హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన న్యూక్లియర్ పాలసీలో నెక్స్ట్ స్టెప్ పరంగా న్యూక్లియర్ లియబిలిటీ ఆర్ సివిల్ లియబిలిటీ గురించి చదవబోతున్నాం. అసలు ఈ లియబిలిటీ అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ లియబిలిటీ అంటే ఏంటి అంటే, ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బ్లాస్ట్ అవ్వడం కానీ లేదంటే ఒక యాక్సిడెంట్ అయింది, మరి యాక్సిడెంట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? సప్లయర్స్ తీసుకోవాలా లేకుంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళు తీసుకోవాలా? అసలు దీనికి గల రూల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీనికి గల కన్వెన్షన్స్ ఏంటో అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్, దీని మీద ఒక డిబేట్ చూద్దాం మనకి ఎలా ఉంటుందో. ఎనీ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ హ్యాస్ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఇట్ అకర్స్, and national laws on liability in the case of nuclear accident are supplemented by number of international conventions. Liability is limited by both international conventions and national legislations. Beyond the limit normally covered by insurance, the state can accept responsibility as insurer of last resort, as in all other aspects of industrial society. దీని అర్థం ఏంటి అంటే, ప్రతి కంట్రీ కూడా వారి వారి జనాలని కానీ వారి వారి పాపులేషన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ని ఖచ్చితంగా ఒక లా ఫ్రేమ్ చేసుకొని ఉంటారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాస్ మీకు సపోర్ట్గా ఉంటాయి. అన్నింటిలో కూడా ఒక క్లాస్ ఉంటుంది, అంటే ఎంతవరకు లిమిట్, దీనికి మించా దీనికి తక్కువనా, ఒక లిమిట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. లిమిట్లెస్గా అయితే లా ప్లేస్ చేయలేం, ఎంత డ్యామేజ్ క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం, ఎవరు క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం. ఇవి కాక కూడా స్టేట్ కూడా, అంటే రాజ్యము కూడా వారి వారి ప్రజల యొక్క రక్షణ కొరకు ఒక ఇన్సూరెన్స్ లియబిలిటీ ఫండ్ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎంకరేజ్ చేసేది గవర్నమెంటే మాకు పవర్ కావాలంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మిస్టేక్ చేస్తే గవర్నమెంట్ కూడా దానికి కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మా వల్లే ఇక్కడ వచ్చింది కాబట్టి మేము కూడా ప్రజలని కానీ ప్రాపర్టీస్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగా ఒక ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా డిక్లేర్ చేసుకున్నాయి. సో మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ విత్ రిగార్డ్ టు సివిల్ లియబిలిటీస్ ఆఫ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ ఆర్ డ్యామేజెస్ ఏమేమి ఉన్నాయి? 3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ప్యారిస్ కన్వెన్షన్ ఆఫ్ 1960, వియన్నా కన్వెన్షన్ ఆఫ్ 1963 and Convention on Supplementary Compensation for Nuclear Damage. Convention for Supplementary Compensation for Nuclear Damage 1997. ఈ 3 కూడా వియన్నా కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, సప్లిమెంటరీ కన్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, దీస్ కన్వెన్షన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద సివిలియన్ లా కాన్సెప్ట్ అండ్ షేర్ ద ఫాలోయింగ్ మెయిన్ ప్రిన్సిపల్స్. దీంట్లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, liability is channeled exclusively to operators of the nuclear installations. liability ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్లేస్లో ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూక్లియర్ ప్లాంట్కి, వారే కదా ఫస్ట్ చేసే మిస్టేక్. ఇప్పుడు మీరు ఆపరేషన్స్కి చేస్తున్నారు, మీరే కనుక్కోవాలి అసలు మన ఎక్విప్మెంట్ మంచిదా కాదా, ఇది ఎవరు తెచ్చారు, సరే దీనికి లాస్ ఉన్నాయా, దీనికి టెస్టింగ్స్ చేసామా, ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరండి? మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి. సో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ టు ఆపరేటర్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. liability of operator is absolute, that is the operator is held liable irrespective of fault. ఏమైనా తప్పు జరగనివ్వండి, మాకు సంబంధం లేదు. నేచురల్ కాజ్ పక్కకు పెట్టండి, ఏవి ఫ్లడ్స్ కానివ్వండి, లేదంటే సునామీ కానివ్వండి, లేదంటే ఎర్త్క్వేక్, అవి పక్కకు పెట్టండి. ఇవి కాక ఏవైతే ఆపరేషన్స్లో మిస్టేక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యాయో వాటన్నిటికీ కూడా ఎవరు బాధ్యతలు వహించాలి? మెయింటెనెన్స్ వాళ్ళు, లేదా ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్ట్ ద ఆపరేటర్. ఎవరు బాధ్యత ఎవరికి వెళ్ళాలి? ద ఆపరేటర్కి బాధ్యత వెళ్తుంది. సో లియబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ అమౌంట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, అండర్ ద వియన్నా కన్వెన్షన్, నోట్ చేసుకోండి, వియన్నా కన్వెన్షన్ ఫస్ట్ కన్వెన్షన్ మనం డిస్కస్ చేసాం. ప్యారిస్ తర్వాత వియన్నా వచ్చింది. వియన్నా కన్వెన్షన్ ఈస్ ఇట్ మే బి లిమిటెడ్ టు నాట్ లెస్ దెన్ $5 million. 5 million కంటే తక్కువ డబ్బులు మేము తీసుకోము. న్యూక్లియర్ డ్యామేజ్కి మినిమం ఇవ్వాల్సిన డబ్బు ఎంత అంటే లిమిటెడ్ నాట్ లెస్ దెన్ 5 million, అంటే దానికంటే తక్కువ ఇవ్వకూడదు, దానికి మించే. వాల్యూ ఇన్ గోల్డ్ ఆన్ 29 April 1963, బట్ ద అప్పర్ లిమిట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అంటే
ఆ డ్యామేజ్కి అప్పర్ లిమిట్ లేదు. మీరు 5 మిలియన్ కంటే తక్కువ ఇవ్వకూడదు, మేము ఎంత అడిగినా కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని న్యూక్లియర్ ఆపరేటర్స్కి చెప్తున్నారు వాళ్ళు. సో ద ప్యారిస్ కన్వెన్షన్, మళ్ళీ ప్యారిస్ కన్వెన్షన్ సెకండ్ కన్వెన్షన్ వియన్నా తర్వాత వచ్చింది. సో ఇట్స్ ఎ మ్యాక్సిమం లేబిలిటీ ఆఫ్ 15 మిలియన్ ఎస్డిఆర్. ఈ ఎస్డిఆర్ వచ్చేసి మీకు ఎకనామీలో ఇంటర్ ఈ టర్మ్ ఎస్డిఆర్, ఇట్స్ నాట్ ఎ కరెన్సీ. ఓకే, నెక్స్ట్ provided that the installation state may provide for a greater or lesser but not below 5 million. ఏమంటున్నాడు ప్యారిస్ కన్వెన్షన్లో, కంట్రీ కూడా ఎంత లిమిట్ ఇవ్వాలో ఒక డబ్బు నిర్ణయించుకోవచ్చు, కానీ ఆ అమౌంట్ ఏదైతుందో 5 మిలియన్ కంటే కూడా తక్కువ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అడిషనల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. ఎవరు? మన స్టేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరున్నారు? ప్యారిస్ కన్వెన్షన్. The Brussels Supplementary Convention established additional funding beyond the amount available under the Paris Convention to the total of 300 million SDR. 300 million SDR consisting of contributions by installation state and contracting parties. So Brussels Agreement, additional agreement లో కూడా మనం ఏం చేసాం, కొంత మనీని గ్యాదర్ చేసి 300 మిలియన్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండేలా చూసుకున్నాం. ఓకే, సో లేబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ టైం. లేబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ టైం అంటే ఈ టైం లోపే మీరు క్లెయిమ్ చేసుకోవాలి. ఆ టైం దాటిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకునే అర్హులు లేరు. అది అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ ఈరోజు జరిగింది, దీన్ని మీరు 20 సంవత్సరాల తర్వాత నాకు 20 సంవత్సరాలకు ముందు హాని జరిగిందంటే అది చెల్లదు. అది ఎప్పుడు చెల్లదు? అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్. కానీ ఒకవేళ మీ స్టేట్ అంటే మన రాజ్యము, మన దేశము కనుక ఒక లా ఫ్రేమ్ చేసి ఇటువంటి కండిషన్స్లో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం లిమిటెడ్ ఇన్ టైం అంటే ఏంటి. కంపెన్సేషన్ రైట్స్ ఆర్ ఎక్స్టింగ్యూస్డ్ అండర్ both the conventions if the action is not brought within 10 years from the date of nuclear incident. ఇక్కడ ఏమన్నాడు, మనకు జరిగిన 2 కన్వెన్షన్స్ ఏమండి, వియన్నా కానివ్వండి, ప్యారిస్ కన్వెన్షన్ కానివ్వండి, ఈ 2 కన్వెన్షన్స్లో ఏమని చెప్పుకున్నాం, మీరు యాక్సిడెంట్ జరిగిన తర్వాత 10 ఏళ్ళకి మీరు కంపెన్సేషన్ అడిగితే అది కుదరదు, ఇవ్వము, అక్కడికి రైట్స్ అయిపోతాయి మీవి. సో లాంగర్ పీరియడ్స్ ఆర్ పర్మిసిబుల్ ఇఫ్ అండర్ ద లా ఆఫ్ ద ఇన్స్టలేషన్ స్టేట్. ఏ స్టేట్లో అయితే నువ్వు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టావో, న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టావో, ఆ స్టేట్ లా బట్టి కూడా మీకు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయగలరు. ద లేబిలిటీ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్ కవర్డ్ బై ఫినాన్షియల్ సెక్యూరిటీ. నేషనల్ లా మే ఎస్టాబ్లిష్ ఎ షార్టర్ టైమ్ లిమిట్ బట్ నాట్ లెస్ దాన్ 2 years అకార్డింగ్ టు ద ప్యారిస్ కన్వెన్షన్ అండ్ 3 years అకార్డింగ్ టు ద వియన్నా కన్వెన్షన్. ఏమన్నాడు, ఈ స్టేట్ అనేది ఈ టైం పీరియడ్ని తగ్గివచ్చు కూడా, అంటే 10 years నుండి 5 years చేయొచ్చు, 6 years చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు, దీనికి కూడా ఒక లిమిటేషన్ పెట్టారు. ఎవరు పెట్టారు? ప్యారిస్ అండ్ వియన్నా కన్వెన్షన్లో లిమిట్స్ ఏంటి అంటే, ప్యారిస్ కన్వెన్షన్లో ఏమంటున్నారు, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే నీ ఎగ్జాస్ట్ అయిపోతాయో, నీ లియబిలిటీస్ ఎగ్జాస్ట్ అయిపోతాయో అది 3 years కంటే తక్కువ ఉండకూడదు. కానీ వియన్నా కన్వెన్షన్లో 2 years కంటే కూడా తక్కువ ఉండకూడదని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వాల్యూ అడిషన్ అవుతుంది, మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒకసారి పాస్ చేసుకోండి, స్లైడ్ చదవడానికి టైం వెచ్చించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. ఫ్రమ్ ద డేట్ ద క్లెయిమెంట్ న్యూ ఆర్ అవుట్ టు నో ఆఫ్ ద డ్యామేజ్ అండ్ ద ఆపరేటర్ లీబుల్. అంటే అప్పటికి తనకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోవచ్చు. కొంతమందికి ఏంటి, అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టుపక్కల బతుకుతుంటారు, అక్కడ డ్యామేజ్ జరిగిపోయింది, మనకి తెలియదు, అసలు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ ట్రైబ్స్ ఉన్నారు, ట్రైబ్స్ దగ్గర మనం డిస్పోజ్ చేసాం మన న్యూక్లియర్ వేస్ట్ని, మెల్లిమెల్లిగా రేడియేషన్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. ఉన్న రైట్స్ తెలీదు, రైట్స్ తెలిసి వచ్చేసరికి 5-6 ఏళ్ళు పట్టింది. బయటకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్, మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ పట్టబడేసరికి 2-3 ఏళ్ళు పట్టింది. సో లాస్ట్కి వచ్చేసరికి 7-8 ఏళ్ళు అయింది అనుకోండి. సో ఇలా వాళ్ళ రైట్స్ తెలియదు, ఇవన్నీ తెలియదు కాబట్టి స్టేట్ వచ్చేసి ఎక్కువగా టైం ప్రొవైడ్ చేయడం అనేది సైన్ క్యూనాన్, అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే, లేదు అంటే యు ఆర్ మేకింగ్ ఏ డిజాస్టర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. నెక్స్ట్, ద ఆపరేటర్ మస్ట్ మెయింటైన్ ఇన్సూరెన్స్ ఆఫ్ అదర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అన్ అమౌంట్ కరెస్పాండింగ్ టు హిస్ లియబిలిటీ. If such security is insufficient, the installation state is obliged to make up the difference up to the limit of operator liability. ఏం చెప్తున్నాడు, the operator must maintain insurance of
అదర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అమౌంట్ కరస్పాండింగ్ టు లియబిలిటీ. అంటే ఎంత లియబిలిటీ నువ్వు ఉన్నావో దానికి తగ్గట్టుగా ఫినాన్షియల్ అసెట్స్ని నువ్వు చూపెట్టాలి. ఆ ఫినాన్షియల్ అసెట్స్ని కూడా నువ్వు ఇన్సూర్ చేసుకోవాలి. ఒక్క ఏడలా ఈ ఫినాన్షియల్ అసెట్స్ లేవు, మీరు ఇన్సూరెన్స్ చేయలేదు, అప్పుడు పూర్తి బాధ్యత ఎవరికి వెళ్తుందండి? స్టేట్కి వెళ్తుంది. ఓకే, jurisdiction over actions lies exclusively within the courts of contracting party in whose territory the nuclear incident occur. అంటే ఒకవేళ భారతదేశంలో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయితే దాన్ని డీల్ చేసే హక్కు మన భారతదేశంలో ఉన్న కోర్ట్స్కే ఉంటుంది, బయట దేశంలో ఉన్న కోర్ట్స్కి అర్హత లేదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జపాన్ వాళ్ళు వచ్చారు, జపాన్ నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చింది, ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసింది ఒక న్యూక్లియర్ ప్లాంట్. అది రేపు అయిపోయింది, ఆ న్యూక్లియర్ ప్లాంట్ బ్లాస్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. అప్పుడు పక్కనున్న మొత్తం ఏరియా కూడా న్యూక్లియర్ పొల్యూషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైతే ఈ జపానీస్ కంపెనీ ఓనర్ ఉన్నాడో ఇక్కడ సూ చేయగలమని భారతదేశంలోనే సూ చేయగలం. మళ్ళీ నేను జపాన్కి పోయి జపాన్లో కొట్లాడుతా అంటే కుదరదు. జపాన్ నుంచి లాక్కొచ్చి ఇక్కడే కూర్చోబెట్టి మనం వాట్ ఎవర్ ద జస్టిస్ వీ వాంట్ టు గెట్ వీఆర్ గోనా గెట్ విత్ ఇన్ ఇండియా. Non-discrimination of victims on the ground of nationality, domicile and residence. ఇప్పుడు నేను జపాన్ వాళ్ళ కంపెనీ పెట్టారని చెప్పా. ఆ జపాన్ వాడు పెట్టిన కంపెనీలో సింగపూర్ వాడు ఉండొచ్చు, జపాన్ వాడు ఉండొచ్చు, మన భారతదేశం వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు కదా వీళ్ళు చేసిన తప్పుకి. సో పక్కనున్న ప్రతి ఒక్కరికి నేషనాలిటీకి సంబంధం లేదు, రేస్కి సంబంధం లేదు, సెక్స్కి సంబంధం లేదు, వీటి ఏటికి సంబంధం లేకుండా వాళ్ళందరికీ ఈక్వలైజేషన్ స్టేట్లో అంటే వీనికి 5 లక్షలు ఇస్తే వీనికి 5 లక్షలు ఇచ్చేలా కంపెన్సేషన్ని సమానత్వంగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ కన్వెన్షన్స్ మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఏ కన్వెన్షన్స్ అండి? వియన్నా కన్వెన్షన్ కానీ, ప్యారిస్ కన్వెన్షన్ కానీ, బ్రూసెల్స్ కన్వెన్షన్ కానీ, ఇవన్నీ కూడా కన్వెన్షన్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పటివరకు నేను డిస్కస్ చేసింది. ఓకే, సో అయితే భారతదేశంలో 2010లో మనం ఏం చేసామంటే సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ని తీసుకొచ్చాం. ఏంటి? సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్. మరి ఈ యాక్ట్ ఏం చెప్తుంది? ఆ యాక్ట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? లేదు అంటే మనం విత్ ఇతర కంట్రీస్కి మనం అగ్రిమెంట్స్ చేసుకున్నాం న్యూక్లియర్ పరంగా, ఎస్పెషల్లీ యూఎస్ వాళ్ళతో 1, 2, 3 అగ్రిమెంట్, రష్యా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాం 2008లో, దానికి ముందు కూడా ఫ్రాన్స్ వాళ్ళతో చేసుకున్నాం, జపాన్ వాళ్ళతో చేసుకున్నాం. ఈ అన్ని అగ్రిమెంట్స్ కూడా మనం ఒక క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ ట్రై టు లుక్ అట్ దట్ వీడియో. ఓకే, సో నౌ ఈ లిమిటెడ్ ఇన్ సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్లో ఏముందో చూద్దాం. ఇన్ మోస్ట్ కంట్రీస్ న్యూక్లియర్ ప్లాంట్ ఆపరేటర్స్ ఆర్ liable for any damage caused in the event of accident. Discuss చేసాం. Against which they take out liable insurance. Okay, India had been a notable exception with nuclear suppliers potentially liable for damages in event of any accident. The 2010 legislation makes the Indian operators primarily liable for any nuclear accident, but still keeps open the possibility of recourse to suppliers. ఏమంటున్నాడు? భారతదేశం ఒక స్పెషల్ కేస్. ఇక్కడ స్పెషల్ కేస్ ఏంటి? మనం ఆపరేటర్స్ని ఓకే మీరే లియబుల్ అని చెప్తున్నాం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఆపరేటర్స్ని, వారితో పాటు సప్లయర్స్ని కూడా ఇందులోకి లాగాం. ఎవరైతే ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నావో, ఎవరైతే మనకి ఫ్యూయల్ సప్లై చేస్తున్నారో, ఒకవేళ డ్యామేజ్ జరిగితే వాళ్ళని కూడా మనం లియబుల్ చేస్తాం, వాళ్ళని కూడా స్యూ చేస్తాం, వారి దగ్గర నుంచి కూడా డబ్బులు లాగుతాం. ఎందుకంటే వాడి ఎక్విప్మెంట్ తప్పు సప్లై చేయడం వల్లనే కదా మనకి ఈరోజు డ్యామేజ్ అయింది. సో ఈవెన్ ద సప్లయర్ ఈజ్ ఆల్సో లియబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇండియా. ఓకే, బట్ స్టిల్ కీప్స్ ఓపెన్ ద పాసిబిలిటీ ఆఫ్ రికోర్స్ టు సప్లయర్. అంటే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, అంటే సప్లైని ఇంక్లూడ్ చేయొచ్చు, అప్పుడప్పుడు ఆ సప్లైని ఎక్స్క్లూడ్ కూడా చేసే పాసిబిలిటీ మనం పెట్టుకున్నాం. ఓకే, ఎందుకంటే ప్రతిసారి వర్క్ కాదండి. ఒకవేళ యూఎస్ వాళ్ళు సప్లయర్ అయ్యారనుకోండి, పెద్ద కంట్రీ, దాన్ని సూ చేద్దామన్నా కూడా మనకు అంత పవర్ ఉండదు. సో అటువంటి కేసెస్లో కొన్ని కంట్రీస్కి లియబిలిటీ ఇచ్చాం, లీజ్ ఇచ్చాం. సో దాన్ని కూడా చూద్దాం. See, the Civil Liability for Nuclear Damage Act 2010 seeks to create a mechanism for compensating victims of nuclear damage arising from nuclear incidents. Okay, next key features ఏంటి? ఈ యొక్క బిల్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే, it fixes liability for nuclear damage and specifies procedure to compensating victims. ఎంత అమౌంట్ ఇస్తున్నాం, ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఏం చేయాలని చెప్తుంది. Bill fixes no fault liability on operators and gives them
right of recourse against certain persons. It caps the liability of operator at 500 crore for damage exceeding this amount and up to 300 million SDR, the central government will be liable. అంటే ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో 500 కోట్ల వరకు మాత్రమే కడతాడు. దానికి మించిన డ్యామేజ్ కనుక అయితే ఆ మిగతా డ్యామేజ్ అంతా కూడా ఎవరు భరిస్తారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్తున్నారు, బిల్ ఫిక్సెస్ నో ఫాల్ట్ లియబిలిటీ ఆన్ ఆపరేటర్స్ అండ్ గివ్ దెమ్ ద రైట్ ఆఫ్ రికోర్స్ అగెన్స్ట్ సర్టెన్ పర్సన్స్. నో ఫాల్ట్ లియబిలిటీ అంటే నీ తప్పు లేకుండా జరిగింది అంటే నీ తప్పుని లేదంటే నీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకునే ఒక హక్కును కూడా ఈ బిల్ ప్రొవైడ్ చేసింది. ఎవరికి? ఆపరేటర్స్కి. ఆల్ ఆపరేటర్స్ ఎక్సెప్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేసే ఎక్విప్మెంట్ ఎవరండి? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేటర్స్. ఆల్ ఆపరేటర్స్ ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ need to take insurance provided financial security to cover their liability. అంటే ప్రతి ఒక్క ఆపరేటర్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒక 500 కోట్ల లియబిలిటీకి సంతకం పెట్టారు డ్యామేజ్ అయితే. మరి ఆ 500 కోట్లు కవర్ చేయడానికి ఇన్సూరెన్స్ కట్టుకోవాలిగా. ఆ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితం అని చెప్తున్నారు. ఎక్సెప్ట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫెసిలిటీస్ విచ్ వర్క్ అండర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. For facilities owned by the government, the entire liability of up to 300 million SDR will be borne by the government. ఇంతకుముందే చూసాం గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి 500 కోట్లకు మీద 300 మిలియన్ల ఎస్డిఆర్స్. ఓకే, మీకు ఎస్డిఆర్స్ అని తెలియకపోతే ఎకనామీలో ఖచ్చితంగా మీ ఎస్డిఆర్ గురించి చూడాలి. ఓకే, ద బిల్ స్పెసిఫైస్ హూ కెన్ క్లెయిమ్ కంపెన్సేషన్ అండ్ ద అథారిటీస్ హూ విల్ అక్సెస్ అండ్ అవార్డ్ కంపెన్సేషన్ ఫర్ ద డ్యామేజ్. ఏమంటున్నాడు ఈ బిల్ ఏం చెప్తుందంటే ఎవరు మీకు కంపెన్సేషన్ ఇస్తారు, దీనికి గల అథారిటీ ఎవరు, వాళ్ళ వర్క్ ఏంటి అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు బిల్లో. సో ఈ బిల్లో ఒక లూప్ హోల్ ఉంది, అది కేస్ స్టడీ ఆఫ్ రష్యాలో మీరు చూడొచ్చు. ఈ కేస్ స్టడీ ఏంటంటే మనం 2008లో రష్యా మనకి సప్లయర్ లాగా సివిల్ న్యూక్లియర్ డీల్ అయింది. సో మనం హెవీ సప్లైస్ చేస్తున్నాం. సో ఈ హెవీ సప్లైస్ రష్యా నుంచి వస్తున్నప్పుడు ఈ రష్యా వాళ్ళు సప్లయర్స్ లిస్ట్లో నుంచి వాళ్ళకి లియబిలిటీని తీసేసాం. దాని అర్థం ఏంటంటే ఒకవేళ నాకు న్యూక్లియర్ యాక్సిడెంట్ అవుతే నేను రష్యాని సూ చేయలేను, రష్యా మీరే కారణం, మీరు సప్లై చేసిన ఎక్విప్మెంట్ వల్లనే కారణం అని చెప్పేసి సూ చేయలేని పరిస్థితిని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక కాంట్రవర్సీ అండి. ఎందుకంటే ఇలా ఇవ్వడం ద్వారా మనకి ఎవరికి నష్టం అంది? భారతదేశంలో ఉన్న ప్రజలకే కదా నష్టం. సో దీన్ని ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ రష్యా ఇండియా ఎక్స్ప్లిసిట్లీ అబ్జర్వ్ ద రష్యన్ సప్లయర్స్ ఆఫ్ ఎనీ లియబిలిటీ. రష్యన్ సప్లయర్కి ఎటువంటి లియబిలిటీ లేదు, వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్సూరెన్స్ కట్టాల్సిన అవసరం లేదు. వాట్సో ఎవర్ ఇన్ ద కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్సిడెంట్ అట్ ద సైట్ హోస్టింగ్ ఏ రష్యన్ రియాక్టర్. రష్యన్ రియాక్టర్ ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు క్లాస్లో కూడా డిస్కస్ చేసాం. వేర్ ఆర్ వి యూజింగ్ ద రష్యన్ రియాక్టర్స్? కూడంకులంలో రష్యన్ రియాక్టర్స్ యూజ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ that even if the 2008 agreement was terminated, the assurance of no liability was promised in the case of 4 additional reactors at Kudankulam. 2008లో చేసిన అగ్రిమెంట్ ల్యాబ్స్ అయినప్పటికీ మనం కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కొత్త ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రామిస్ చేసాం, మీరు సప్లై చేయండి, డ్యామేజ్ అవుతే మీకు ఎటువంటి liability లేదు, మేమే చూసుకుంటామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. However, the recent reports indicate that India would like Russia to accept the application of India CLNDA in case of, that is Civil Liability Nuclear Disaster Act. Civil Liability Nuclear Disaster Act. మనం చదివే యాక్ట్ in case of Kudankulam 3 and Kudankulam 4, which is one of the reasons why no contract has been signed by NPCIL, Nuclear Power Corporation of India, for further reactors at Kudankulam. కానీ మనం ఏమంటున్నాం, సార్ ఇదంతా మాత్రం కుదరదు, మేము ఆల్రెడీ లా తయారు చేసాం, ఈ లాని మీరు ఫాలో కావాలి. దేనికి? కూడంకులం 3 and 4 రియాక్టర్స్లో ఈ లాని ఫాలో అయ్యి ఒకవేళ మీరు డ్యామేజ్ జరిగితే మాకు డబ్బులు ఇవ్వాలి, ఇన్సూరెన్స్ కట్టాలి అని చెప్తే రష్యా ఏం చేసింది? స్టాండ్ స్టిల్కి వచ్చింది. అంటే ఇంకా ఫర్దర్ అగ్రిమెంట్స్ నేను చేయను అన్లెస్ అంటే నాకు క్లారిటీ రానివ్వు అని చెప్పేసి ఎవరితో అగ్రిమెంట్ చేయలేదు?
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోని అగ్రిమెంట్స్ అన్ని ఆపేసింది. సో ఇండో యుఎస్ కేస్ మనం 123 అగ్రిమెంట్ అని ఒక అగ్రిమెంట్ చూసాం. ఇండో యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్ని ఏమంటాం 123 అగ్రిమెంట్. ఈవెన్ ఆ అగ్రిమెంట్లో కూడా మనము ఎక్కడా కూడా ఈ సివిల్ లియబిలిటీ ఆన్ న్యూక్లియర్ డ్యామేజ్ గురించి మాట్లాడలేదు. అంటే న్యూక్లియర్ డిజాస్టర్ అయితే మనకి డబ్బులు వస్తాయా రావా యుఎస్ సప్లయర్స్ నుంచి, దాని గురించి మాట్లాడలేదు. సో అదే ఇక్కడ నేను మెన్షన్ చేశా. ఓకే, సో పాస్ చేసి చూడండి ఖచ్చితంగా ఒకసారి. నెక్స్ట్ కీ ఇష్యూస్ అండ్ అనలైసిస్. మేజర్ ఇష్యూస్ ఏంటో చూద్దాం ఈ బిల్లో కానివ్వండి, ఇప్పటిదాకా చదివిన కన్వెన్షన్స్లో. మేజర్లీ ఈ బిల్లో చూద్దాం, ఈ యాక్ట్లో ఎటువంటి మనకి లూప్ హోల్స్ ఉన్నాయో చూద్దాం. అండర్ సెక్షన్ 17(b) liability for a nuclear accident can be cancelled from the operator, which is the Nuclear Power Corporation of India, to suppliers of nuclear material, specifically if the accident is due to the act of supplier or employee, which includes supply of equipment or material with the patent or latent defects or substandard services. ఏమంటున్నాడు, నేను నా ఆపరేటర్స్ మీద నుంచి లియబిలిటీ తీసేయచ్చు. అంటే ఆపరేటర్స్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు డ్యామేజ్ ద్వారా. ఎప్పుడు ఒకవేళ సప్లయర్ అనే వ్యక్తి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకుండా మీకు తక్కువ స్టాండర్డ్ మెటీరియల్ పంపుతున్నాడో దానివల్ల డ్యామేజ్ కలిగితే, లేదా ఒక ఎంప్లాయీ అక్కడ వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ఒక మిస్టేక్ వల్ల డ్యామేజ్ జరిగిందో అటువంటి సమయంలో ఆపరేటర్ కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మనం ఈ సెక్షన్ 17(b)లో చెప్పాం. నెక్స్ట్ చూద్దాం. సెక్షన్ 46 permits victims of nuclear reactor incident to sue the operator or the suppliers for damages applying tort law, even though such proceedings would be beyond the scope of Civil Liability Nuclear Disaster Act and its liability cap, and thus exposing suppliers to unlimited liability. ఏమవుతుందండి, ఇప్పుడు ఈ సప్లయర్స్ ద్వారా సప్లయర్స్ లేదా ఆపరేటర్స్ ద్వారా నీకు డ్యామేజ్ జరిగింది. ఏం చేస్తున్నా, ఒకవేళ నాకు న్యూక్లియర్ యాక్సిడెంట్లో నాకు డ్యామేజ్ జరిగింది, నేను పోయి కోర్టులో కేసు వేస్తా. మేము అందరం పోయి కోర్టులో కేసు వేస్తాం. ఏంటి, మాకు చాలా డ్యామేజ్ జరిగిందని. కానీ మనకు లిమిట్ ఎంత పెట్టుకుందామండి, 500 కోట్లు. ఓకే, కానీ నేను 500 కోట్లకు మీద కంపెన్సేషన్ అడుగుతున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఎవరిపైన ప్రెషర్ పెరుగుతుంది, సప్లయర్స్ మరియు ఆపరేటర్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది. Both the clauses are likely to raise the supplier's cost of insurance cover, possibly beyond what is feasible commercially and within the confines of competitive energy pricing. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలి వాళ్ళు కూడా, వాళ్ళని ఇందులో తీసుకొచ్చినందుకు ఎవరు, ఆపరేటర్ సప్లయర్స్ ఇద్దరు కడితే ఏమవుతుంది చూడండి. ఒక 500 కోట్ల రూపాయలకి మనం ఇన్సూరెన్స్ కట్టాలంటే మినిమం నెలకి 5 నుంచి 10 కోట్లు పడుతుంది. ఆ 5 నుంచి 10 కోట్ల రూపాయలు మనం ఇన్సూరెన్స్ రెగ్యులర్గా కడుతూ ఉంటే వీళ్ళకి ఏమవుతుంది, ఆపరేటింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఒక ప్లాంట్ని మెయింటైన్ చేయడానికి నెలకి 5 కోట్లు పట్టేటప్పటికి ఈ 5 కోట్లు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ యాడ్ అయ్యి 10 కోట్లు పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ కాస్ట్ వాళ్ళు ఖచ్చితంగా పెంచాల్సిందే. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ఛార్జ్ వాళ్ళు పెంచకపోతే వాళ్ళ కంపెనీ ఎట్లా రన్ అవుతుంది, అంత లాస్లోకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఈ లాలో ఉన్న ఈ సెక్షన్ న్యూక్లియర్ ఎనర్జీని కమర్షియలైజ్ చేయడానికి ముందుకు పోవడానికి ఒక అడ్డుగోడ వేసింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఈ లాలో కూడా చూడండి, ఈ లాలో సబ్స్టాండర్డ్ సర్వీసెస్ వీటన్ని గురించి మాట్లాడాం. సో ఇక్కడ ఏమవుతుంది, సింపుల్గా నా ఆపరేటర్ నుంచి సప్లయర్ మీద తోసేస్తున్నాం. ఎందుకంటే ఆపరేటర్ తప్పు కూడా ఉండాలి కదా. సో ఆ తప్పును కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ద టోటల్ లియబిలిటీ వుడ్ బి లిమిటెడ్ టు SDR 300 million. సో ఎంత పెద్ద డ్యామేజ్ అయినా నేను 300 million SDR వరకే ఇస్తానంటే ఎక్కడ ఒప్పుకుంటామని. 500 crores వాడిచ్చాడు, 300 million SDR మనం ఇచ్చాము, సరిపోవు. అది కూడా తప్పు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. దిస్ అమౌంట్ మే నాట్ బి సఫైస్ టు ప్రొవైడ్ అడిక్వేట్ కంపెన్సేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మేజర్ యాక్సిడెంట్. More than 5 lakh people were affected after the chemical leakage in భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ మనకు గుర్తు చేస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, అంతకంటే హార్మ్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీ భోపాల్ గ్యాస్ కంటే కూడా. ఓకే, ద యూనియన్ కార్బైడ్ ఇన్సిడెంట్, నాట్ ఎ న్యూక్లియర్ ఇన్సిడెంట్. ఫర్ దాట్ ఇన్సిడెంట్ ద సుప్రీం కోర్ట్ required Union Carbide to provide compensation of $470 million and asked the government to meet any further liability. Make other countries which are major producers of nuclear energy
do not have a cap on the overall liability for nuclear damage. ఎంతో ఎదిగిన కంట్రీస్లో కూడా న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసే కంట్రీలో కూడా ఎక్కడా కూడా ఈ లిమిటెడ్ అంటే లిమిట్ని పెట్టలేదు. మనమే లిమిట్ని పెట్టుకున్నాం. 500 కోట్లు 300 కోట్ల ఎస్డిఆర్. సో ఈ 300 కోట్ల ఎస్డిఆర్ ఎక్కడ సరిపోతాయి? భూపాల్ గ్యాస్ అటువంటి ఇన్సిడెంట్లోనే సుప్రీంకోర్టు $470 మిలియన్ ఇవ్వమని చెప్తే ఒక న్యూక్లియర్ డ్యామేజ్ లాంటి ఇంకా వరస్ట్ డిసాస్టర్లో ఇంకెంత కట్టాల్సిన అవసరం ఉంటుంది? కాబట్టి ఈ లిమిట్ని అనేది కట్ చేయాలి అని చెప్పేసి ఒక పాయింట్ రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్, ద లియబిలిటీ ఆఫ్ ద ఆపరేటర్ హ్యాస్ బీన్ క్యాప్డ్ అట్ ₹500 crores. ఓకే, దిస్ మీన్స్ ఇది ఎక్స్చేంజ్ వాల్యూస్లో చూసుకుంటే $109 మిలియన్. ఒకవేళ మీరు ఇంకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చూసుంటే $470 మిలియన్ అడిగారు. సో దానికి కంపేర్ చేస్తే ఎంత తక్కువ అండి ఇది. ఓకే, nuclear damage exceeds this amount, the central government liable to compensate victims subjected to the cap of 300 million SDR. Several countries which are major producers of nuclear power have nothing like this. Okay, malli meeku chupicha. The bill permits the operator to take recourse against the supplier. This may be an impediment if India wants to join international agreements on civil liability. ఏమంటున్నాడు, భారతదేశంలో ఆపరేటర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఎవరు? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL వారు ఆపరేటర్ అండి. చాలా వరకు ఉన్న ప్రతి న్యూక్లియర్ రియాక్టర్కి ఆపరేటర్ ఎవరు? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ బిల్లో మనం చూసాము, ఏం చూసాము? ఈ ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆ తప్పుని సప్లయర్ మీదకి ఈజీగా తోసేయచ్చు. అయితే మనం ఇప్పటివరకు కూడా ఇండిజినియస్గా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని సొంతంగా ఎక్విప్మెంట్ని తయారు చేసుకోలేకపోతున్నాం. ప్రతిదీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్పెషల్లీ జపాన్ నుంచి, చైనా నుంచి, లేదంటే రష్యా నుంచి, యూఎస్ నుంచి. ఎప్పుడైతే నేను ఈ తప్పుని సప్లయర్స్ మీకు తోసేస్తానో వాళ్ళు ఏమంటారు, అయ్యో ఇంత నా మీద తోసేస్తున్నాడు, నాకు ఇంత ఇష్యూ అవుతుంది, నేను ఎందుకు వచ్చి బిజినెస్ చేస్తా అంటాడు. కాబట్టి ఫ్యూచర్ ఎక్విప్మెంట్స్ రావడం, ఫ్యూచర్ అగ్రిమెంట్స్ కావడం అనేది తగ్గిపోతుంది ఇటువంటి యాక్ట్స్లో ఇటువంటి క్లాజులు పెట్టడం ద్వారా. Claims for compensation can be filed within 10 years of the date of notification of nuclear incident. This may be inadequate in cases where the effects of radiation are discovered after substantial period of time. అంటే చిన్న యాక్సిడెంట్స్ ఉంటాయండి. పెద్ద యాక్సిడెంట్ అయితే 10 సంవత్సరాలు సరిపోతుంది నేను లియబిలిటీ క్లెయిమ్ చేసుకోవడానికి. కానీ కొన్ని కేసెస్ ఉంటాయి, చిన్న క్రాక్ వచ్చి దాంట్లో నుంచి చిన్నగా రేడియేషన్ ఎక్స్పాండ్ అవుతూ మొత్తం పొల్యూట్ చేసింది. లేదు అంటే యాక్సిడెంట్ అయిపోయింది 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాణులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, నేల కానివ్వండి, అంతా కూడా న్యూక్లియర్ రేడియేషన్తో పొల్యూట్ అయితే ఆ 10 సంవత్సరాల తర్వాత లేదంటే 20 సంవత్సరాల తర్వాత ఒక మనిషి వచ్చి అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లేదు అనుకొని పంట పొలాలు పండించడం కానీ జీవించడం కానీ చేస్తే వారికి ఎవరన్నీ డ్యామేజ్ ఇచ్చేది. సో ఇటువంటి క్లాజెస్ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్, ఇండియా రాటిఫైడ్ కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. దీన్ని ఏం రాటిఫై చేశాం? కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్. ఈ 2-3 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే వర్డ్స్ గమనించండి. సప్లిమెంటరీ కంపెన్సేషన్ అంటే ఇచ్చే కంపెన్సేషన్ కంటే కూడా కొద్దిగా మనం కూడా యాడ్ చేసి ఇవ్వాలి. సప్లిమెంటరీ కొంచెం ఎక్కువగా. The objective of 1997 Convention on Supplementary Compensation for Nuclear Damage is to establish a worldwide liability regime and to increase the amount of compensation available to the victims of nuclear damage. ఎక్కడైతే న్యూక్లియర్ డ్యామేజ్ అవుతుందో ఆ విక్టిమ్స్కి అవైలబుల్గా అమౌంట్ అంటే అవైలబుల్గా చాలా భారీ అమౌంట్ ఉండే విధంగా చూసుకోవడానికే మనం ఈ కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చేసాం. సో ఇండియా మనకు రాటిఫై చేసాం. కన్వెన్షన్ వాజ్ రాటిఫైడ్ ఇన్ ద ఇయర్ 2016. ఇక్కడ మనం సైన్ చేసాం, ఇక్కడ మనం రాటిఫై చేసాం. ఓకే, నౌ కన్వెన్షన్ ఆన్ ఒకసారి ఇక్కడ చూడండి. కన్వెన్షన్ ఆన్ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ఫర్ న్యూక్లియర్ డిసార్మ్మెంట్. ఓకే, డ్యామేజెస్. నౌ ఈ కన్వెన్షన్ అనెక్స్ డస్ నాట్ రిస్ట్రిక్ట్ in any manner the contents of contract between the operators and suppliers, including the basis for recourse agreed for the operator and supplier.
అంటే ఈ కన్వెన్షన్లో ఎటువంటి క్లాజులు పెట్టలేదు. ఆపరేటర్ సప్లయర్స్ మధ్యలో ఏదైనా క్లాష్ వచ్చినా కానివ్వండి, లేదంటే వాళ్ళ మధ్యలో ఎవరికి లియబిలిటీ పోతుంది, ఎవరిని సూ చేయొచ్చు అనేది ఎక్కడ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. వన్స్ ద రాటిఫికేషన్ ఇస్ డన్, ఇట్ విల్ స్ట్రెంథెన్ ద ఇండియన్ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఎనేబుల్ ద న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ to open preliminary technological economic discussions with USA suppliers while offering similar assurance to other foreign suppliers. ఏం చేస్తున్నాం దీని ద్వారా? మనం ఈ సప్లిమెంటరీ కన్వెన్షన్ నేనే ఇస్తున్నా, సప్లిమెంటరీ కంపెన్సేషన్ భారతదేశమే ఇస్తుంది, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది, కాబట్టి మీరు రండి, మీరు రిస్క్ తీసుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మిగతా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ కన్వెన్షన్ ద్వారా మనం చెప్పడం జరిగింది. Simultaneously, the Nuclear Power Corporation of India Limited should bring its contract language into conformity with these explanations, which is presently not the case, so that the domestic suppliers stand reassured the explanation should be help smooth the process. Okay, ఇందులో ఉన్న ప్రతి క్లాస్ని మనం వన్ బై వన్ అప్లై చేయాలి. ఎవరికి? ఈవెన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్కి అప్లై చేసి మన ఎన్పిసిఎల్ని కొలాబరేట్ చేస్తేనే ఇది ప్రొడ్యూస్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. హౌ సప్లిమెంటరీ కంపెన్సేషన్ ప్రొవిజన్స్ ప్రిఫర్ యుఎస్ఏ. ఓకే, ఒకసారి చూద్దాం. ద యుఎస్ఏ ఇన్ పర్టికులర్ హ్యాస్ ఆల్వేస్ ప్రిఫర్డ్ ద సప్లిమెంటరీ కంపెన్సేషన్ over other conventions addressing nuclear liabilities such as Paris Convention of 1960 and Vienna Convention of 1963. This is because the supplementary compensation has grandfathered the clause in its annex 2 that provides an exemption for American domestic laws to supersede in case of any accident on the soil. ఏం చెప్తున్నాం? ఈ కన్వెన్షన్ని యూఎస్ ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు యాక్సెప్ట్ చేస్తుందంటే ఈ కన్వెన్షన్ ద్వారా ఒకవేళ యూఎస్లో న్యూక్లియర్ యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక స్టేట్లో, యూఎస్లో ఉన్న 50 స్టేట్స్లో ఒక స్టేట్లో యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఎక్కడైతే మనం ఇప్పటిదాకా లిమిట్ చూసాం, దేనికి? ఇంతవరకే ఇవ్వాలి డబ్బులు, ఇంతవరకే ఇవ్వాలి అని చెప్పి. అయితే ఈ లిమిట్ని తీసేసే హక్కుని ఎవరికి ఇచ్చారండి? యూఎస్లో ఉన్న ప్రతి స్టేట్స్కి ఇచ్చారనమాట. ఏ కన్వెన్షన్ ద్వారా? సిఎస్సి కన్వెన్షన్ ద్వారా ఇచ్చాం. ఓకే, as a result in USA criminal liability lawsuits can be initiated against nuclear corporations. The same CSC, that is supplementary compensation, however requires its other signatories to enact domestic laws as per the annex and strictly limit to civil liability. Therefore, in the view of the above, insofar as the reference to the suppliers, the section 17b is concerned, it would be in conformity with not to contradiction of the article 10 of CSC. ఏం లేదండి, ఒకసారి పాస్ చేసి ప్రతి లైన్ చదవండి. ఏం చెప్తున్నారంటే ఇలా ఈ కన్వెన్షన్ని, ఏది? సివిల్ కన్వెన్షన్ని, సప్లిమెంటరీ కంపెన్సేషన్ కన్వెన్షన్ని ప్రతి కంట్రీ కూడా వారి వారి లాలో యాడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇండియా న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్. ఓకే, ఇండియాస్ న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్ ఫస్టే డిస్కస్ చేసాం. ప్రతి కంట్రీకి ఒక ఇన్సూరెన్స్ న్యూక్లియర్ పూల్ ఉండాలి అని చెప్పి. సో ద ఇండియన్ న్యూక్లియర్ ఇన్సూరెన్స్ పూల్ వాజ్ లాంచ్డ్ బై ద స్టేట్ ఓన్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రీఇన్సూరెన్స్ and other insurance companies in June 2015 to offer insurance products for Nuclear Power Corporation of India Limited for covering the operation liabilities under the provisions of Civil Liability for Nuclear Disasters or Damage Act 2010. Okay, the NPCIL, the Nuclear Power Corporation of India Limited, will subsequently launch separate product to specifically cover the risk of suppliers under the act. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ప్రతి పాయింట్. దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. ఏంటండి? జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు లియబిలిటీ ఇన్సూరెన్స్ కోసం వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎవరిని? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇస్ ద ఆపరేటర్. అదే కదండి ఆపరేటర్, ఇది ఆపరేటర్, ఇది మేజర్ ఆపరేటర్. ఆపరేటరే ఫస్ట్ సూ అవుతాడు, కాబట్టి వారికి ఇన్సూరెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీటితో పాటు ఈ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి ఎవరికి అండి? సప్లయర్స్కి కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది? సప్లయర్స్ ఇంకా భయపడరు. ఓకే, నాకు వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు, వాడే కడుతున్నాడు, నేను వస్తాను, ఇంకా నేను కొంచెం రిస్క్ తీసుకుంటాను అనేసి వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి.
India decided to have nuclear insurance pool to take care of liability of operators and suppliers. ఇద్దరిని కూడా కేర్ చేసుకుంటుంది, ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఆపరేటర్స్నే చేస్తాను నేను, సప్లయర్స్నే చేస్తాను అనలేదు. బోత్ ఆపరేటర్స్ అండ్ సప్లయర్స్. This insurance pool of rupees 1500 crore was launched in June 2015 with some Indian insurance companies and a British insurance partner. Okay. Beyond 1500 crores, the liability will be borne by the Indian government up to 2610 crores. Okay. 1500 కోట్లకు ఎక్కువ అయితే ఒకవేళ లియబిలిటీ, ఆ మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భరిస్తుంది. ఎంతవరకు? 2610 కోట్ల వరకే భరిస్తుంది, దానికి మీదకి భరించదు. And beyond that, India will be able to access international funds under supplementary compensation. అది దాని గురించి కన్వెన్షన్ చదివా కదా, ఆ కన్వెన్షన్ నుంచి the ratification helps India access the pool, which though is quite small now, as only the US, Japan, UAE are the rich countries currently part of the convention. సో ఇప్పటివరకు ఆ కన్వెన్షన్లో డబ్బులు ఉన్నాయి, మనం దాన్ని రాటిఫై చేసాం. రాటిఫై చేసి ఏం చేసాం, మనం ఈ ఇన్సూరెన్స్ పూల్ అనే దాన్ని ఒక దాన్ని క్రియేట్ చేసాం. మన డొమెస్టిక్ లాని ఒకటి క్రియేట్ చేసాం. సివిల్ న్యూక్లియర్ డ్యామేజెస్కి మనం ఒక లా క్రియేట్ చేసాం. ఇవన్నీ క్రియేట్ చేయడం ద్వారా మనకు ఆ ఫండ్స్కి యాక్సెస్ దొరకడం ద్వారా మనం ఎక్కువగా కూడా, అంటే 2610 కోట్లకు మించి కూడా డ్యామేజ్ అవుతే మనం ఆ కన్వెన్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఫండ్ను మనం క్లెయిమ్ చేసుకొని ఎవరైతే ఎఫెక్టెడ్ వ్యక్తులు ఉంటారో, ప్రజలు ఉంటారో వాళ్ళకి మనం సబ్మిట్ చేయొచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు ఇన్ అన్ ఈక్వలైజ్ వే. సో ఫ్రెండ్స్, వీ కమ్ టు అన్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. సో ఒకసారి కంక్లూజన్ చూద్దాం. సో కంక్లూజన్లో, ఇండియా ఈజ్ ప్లానింగ్ టు బిల్డ్ సెవరల్ న్యూ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, but all under the umbrella of state-owned nuclear power corporation. Any investment in nuclear power sector is going to made by Nuclear Power Corporation of India Limited and thus by Indian taxpayers. అంటే ఇప్పటివరకు కూడా మన దగ్గర ఉన్న ప్రతి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కిందనే ఉన్నాయి. అవి ఇంకా కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నాయి. అయితే ఆపరేటర్ మేజర్లీ వారే. ఇదంతా కూడా ఎవరి డబ్బు? మన ట్యాక్స్ పేయర్స్ అని చెప్తుంది. ఫారెన్ ఫర్మ్స్ సచ్ యాజ్ వెస్టింగ్టన్ హౌస్, అరీవా, ఫ్రెంచ్ కంపెనీ అండి, జీ హిటాచి విల్ బీ ఇన్వాల్వ్డ్ ఓన్లీ యాజ్ కాంట్రాక్టర్స్ అండ్ సప్లయర్స్ టు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నాట్ యాజ్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ఇన్వెస్టర్స్ లాగా ఉండరు, సప్లై మాత్రమే చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా మందే. India is not looking at these companies for investments. Their involvement in India will only be vendors of Nuclear Power Corporation of India Limited, and as a vendor, they cannot dictate the terms to a customer. Okay, వాళ్ళు కేవలం వెండర్స్ మాత్రమే, వాళ్ళు కేవలం అమ్మే వ్యక్తులే, నేనే కొనే వ్యక్తిని, నా ఇష్టం మీద ఆధారపడుతుంది. అంటే ఈ ఎవరైతే మనకు సప్లయర్స్ ఉన్నారో వాడు మనల్ని లాబీ చేయలేరు, బికాస్ వీఆర్ ద whole hands or operators and buyers. The act explicitly gives the circumstances under which the suppliers can held liable for an incident. Indian law cannot be superseded in this case. Therefore, as long as NPCIL provides for the right to recourse in contracts that it enters into with its suppliers, the suppliers can be held liable for any lapses to the part which lead to the problems. NPCIL fully owned by the government of India and bound to the follow Indian law on this issue. India's current domestic nuclear liability laws still allow electric companies to obtain reimbursement against the supply of nuclear power plants in the event of accidents. ఏం చెప్తున్నా అండి, NPCIL కిందనే ప్రతిదీ జరుగుతుంది. దాని కింద జరగడం ద్వారా, ఎన్పిసిఐఎల్ అంటే ఎవరిదండి? గవర్నమెంట్ది, గవర్నమెంట్ కింద పనిచేస్తుంది కాబట్టి దానికి ప్రతి ఒక్క ఇండియన్ లా అప్లై అవుతుంది. కాబట్టి మనకు ఎవరైతే సప్లయర్స్ తప్పుడు లేదంటే డ్యామేజ్ ప్రోడక్ట్స్ మనకు సప్లై చేశారో వారిని కూడా సూ చేయగలము అని చెప్పేసి కంక్లూజన్లో మనం రాయాలి. ఇండియాస్ న్యూక్లియర్ వెపన్స్ జర్నీ మరియు ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఇండియా యొక్క న్యూక్లియర్ జర్నీ ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెపన్ జర్నీ అంటే న్యూక్లియర్ వెపన్స్ ఎప్పటి నుంచి తయారు చేస్తున్నాం, దాని ద్వారా మనకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మనం ఆ తర్వాత న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఒకటి చేసాం. దేనికంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డాక్ట్రిన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అంటే మన యొక్క తత్వాన్ని తెలియజేయడం, నా తత్వం ఏంటి, నేను ఎలా ఉన్నాను, నా గుణం ఏంటి, నా గణాలు ఏంటి, ఇవన్నీ డాక్ట్రిన్లో ఉంటాయి. ఓకే, వాట్ ఆర్ మై వాల్యూస్, వాట్ ఆర్ మై ఎథిక్స్ ఆర్ డిఫైన్డ్ ఇన్ యువర్ డాక్ట్రిన్. సో లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ
was our situation from the starting of our nuclear experiment. India's nuclear weapons journey. India embarked on the path of nuclear weapons developed after its face off with China. 1962లో ఎప్పుడైతే ఇండో చైనా వార్లో మనం ఓడిపోయామో అప్పుడే ఫిక్స్ అయిపోయాం మనకి న్యూక్లియర్ వెపన్స్ అనేటివి అవసరము. దానికి ముందే డాక్టర్ హోమీ బాబా గారు న్యూక్లియర్ వెపన్స్ కానివ్వండి దాని ఒక బేస్ అనేది క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ వారు న్యూక్లియర్ ఎనర్జీ పైన బేస్ క్రియేట్ చేయడం వల్ల న్యూక్లియర్ వెపన్స్ చాలా ఈజీగా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఓకే, in 1962 war followed by China carrying out nuclear tests in 1964 and its subsequent years. చైనా 1964లో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా దాని తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా మనం ఫిక్స్ అయిపోయాం మనకి కూడా న్యూక్లియర్ పవర్ కావాలి. In 1974 under Prime Minister Indira Gandhi, India conducted its first nuclear test at Pokhran dubbed as peaceful nuclear explosion స్మైలింగ్ బుద్ధ. దీన్ని ఏమన్నామని ఫస్ట్ని స్మైలింగ్ బుద్ధ ముద్దుగా పిలుచుకున్నాం. ఏదండి పోఖ్రాన్ 1. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్. పోఖ్రాన్ ఈజ్ అన్ ఏరియా ఇన్ రాజస్థాన్, ఎడారి ప్రాంతంలో చేశాం. ఓకే, నెక్స్ట్. Despite more than 2 decades of international pressure that followed make India abandon its pursuit of nuclear weapons, India again carried out test in May 1998. అందరూ మన పైన ప్రెషర్ తెచ్చారు, మీరు ఎట్లా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తున్నారు, మిమ్మల్ని ఎట్లా నమ్మాలి, ఆపేయండి. అయినా కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం 1998లో అండర్ అటల్ బిహారీ వాజ్పేయి అండ్ హిస్ గవర్నమెంట్ under the guidance of APJ Abdul Kalam, we conducted our next test in Pokhran, that is Pokhran 2. Okay, చూడండి Pokhran 2 involving a fission device, low yielding device and a thermonuclear device. మూడు టెక్నాలజీస్ని టెస్ట్ చేసాం. ఆ టెక్నాలజీస్తో మిసైల్స్ డెవలప్ చేసాం నా తర్వాత, ఎస్పెషల్లీ అగ్ని మిసైల్స్. ఓకే, its successful execution meant that India had ability to introduce nuclear warheads into fast developing missile programs. అంతే కదా, అంతకు ముందు కేవలం మనం బాంబ్స్ వేయగలం, కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో మిసైల్స్ పంపి కూడా మనం డిస్ట్రాయ్ చేయగల కెపాసిటీని మనం పొందాం. ఓకే, a fortnight after the Pokhran 2 test, Pakistan also carried out similar tests confirming progress with the nuclear weapons program. Since the time its nuclear arsenal has expanded rapidly. మనం చేసాం, ఖచ్చితంగా పాకిస్తాన్ భయపడుతుంది. ఓకే, పాకిస్తాన్ ఒక 14 రోజుల తర్వాత అది కూడా టెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారి వెపన్స్ వాళ్ళు పెంచుకున్నారు, మనం కూడా ఈవెన్చువల్గా పెంచుకున్నాం. కానీ పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. రిమెంబర్ దిస్, పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. హైయెస్ట్ న్యూక్లియర్ వెపన్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? రష్యా వాళ్ళ దగ్గర ఉన్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ? రష్యాలో. నెక్స్ట్ దాని తర్వాత యుఎస్లో ఉంటాయి. సో ఇన్ 1999 ఇండియా కేమ్ అవుట్ విత్ అన్ ఎక్స్ప్లిసిట్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఖచ్చితమైన న్యూక్లియర్ డాక్ట్రిన్ మనం క్లియర్గా మెన్షన్ చేసాం. అదేంటి? దాట్ కమిటెడ్ అమాంగ్ అదర్ థింగ్స్ టు నో ఫస్ట్ చూస్ పాలసీ. ఇప్పుడున్న ఫారిన్ సెక్రటరీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఇట్ వుడ్ నెవర్ క్యారీ అవుట్ న్యూక్లియర్ ఫస్ట్ స్ట్రైక్. మేము ఎప్పుడు కూడా బయట కంట్రీ పైన స్టార్టింగే మేము న్యూక్లియర్ వెపన్ వేయము, వాళ్ళు ఎప్పుడైతే అటాక్ చేస్తారో అప్పుడే వేస్తాము, దానికి మించి మేము ఫస్ట్ టైం వేయము. దే వర్ సేయింగ్ దిస్ డాక్ట్రిన్ ఎంఫసైజ్డ్ మినిమల్ డిటరెన్స్, చాలా తక్కువ హామ్ జరిగేలా ఇతర ప్రజలకు. నో ఫస్ట్ యూజ్ అండ్ నాన్ యూజ్ అగెనెస్ట్ నాన్ న్యూక్లియర్ వెపన్ స్టేట్. అంటే ఏ స్టేట్ దగ్గర అయితే న్యూక్లియర్ వెపన్స్ లేవో వారిపైన మేము అస్సలే ఉపయోగించము. ఒకవేళ ఉపయోగించినప్పటికీ ఎవరిపైన న్యూక్లియర్ స్టేట్స్ పైన వాళ్ళకి తక్కువగా ప్రాణహాని జరిగేలా చూస్తాము. నెక్స్ట్, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫార్మర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శివశంకర్ మీనన్ గారు అప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఉండే, వీరు ఈ పాలసీని ముందుకు తీసుకొచ్చారు పబ్లిక్లోకి. ద NFU నో ఫస్ట్ యూజ్ ప్రామిస్ thus went together with credible minimum deterrence. అంటే మనం క్రెడిబిలిటీ తీసుకుంటాం, అంటే మాకు బాధ్యత ఉంది, మా బాధ్యత ప్రకారం తక్కువ హాని అయ్యేలా చూస్తాము. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్. క్రెడిబుల్ మినిమమ్ డిటరెన్స్ CMD, నో ఫస్ట్ యూజ్ పాలసీ NFP. ఓకే, ఆర్ యూ కెన్ సే NFU, నో ఫస్ట్ యూజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్, in addition with this, in 1965 India at NAM,
నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్లో మనం 1965లోనే చెప్పాం, కంట్రీస్ ప్రపోజ్డ్ 5 points టు ప్రివెంట్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ టు UN డిస్ఆర్మమెంట్ కమిషన్. మనం ఎప్పుడు పీస్ఫుల్గా ఉందాం అనుకున్నామండి, మనకి ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ వద్దనే అనుకున్నాం. కానీ చైనా వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్ చేయడం ద్వారా, వాళ్ళు మన మీద యుద్ధానికి రావడం వల్ల, ఇవన్నీ ప్రెషర్స్ ఉన్నాయి. పాకిస్తాన్ రోజు రోజుకి దూకడం వల్ల, ఇవన్నిటి వల్ల మన సెక్యూరిటీని మనం కాపాడుకోవాలి. మన సెక్యూరిటీ మనం కాపాడుకోవాలంటే మనం ఇట్లాంటి ఒక వెపన్ అక్కడ పెట్టామనుకోండి భయపడతారు. ఇప్పుడు ఒకరి చేతిలో గన్ ఉంది అనుకోండి, వాళ్ళ దగ్గరికి రారుగా, దూరంగా మెయింటైన్ చేస్తారు, అక్కడ పక్క నుంచి వెళ్ళిపోతారు. వాడు గన్ యూజ్ చేయకపోయినప్పటికీ దూరం నుంచి వెళ్తారు. అదే ఇక్కడ మన దగ్గర వెపన్ ఉంటే వీళ్ళు మన దూరంగా ఉంటారు. మన దగ్గర వెపన్ లేదనుకోండి మన మీద దూకుడు ప్రవహిస్తారు. సో అలా 1965లోనే మనం ఏం చేసాం, న్యూక్లియర్ వెపన్స్ అనేవి ప్రపంచంలో అంతమైపోవాలని చెప్పి ఒక 5 points ఇచ్చాం. ఏంటంటే నాట్ టు ట్రాన్స్ఫర్ న్యూక్లియర్ టెక్నాలజీ టు అదర్స్. చెప్తున్నారు న్యూక్లియర్ కంట్రీస్ మీరు ఈ టెక్నాలజీని ఇతరులకు ఇవ్వకండి. నో యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అగెన్స్ట్ నాన్ న్యూక్లియర్ కంట్రీస్. యుఎన్ సెక్యూరిటీ కవర్ టు నాన్ న్యూక్లియర్ స్టేట్. యుఎన్ ఎవరైతే నాన్ న్యూక్లియర్ స్టేట్స్ ఉన్నారో వారికి రక్షణ ఇవ్వు అని చెప్తున్నారు. న్యూక్లియర్ డిసార్మమెంట్, బ్యాన్ ఆన్ ద న్యూక్లియర్ టెస్ట్. న్యూక్లియర్ టెస్ట్ అనేది చేయకండి. చూడండి 1965లోనే మనం అన్నాం మేము న్యూక్లియర్ టెస్ట్ అగెనిస్ట్, కానీ మన సిచ్యువేషన్స్ అలా లేకపోవడం వల్ల ఆఖరికి మనం పోవాల్సి వచ్చింది. నెక్స్ట్, అకార్డింగ్ టు సిప్రి. ఓకే, సిప్రి అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఇట్స్ ఎన్ NGO, ఇట్స్ ఎ సపరేట్ ఇన్స్టిట్యూషన్, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్ అనే ఒక కౌంట్ని తీస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏం తెలుస్తుందంటే ఇండియా పాసెస్డ్ అన్ ఎస్టిమేట్ ఆఫ్ 156 న్యూక్లియర్ వార్ హెడ్, okay, at the start in 2021 compared to 150 at the start last year, while Pakistan had 165 warheads up from 160 in 2020. చూడండి మనం ఎవ్రీ ఇయర్ కొన్ని పెంచుకుంటూనే పోయాం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయండి, 156 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్ని ఉండే, 150 ఉండే. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర 165 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత ఉండే, 160 ఉండే. సో ఇక్కడే తెలుస్తుంది పాకిస్తాన్ హ్యాస్ మోర్ న్యూక్లియర్ వెపన్స్ దెన్ ఇండియా. బట్ పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్. అక్కడ గవర్నమెంట్ సరిగా ఉండదు, ఎప్పుడు ఆర్మీ టేక్ ఓవర్ ఉంటుంది. సో మోర్ హార్మ్ ఈజ్ ఫ్రమ్ పాకిస్తాన్ దెన్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్. ఇప్పుడు నో ఫస్ట్ యూస్ పాలసీ అంటున్నాం. అసలు అది ఏంటి, దాంట్లో డీల్ ఏంటి, అసలు అందులో ఉన్న ఇన్కమ్స్ ఏంటి, లేదంటే దాని ఇంపార్టెన్స్ ఏందో చూద్దాం. ఏ నేషనల్ న్యూక్లియర్ డాక్ట్రిన్ రిప్రజెంట్స్ ద కలెక్టివ్ సెట్ ఆఫ్ బిలీవ్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ held by nation with regards to unity of its nuclear weapon. Okay, with regards to utility of its nuclear weapon. చెప్తున్నాడు, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిందే. నా డాక్టరీన్ దేని గురించి చెప్తుంది, నా గుణాన్ని చెప్తుంది, దేని బట్టి నా న్యూక్లియర్ వెపన్ని ఎలా యూజ్ చేస్తాను అన్న దాని గురించి చెప్తుంది. సో ఒకసారి న్యూక్లియర్ డాక్టరీన్ చూద్దాం. సో సేమ్ 1988 టెస్ట్ తర్వాత మనం న్యూక్లియర్ డాక్టరీన్ ఇచ్చాం, శివశంకర్ మీనన్ గారు ఇచ్చారు. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి అది కూడా మనం చూసాం. ఏంటి, బిల్డింగ్ అండ్ మెయింటైనింగ్ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, ఇంతకుముందే చూసాం. కానీ ఈ పాయింట్స్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే మీరు నోట్ చేసుకోవాలి ఈ పాయింట్స్. నో ఫస్ట్ యూస్ పాలసీ. ఓకే, ఏ న్యూక్లియర్ వెపన్స్ టు బి యూజ్డ్ ఓన్లీ ఇన్ రిటాలియేషన్ అగెన్స్ట్ న్యూక్లియర్ అటాక్ ఆన్ ఇండియన్ టెరిటరీ ఆర్ ఇండియన్ ఫోర్సెస్ ఎనీవేర్. ఇది ఇంపార్టెంట్. మన భారతదేశంలోనే కాదు, మన సైనికులు ఎక్కడైతే పోస్ట్ అయి ఉన్నారో ఆ పోస్టింగ్స్లో కూడా మీరు అటాక్ చేస్తే వేరే కంట్రీస్లో, అప్పుడు కూడా మేము మిమ్మల్ని అటాక్ చేస్తాం అని ఇక్కడ చెప్తున్నాం. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా. సో ఇది వచ్చేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, నో ఫస్ట్ యూస్ పాలసీ ఉన్న కంట్రీస్ ఇవి. నో ఫస్ట్ యూస్ పాలసీ మీరు గమనిస్తే ఫ్రెండ్స్, ఇది ఒక హాస్యాస్పదం. ఎందుకంటే ఇండియాకి నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది, చైనాకి నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది. కానీ చైనా అట్లా ప్రవర్తించదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేస్తూ భయపెడుతూ ఉంటుంది పక్కోళ్ళని. ఎస్పెషల్లీ నార్త్ కొరియాలో న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ కావడానికి హెల్ప్ చేసేది ఎవరండి, చైనా హెల్ప్ లేకుండా నార్త్ కొరియాలో అయితే వెపన్సే తయారు కావు. సో దీస్ ఆర్ ద టూ కంట్రీస్, ఇండియా అండ్ చైనా, బోత్ హ్యావ్ ద నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఓకే, నౌ యూ సీ, nuclear retaliation to first strike will be massive and designed to inflict unacceptable damage. మీరు నా పైన ఒకవేళ న్యూక్లియర్ అటాక్ చేస్తే మీరు ఇంకా ఉండరు, మీది కథం, మీ పని అని చెప్పి చెప్తున్నారు. న్యూక్లియర్ రిటాలియేటరీ అటాక్స్ టు బి ఆథరైజ్డ్ బై సివిలియన్ పొలిటికల్ లీడర్షిప్ త్రూ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ. ఇది ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజ్ గారి కింద ఉంటుంది. చెప్తుంది నేను మిలిటరీ వాళ్ళ చేతిలో లేదు, ఇది
సివిలియన్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటేనే, ప్రైమ్ మినిస్టర్తో పాటు క్యాబినెట్ కూడా ఒప్పుకోవాలి, కేవలం ప్రైమ్ మినిస్టర్ కాదు. ఇఫ్ ద క్యాబినెట్ అగ్రీస్ జస్ట్ గో ఫర్ ద న్యూక్లియర్ వార్ హెడ్, దెన్ ఓన్లీ వీ విల్ అటాక్. No non-use of nuclear weapons against non-nuclear states, continuance of strike controls on export of nuclear and missile related material and technologies, participation in FMCT negotiations, continued moratorium and testing. కన్సిస్టెన్స్గా మేము బయట మిసైల్ టెక్నాలజీస్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా టెస్ట్ చేస్తూ ఉంటాము, వాటిపైన ఒక కన్నేసి ఉంచుతామని. ఇండియా టు రిటైన్ ఆప్షన్ ఆఫ్ రిటాలియేటింగ్ విత్ న్యూక్లియర్ వెపన్స్ in the event of major attack against it with biological or chemical weapons. ఇక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏంటి ఆ క్లాజ్? మీరు నా పైన బయోలాజికల్ కెమికల్ వెపన్స్ యూజ్ చేస్తే ఇంకా నా ఇష్టం, నేను యూజ్ చేస్తా ఇంకా న్యూక్లియర్ వెపన్ అని చెప్పి ఇండియా చెప్తుంది. కంటిన్యూడ్ కమిట్మెంట్ టు ద గోల్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ వరల్డ్ త్రూ గ్లోబల్ వెరిఫైయబుల్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ డిస్ఆర్మమెంట్. ఏమంటున్నాడు? మేము న్యూక్లియర్ వెపన్స్కి అగెనెస్ట్, ఖచ్చితంగా మేము అగెనెస్ట్, మాకు అక్కర్లేదు. కానీ ఇది ఎలా ఉండాలి? అందరూ సమానమైన ఒక ప్లాట్ఫామ్ మీద వస్తేనే మేము దానికి అనుకూలం. ఎక్కడైనా సమానత్వం లేని చోట మేము దానికి సహకరించము అని చెప్పేసి క్లారిటీగా చెప్పేసాం మనం. నెక్స్ట్, అనాలైసిస్ ఆఫ్ ద క్రెడిబుల్ మినిమం డిటరెన్స్. అసలు ఈ క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అంటే ఏంటి? ఇట్ రికగ్నైజెస్ దాట్ డిటరెన్స్ టు బి ఎఫెక్టివ్ మస్ట్ బి క్రెడిబుల్, విచ్ ఇంక్లూడ్స్ sufficient and survivable nuclear forces both in terms of warhead and means of delivery able to inflict unacceptable damage. ఏమంటున్నాడు? అన్ని బాంబులు ఒకటేసారి వేయను, నేను ఎంత వేయాలో అంతే వేస్తాను. మళ్ళీ వాళ్ళు రీఅటాక్ చేసే ముందు నాకు ఇంకొక అటాక్ చేయడానికి నాకు వెపన్ రెడీగా ఉండాలి. అంటే సస్టైనబుల్గా చూసుకోవాలి. న్యూక్లియర్ ఫోర్సెస్ మస్ట్ బి ఆపరేషనల్లీ ప్రిపేర్డ్ ఆల్ టైమ్స్. ఖచ్చితంగా ప్రతిసారి ఎప్పుడు అవసరం ఉన్నా నా న్యూక్లియర్ వెపన్స్ ఆపరేషన్కి రెడీగా ఉండాలి. నెక్స్ట్, ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ అండ్ ఎర్లీ వార్నింగ్ కేపబిలిటీస్. ముందే వార్నింగ్ కేపబిలిటీస్ని పెంచుకోవాలి. ఏంటి? చైనా వాడు రేపు మన పైన న్యూక్లియర్ బాంబ్ వేస్తాడు, ఎఫెక్టివ్గా ఇది మొత్తం డిసిమినేట్ చేసేసి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోవాలి అందరూ. సో దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. రోబస్ట్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్, ద విల్ టు ఎంప్లాయ్ న్యూక్లియర్ ఫోర్సెస్, కమ్యూనికేషన్ ఆఫ్ డిటరెన్స్ కేపబిలిటీ. కమ్యూనికేషన్ ఆఫ్ డిటరెన్స్ కేపబిలిటీ ఎట్లుంది, నా కేపబిలిటీ ఎక్కడుంది, ఎంతవరకు ఉంది, వెంటనే కమ్యూనికేషన్ ఫార్వర్డ్ కావాలి, పిఎంఓకి కానివ్వండి, అన్నిటికీ. క్రెడిబుల్ మినిమం డిటరెన్స్ అలాంగ్ విత్ నో ఫస్ట్ చూస్ పాలసీ అండ్ నో యూజ్ అగెన్స్ట్ న్యూక్లియర్ స్టేట్స్ క్లియర్లీ ఇండికేట్ దాట్ ఇండియాస్ న్యూక్లియర్ కేపబిలిటీ ఈజ్ ఫర్ డిఫెన్సివ్ పర్పస్. ఏం చెప్తుంది? నేను నా రక్షణ కొరకు మాత్రమే యూజ్ చేస్తాను, ఇతరులను రెచ్చగొట్టడానికి నా వెపన్స్ యూజ్ చేయను అని చెప్పి ఈ డాక్ట్రిన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మ్యాక్సిమం రిటాలియేషన్ అండ్ అన్యాక్సెప్టబుల్ డ్యామేజ్ అంటే ఏంటి? సో ఇండియా టేక్స్ ద principled defense stance by ensuring massive and decisive retaliation. It makes the intense clear countries with ultra motive. ఏం చెప్తుంది? మీరు నా పైన అటాక్ చేస్తే మాత్రం మీరు ఇంకో ఉండరు అన్నట్టు ఆల్రెడీ చెప్తుంది. రోబస్ట్ కమాండ్ కంట్రోల్ ఇంతకుముందు డిస్కస్ చేసాం, వాటి గురించి ఎఫెక్టివ్గా ఎలాబరేటివ్గా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేసా, ఒకసారి చూడండి. ఓకే, రా ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఎన్టీఆర్ఓ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఆర్ ఆల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. వీటి గురించి మీరు ఇంటర్నల్ సెక్యూరిటీలో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ కవర్ చేయవచ్చు. సో ఒకసారి ప్రతి పాయింట్ని రీడ్ చేసుకోండి. సేమ్ ఇష్యూస్ ఓవర్ నో ఫస్ట్ చూస్ పాలసీ. దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎందుకు అసలు నో ఫస్ట్ చూస్ పాలసీ, ముందే మనం అటాక్ చేద్దాం, వాడు అటాక్ చేసిండండి. కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది ఎస్ నో ఫస్ట్ చూస్ పాలసీ మంచిది, దట్ ఈస్ ఫర్ అండ్ నాట్ ఫర్. సో ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ నో ఫస్ట్ చూస్ పాలసీ. Several think tanks have been critical of no first choose policy posture, calling it liability in serious war planning. Liability war టైంలో ఇది చాలా చాలా డేంజర్, ఇలా మనం ప్రాక్టికల్గా ఉండలేము అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నో ఫస్ట్ చూస్ పాలసీ ఆర్ నో ఫస్ట్ చూస్ may result in unacceptable high initial casualties and damage to Indian population, cities and infrastructure. మనం నో ఫస్ట్ యూజ్ చేయడం వల్ల వాడు అటాక్ చేసేసాడు, అటాక్ చేస్తే ఏమైంది, మొత్తం జనాలందరూ చనిపోయారు, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయింది, ఇంత డ్యామేజ్ ఉంది, మరి మనం ఎందుకు ఇలా ఉండాలి, మనం కూడా ఫస్టే అటాక్ చేసేద్దాం. మ్యాసివ్ రిటాలియేషన్ ఈజ్ నాట్ క్రెడిబుల్.
వాడు ఆల్రెడీ డ్యామేజ్ చేసిన తర్వాత మన న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా డ్యామేజ్ అయ్యాయనుకోండి, మన మిసైల్ లాంచ్ ప్యాడ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయనుకోండి, ఇంకా మనం నో ఫస్ట్ యూజ్లో సెకండ్ టైం మనం బాంబ్ వేయాలంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుంటే ఎలా కుదురుతుంది? సో దాట్స్ వాట్ హీస్ సెయింగ్. లెఫ్టినెంట్ జనరల్ బిఎస్ నగల్, former commander-in-chief, highlighted that it would be morally wrong for the leadership to place population in peril. ఏమన్నారు, మీ పాపులేషన్ మీ జనాభాని మీరు డేంజర్లో పెట్టి ఇలా ఆటలు ఆడకూడదు, ఫస్ట్ అటాక్ చేయండి. అండ్ ఎలాబరేటివ్ అండ్ కాస్ట్లీ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వుడ్ బి రిక్వైర్డ్ టు డిఫెండ్ అగైన్స్ ఫస్ట్ స్ట్రైక్. ఏంటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇది ఐరన్ డోమ్ అని న్యూస్లో విన్నాం. ఐరన్ డోమ్ ఎక్కడ చూసామండి? ఇజ్రాయెల్లో. ఎప్పుడైతే ప్యాలెస్టీనియా నుంచి రాకెట్స్ వస్తున్నాయో ఇజ్రాయెల్ వాళ్ళు ఆ రాకెట్స్ని గాల్లోనే పేల్చేస్తున్నారు. అంటే ఎఫెక్టివ్ బాలిస్టిక్ మిసైల్స్, స్పేస్ నుంచి కూడా వచ్చే మిసైల్ నుంచి మనం కాపాడుకోవడానికి ఒక షీల్డ్ కావాలి, ఒక డోమ్ కావాలి, ఆ మిసైల్ అక్కడే డిస్ట్రాయ్ చేయడానికి. అది వచ్చేంత వరకు కూడా ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది మనకి ఏ విధంగా యూస్ఫుల్ కాదు. ఆర్గ్యుమెంట్ సపోర్టింగ్ నో ఫస్ట్ యూజ్ పాలసీ, సపోర్టింగ్ ఎలా ఉన్నాయి? India's strategic restraint posture has provided major gains internationally. It includes lifting of economic sanctions and removal of technology denial regimes, civilian nuclear cooperation agreements, and accommodation in multilateral nuclear export control regimes. Okay, multilateral nuclear export control regime. Most of these were fitted away if India opts for first use. ఏమంటున్నాడు, మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ చేయడం ద్వారా మనకి సివిలియన్ న్యూక్లియర్ డీల్స్ వచ్చాయి. అలానే కాకుండా చాలా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్లో మనకు మెంబర్షిప్ వచ్చింది, మన గొప్పతనం పెరిగింది, దాంతోపాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వచ్చింది మన ఇండియాకి. ఇన్ని జరుగుతున్నాయి. ఒకవేళ నేను ఫస్టే స్ట్రైక్ చేస్తాను అంటే ఈ పాలసీస్ అన్ని కాకపోయేటివి కదా అని అంటున్నారు. కాంప్లెక్స్ కమాండ్ అండ్ కంట్రోల్ అండ్ సొఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్ అండ్ రికగ్నైజెన్స్ సిస్టమ్స్ ఆర్ నెసెసరీ ఫర్ ఫస్ట్ యూజ్ పోస్చర్. ఏమన్నాడు, నువ్వు ఫస్ట్ అటాక్ చేయాలంటే నీకు పెద్ద సిస్టమ్ కావాలి. ఏం సిస్టమ్ కావాలి? ఇంటెలిజెన్స్ సిస్టమ్ కావాలి, అక్కడ నీ స్పైస్ ఉండాలి, ఇవన్నీ సిస్టమ్, పెద్ద పెద్ద కంట్రోల్ సిస్టమ్స్ కావాలి. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకరే రోజులో డెవలప్ చేయలేం. కాబట్టి నో ఫస్ట్ యూజ్ పాలసీ అనేది చాలా మంచిది. ఎందుకంటే స్లోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని వాళ్ళపైన ఒక కన్నేసి ఉండొచ్చు. నెక్స్ట్, ద ఫస్ట్ యూజ్ పోస్చర్ విల్ డినై ద ఇండియా ద ఆపర్చునిటీ టు ఎంగేజ్ ఇన్ కన్వెన్షనల్ వార్ఫేర్ బిలో ద న్యూక్లియర్ థ్రెషోల్డ్. అంటే ఏమంటున్నాడు, కన్వెన్షనల్ అంటే మిసైల్స్ కానివ్వండి, లేకుంటే చిన్న రాకెట్స్ కానివ్వండి, ఇటువంటి టెక్నాలజీ కూడా డెవలప్ చేయడానికి మనకి ఎవరు టెక్నాలజీ పంపరు. మనం చూడండి, మిసైల్ కంట్రోల్ టెక్నాలజీ రెజిమ్ ఎంసీటీఆర్లో మనకు మెంబర్షిప్ వచ్చింది 2 years బ్యాక్, 2018 అరౌండ్. ఓకే, ఈ ఎంసీటీఆర్లో మనకి మెంబర్షిప్ రావడానికి మనం నో ఫస్ట్ యూజ్ కాబట్టి వాళ్ళకి మనం ఇస్తారు. ఈవెన్ ఆస్ట్రేలియన్ గ్రూప్ అని ఉంటుంది, ఆస్ట్రేలియన్ గ్రూప్, ఇది కెమికల్ వెపన్స్. ఓకే, ఇది కెమికల్ వెపన్స్కి సంబంధించింది. ఈ గ్రూప్లో కూడా మనకు మెంబర్షిప్ కావాలంటే, ఒకవేళ నేనే రోగ్ అనుకోండి, వీడు ఫస్ట్ యూజే చేస్తున్నా అంటున్నాడు, వీడికి నేను నా బయాలజికల్ వెపన్స్ గురించి చెప్పాను అనుకో, ఇంకా మన పైన అయిపోతుంది. కెమికల్ వెపన్ గురించి చెప్పాను అనుకో, వీడు వేరే వాళ్ళ పైన యూజ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి టెక్నాలజీ రెజిమ్స్లో మనకి మెంబర్షిప్ రాదు. సో అలా రాకుండా ఆ పాలసీ ఆపుతుంది. కానీ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల మనకి ప్రతి టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్లో మెంబర్షిప్ వచ్చింది. ఇట్ మే లీడ్ టు ఆర్మ్స్ రేస్ and destabilize of entire South Asia and meddling with outside powers. మనం నో ఫస్ట్ యూజ్ పాలసీ కనుక లేకపోయి ఉంటే మనం వెపన్స్ డెవలప్ చేస్తూ పోతాం, మనం చూసి భయపడి పక్క కంట్రీస్ కూడా, అంటే మన నైబరింగ్ కంట్రీస్, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, సౌత్ ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ పాకిస్తాన్ కానివ్వండి, వాళ్ళు వెపన్స్ పెంచుతారు. వెపన్స్ పెంచితే ఏమవుతుంది, మొత్తం కూడా డీస్టెబిలైజ్ అయిపోతాం. డీస్టెబిలైజ్ అంటే స్టాండర్డ్గా ఉండడు మొత్తం సౌత్ ఏషియా, ఎప్పుడు డిస్టర్బ్ ఎప్పుడు కొట్లాడ ఎప్పుడు వస్తుంది అన్న భయం, ట్రేడ్ కూడా ఉండడు. సో ఇప్పుడు కన్క్లూజన్ చేద్దాం. దీన్ని కన్క్లూజన్ ఎలా ఇస్తారు? నో ఫస్ట్ యూజ్ పాలసీ కానివ్వండి, ఇండియాస్ వెపనైజేషన్ ప్రోగ్రామ్ కానివ్వండి, కన్క్లూజన్ అనేది ఎలా ఉంటుంది? సి, గివెన్ ద డిఫికల్ట్ నైబర్హుడ్ అండ్ ఇంక్రీజింగ్ థ్రెట్ ఆఫ్ న్యూక్లియర్ వార్ఫేర్, ఇండియాస్ న్యూక్లియర్ డాక్ట్రిన్ యాక్ట్ యాజ్ ఎ డిటరెంట్ అండ్ ప్లేస్ a de-escalating role, creating space for diplomatic solution and critical issues. ఏమంటున్నాడు, ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల ఏవైతే న్యూక్లియర్ స్టేట్స్ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ నో ఫస్ట్ యూజ్ పాలసీ వల్ల మనకు కొంత స్పేస్ ఏర్పడింది. వాళ్ళు ఎప్పుడైనా మన మీద రోగ్గా ఉంటే, ఎప్పుడైనా వాళ్ళు మన మీద అటాక్ వస్తే ఆ అటాక్ని ఆపేంత వరకు ఒక టైం స్పేస్ వస్తుంది. ఈ టైం స్పేస్లో డిప్లొమాటిక్ ఎఫర్ట్ ద్వారా, అంటే ఫారిన్ అఫేర్స్ వాళ్ళ ద్వారా డీల్ మాట్లాడుకొని ఆ సిచ్యువేషన్ అక్కడే క్లోజ్ చేయవచ్చు. ఒక బ్రీతింగ్ టైం ఉంటుంది, వెంటనే అటాక్ చేయకుండా.
While adhering to its no first use policy, India must prepare with a foolproof ballistic missile defense system and efficient intelligence gathering network. India's principled nuclear doctrine, its time-tested credibility in peace and nuclear use, and its commitment to non-discriminatory global disarmament must be leveraged to acquire membership in global nuclear regime. These platforms must be used to strengthen the global nuclear architecture, incentivizing nuclear states either use or transfer nuclear known how the non-state actors. ఏమంటున్నాడు, వీటన్నిటితో పాటు నో ఫస్ట్ యూజ్ ఉంది, కానీ దీన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఏమంటున్నారు, బలిస్టిక్ మిసైల్స్ రాకుండా కాపాడుకోవడానికి టెక్నాలజీ, స్టెల్త్ టెక్నాలజీ అంటాం దాన్ని, అది ఉండాలి. దాంతోపాటు ఇంకేమంటున్నాడు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని హై చేసుకోండి. మీరు ఇదే పాలసీని మీరు ఫేవర్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడా న్యూక్లియర్ వెపన్స్ లేకుండా నాన్ డిస్క్రిమినేటరీ పరంగా, ఇలా ఎన్పిటీలో వీళ్ళు ఫేవరబుల్గా ఉంది కదా, అలా కాకుండా అందరి దగ్గర వెపన్స్ లేకుండా ఉండేలా మీరు ట్రై చేస్తూ కంటిన్యూస్గా దాన్ని ముందర పెడుతూ ఎఫర్ట్ చేయాలి అని చెప్పేసి కంక్లూజన్లో మనం రాయాలి. న్యూక్లియర్ పాలసీస్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ ఇండియా స్టాండ్ ఆన్ దెమ్. ఇది మీ సిలబస్లో ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేశారు, వర్డ్ టు వర్డ్ ఇలానే ఉంది, అందుకే నేను అది కాపీ పేస్టే చేశాను, ఏది ఎక్కువగా యాడ్ చేయలేదు. So you have to understand what are the nuclear policies at international level and their India stand on them. మన ఇండియా వాటిపైన ఏమనుకుంటుంది. See here మీకు ఫస్ట్ పిక్చర్లో చూశాను ఏ కంట్రీ దగ్గర ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో. సో ప్రజెంట్లీ అయితే సిప్రీ రిపోర్ట్ ప్రకారం యుఎస్ఏ దగ్గర ఎక్కువ ఉన్నాయి, దాని తర్వాత రష్యా, తర్వాత ఫ్రాన్స్, యూకే, చైనా, ఇండియా, పాకిస్తాన్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఇందులో ఇది ఇప్పుడిప్పుడు పెరుగుతుంది, బట్ ఇట్స్ ఎ వెరీ రోగ్ నేషన్, చాలా డేంజర్ అది. సో ఫస్ట్ వన్, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఇక్కడ చూడొచ్చు మీరు నాన్ ప్రొలిఫరేషన్ సైన్ చేసేటప్పుడు, దిస్ ఈజ్ అరౌండ్ 1968 కాలంలో ఇదంతా జరిగింది. చూద్దాం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటే ఏందో. సైన్డ్ ఇన్ 1968, ద ట్రీటీ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1970, నౌ హ్యాస్ 190 member states. It requires countries to give up any present future plans to build nuclear weapons in return of access of peaceful use of nuclear energy. ఏమంటున్నాడు, ఈ ట్రీటీ సైన్ చేయడం ద్వారా మీకు ఏమొస్తుంది, ఈ కంట్రీస్ న్యూక్లియర్ వెపన్స్ ఫ్యూచర్లో మేము డెవలప్ చేయమని చెప్పినట్టు, మరియు ఇది సైన్ చేయడం ద్వారా మీకు న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చేయడానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది కుదురుతుంది. ఓకే, సో ద 3 main objectives of this treaty are non-proliferation, డిస్ఆర్మమెంట్ అండ్ రైట్ టు పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ. ఏం చెప్తున్నాడు, నాన్ ప్రొలిఫరేషన్ అంటే నేను న్యూక్లియర్ వెపన్స్ని గ్యాదర్ చేసి దాచిపెట్టను, దాంతోపాటు పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ, దేనికి, పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, దాంతోపాటు డిస్ఆర్మమెంట్. ఇవి 3 మేజర్ కండిషన్స్ ఫర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. నెక్స్ట్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ 5 nations, 5 కంట్రీలు ఇప్పటివరకు సైన్ చేయలేదు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీస్లో. అందులో ఏవేవో కూడా డిస్కస్ చేద్దాం. ఓన్లీ 5 countries that either did not sign NPT or signed but withdrew, thus becoming the part of list that includes Pakistan, Israel, North Korea and South Sudan. ఈ 5 countries గుర్తుపెట్టుకోండి మళ్ళీ, ఇజ్రాయెల్, సౌత్ సుదాన్, నార్త్ కొరియా, పాకిస్తాన్, ఇండియా, ఈ 5 కంట్రీస్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం చేయలేదు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న వాల్యూ అడిషన్ ఇస్తాను మీకు. ఓకే, ఒకటి సైన్ అండ్ రాటిఫికేషన్, రెండింటి డిఫరెన్స్ తెలుసుకోండి. ఏంటది, SIGNED, సైన్ అండ్ రాటిఫికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాకపోతే దీని డిఫరెన్స్ తెలుసుకోండి. ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ జరుగుతుంది, నేను వెళ్ళి సంతకం పెట్టా, నేను సంతకం పెట్టినంత మాత్రాన వాళ్ళు అందులో ఉన్న ప్రతి కండిషన్స్ నా దేశ ప్రజలందరూ పాటించాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఆర్ అంటిల్ ఐ రాటిఫై ఇట్. రాటిఫికేషన్ అంటే దానికి అనుకూలంగా ఏదైతే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో లేదంటే యునైటెడ్ నేషన్స్లో ఒక అగ్రిమెంట్ చేశామో దానికి అనుకూలంగా నేను భారతదేశంలో కానీ వారి వారి దేశాల్లో కానీ వాళ్ళు మళ్ళీ ఒక బిల్లు వారి పార్లమెంటు ద్వారా ఒక బిల్లు పాస్ చేసి దానికి డైరెక్షన్స్ ఇవ్వడాన్ని రాటిఫికేషన్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ మన దేశంలో ఆ బిల్లుకి అనుకూలంగా మళ్ళీ ఒక కొత్త బిల్ తయారు చేసి దానిలో కండిషన్స్ పెట్టి అది వాళ్ళు పార్లమెంట్ వారు పాస్ చేస్తేనే అప్పుడు అది రాటిఫైడ్ అవుతుంది, దానికి మనం బైండింగ్ అవుతాం. అంటే దానికి అనుకొని ఉంటాం. సో సైనింగ్కి రాటిఫికేషన్కి డిఫరెన్స్ ఇక్కడ ఉంది.
దయచేసి గుర్తుపెట్టుకుందని. India always considered the non-proliferation treaty is discriminatory and has refused to sign it. India has opposed the international treaties aimed at non-proliferation since they were selectively applicable to non-nuclear power and legitimize the monopoly of 5 nuclear weapons. ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో ఏమైందంటే ఇప్పుడు ఈ 5 న్యూక్లియర్ స్టేట్స్ ఉన్నాయి. ఏవండి అప్పుడు న్యూక్లియర్ స్టేట్స్ అంటే చైనా ఉండే, యుఎస్ఏ ఉండే, రష్యా ఉండే, ఫ్రాన్స్ ఉండేది, జర్మనీ ఉండేది. ఈ ఫైవ్ న్యూక్లియర్ స్టేట్స్కి మీరు ఎందుకంటే ఎక్కువగా ఇచ్చేస్తున్నారు, మాకెందుకు ఇవ్వట్లేదు? సో ఎవరైనా అడుగుతారు కదా. సో దే హ్యాడ్ దేర్ ఓన్ రైట్. బట్ వెన్ కమ్ టు నాన్ న్యూక్లియర్ స్టేట్స్, ఇంకా మీ దగ్గర వెపన్స్ ఉండవు, మీ దగ్గర టెక్నాలజీనే ఉండదు. సో ఈ న్యూక్లియర్ స్టేట్స్ దగ్గర టెక్నాలజీ ఉంది. ప్రతిసారి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాపాల్సిన పరిస్థితి. ప్రతి కంట్రీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే టెక్నాలజీయే వాళ్ళ దగ్గర ఉంది. మీరు మాకు పర్మిషనే ఇవ్వలేదు టెక్నాలజీ డెవలప్ చేసుకోవడానికి, అలా అయితే మేము ఎలా డెవలప్ అవుతామని చెప్పేసి ఇండియా చెప్పింది, మీరు ఇలా అన్ఈక్వల్గా ఉంటే మేము సంతకం పెట్టము. నెక్స్ట్, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఇప్పుడు మీకు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే ఏందో చెప్దాం. ఎప్పుడైతే ఇండియా తన యొక్క ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ చేసింది ఇన్ 1975 అట్ పోఖ్రాన్ 1 స్మైలింగ్ బుద్ధ చేసిందో, అప్పుడే పుట్టింది ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. సో NSG was created in response to India's first nuclear test Smiling Buddha, Pokhran 1, 1974. The NSG first met in November 1975 in London, thus popularly referred to as London Club. NSG ni muduga em pistunaru London Club. It's group of nuclear supplier countries that seek to contribute to non-proliferation of nuclear weapons through implementation of 2 sets of guidelines for nuclear exports and nuclear related exports. Okay. నెక్స్ట్, ఎనర్జీ కన్సిస్ట్ ఆఫ్ 48 మెంబర్స్. చైనా అందులో ఒక మెంబర్. చైనా మనని మెంబర్షిప్ పొందకుండా ఆపుతుంది ఇప్పటి వరకు కూడా. ఓకే. ఇంక్లూడ్స్ 5 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్, యుఎస్ఏ, చైనా, రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకే. ఇట్ ఈస్ నాట్ ఎ ఫార్మల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ గైడ్ లైన్స్ ఆర్ నాట్ బైండింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎన్ఎస్జీ అనేది ఫార్మల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ ఎన్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్స్ గైడ్ లైన్స్ ఆర్ నాట్ బైండింగ్. మీరు బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజిమ్ కానీ చాలా వెపన్ కంట్రోల్ రెజిమ్స్లో మీరు మెంబర్షిప్ అయితే వాటి గైడ్ లైన్స్కి బైండింగ్ కాదు. ఓకే. ఏ నాన్ ప్రొలిఫరేషన్ స్టేట్ కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎన్ఎస్జీ. ఓకే, విచ్ కీప్స్ ఇండియా అవుట్ ఆఫ్ ద గ్రూప్. మనం నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకం పెట్టలేదు కాబట్టి మనకి ఎంట్రన్స్ కూడా లేదు. India was left outside the international nuclear order, which forced India to develop its own resources for each stage of nuclear fuel cycle and power generation, including the next generation reactors such as fast breeder reactors and thorium breeder reactors. మంచే జరిగిందండి. ఏది ఇందులోకి మనం రానివ్వకపోయినా, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్లోకి వెళ్తే మనకు యురేనియం వచ్చేది. ఇందులోకి మనకి రానివ్వకపోయినా మనం ఏం చేసాం, వీళ్ళు రానివ్వరా మనని, మేమే కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తాం. We have developed our own fast breeder and thorium based reactors. ప్రపంచంలో ఎక్కడ లేదని thorium based reactors ఇండియాలోనే డెవలప్ చేసాం. Now world is looking at India to that technology. ఎందుకంటే థోరియం వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నారు సీ షోర్లో ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి. So more recently in January 2019, China has again reiterated its previous stand that India's accession to non-proliferation treaty is prerequisite ఫర్ మెంబర్షిప్. చైనా మళ్ళీ అపోజ్ చేసింది, మీరు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఫస్ట్ సంతకం పెట్టండి అప్పుడే రండి. ఓకే. రిజెక్టింగ్ ఇండియాస్ క్లెయిమ్ ఫర్ ఎన్ఎస్జీ మెంబర్షిప్, చైనా సైటెడ్ ద రీజన్స్ దట్ దేర్ షుడ్ బి నో డబుల్ స్టాండర్డ్స్ ఇన్ ఎన్ఫోర్సింగ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ దట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్ షుడ్ స్టిక్ టు మల్టీలేటరలిజం అండ్ ప్రమోట్ 3 pillars, నేమ్లీ నాన్ ప్రొలిఫరేషన్, డిస్ఆర్మమెంట్ అండ్ పీస్ఫుల్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. చైనా చెప్పేటి అని చెప్తుంది, మరి చేసేటి అని చేస్తుంది. కాబట్టి దాని గురించి ఒకసారి చూడండి. ఓకే. ఎక్సెప్ట్ చైనా, ఆల్ P5 మెంబర్స్ హ్యావ్ ఎండోర్స్డ్ ఇండియాస్ మెంబర్షిప్ ఇన్ ఎన్ఎస్జీ. ఎవరెవరు చేశారు? యూరోప్ చేసింది, యూకే, ఎస్పెషల్లీ యూకే అనమాట. యూకే ఒప్పుకుంది, యూకే తర్వాత ఫ్రాన్స్ ఒప్పుకుంది, ఫ్రాన్స్ తర్వాత రష్యా ఒప్పుకుంది, జపాన్ ఒప్పుకుంది. పర్మనెంట్ 5లో ఉన్న మిగతా 4 దేశాలు కూడా ఒప్పుకున్నాయి, కానీ చైనా ఒకటే ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్ హ్యాస్ ఆల్సో అప్లైడ్, పాకిస్తాన్ కూడా అప్లై చేసి ఫర్ ఎన్ఎస్జీ మెంబర్షిప్ while being also a non-signatory to NPT, but it has a dubious record in credibility, is very much doubtful and peaceful nuclear state. ఏమన్నారు? పాకిస్తాన్ కూడా అప్లై చేసింది, కానీ అది ఎప్పుడు కూడా మంచిగా ఉన్న రోజులు లేవు. దాని దగ్గర ఉన్న టెక్నాలజీ ఎప్పుడు మిస్యూజ్ చేస్తూనే వచ్చింది.
కాబట్టి దానికి ఇవ్వడం కష్టం. మెంబర్షిప్ ఆఫ్ ఎన్ఎస్జీ విల్ ప్రొవైడ్ ఇండియా గ్రేటర్ సర్టనిటీ అండ్ లీగల్ ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ న్యూక్లియర్ రెజిమ్. ఒకవేళ దాంట్లో మెంబర్షిప్ వస్తే లీగల్గా మనం న్యూక్లియర్ పవర్గా కూడా చెప్పుకోవచ్చు. అండ్ thus గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఫర్ దోస్ కంట్రీస్ ఇన్వెస్టింగ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ టు సెట్ అప్ అంబిషియస్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్. న్యూక్లియర్ సప్లై గ్రూప్కి వెళ్తే ఏమవుతుందండి, మనకి కన్సిస్టెన్సీ న్యూక్లియర్ ఎనర్జీ సప్లై ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ ఎస్పెషల్లీ. సో ఈ కన్సిస్టెన్సీ ఫ్యూయల్ ఉండడం ద్వారా అప్పుడు ఏమవుతాయి, ఫారెన్లో ఉన్న న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన ప్రతి కంట్రీ వచ్చి ఇండియాలో పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తాయి. మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి కోట్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆయన ఏమంటున్నారంటే, బయట కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు వారి కంట్రీకి సంబంధించిన 30 నుంచి 60% ఎలక్ట్రిసిటీ ఎనర్జీని న్యూక్లియర్ ఫ్యూల్తోనే చేస్తున్నారు, కాబట్టి ఇండియా కూడా అలా చేయాలి కాబట్టి మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కావాలి కదా. కానీ ఇప్పటివరకు మనకి 22 ఉన్నాయి, అది కూడా మొత్తం ఎనర్జీలో 4% మాత్రమే, ఓన్లీ 4th ప్లేస్లో న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. దాన్ని బట్టి చూడండి ఇండియాలో ఎంత గ్యాప్ ఉందో. ఇఫ్ వీ గెట్ ఇన్ టు న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ దెన్ దేర్ విల్ బీ మోర్ నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, బికాస్ కోల్ అనేది ఎప్పుడూ దొరకదు, సోలార్ అనేది కన్సిస్టెన్సీగా ఉండదు, లోడ్ అంతా బేర్ చేయలేదు, కాబట్టి ఇండియాకి న్యూక్లియర్ ఎనర్జీ ఖచ్చితంగా అవసరం. తో ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ ఎనర్జీ, ఇట్స్ ట్రాక్ రికార్డ్ ఇన్ అబ్జర్వింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఐదర్ బాడీ is impeccable. Energy was able to grant a waiver to India in 2008 on the basis of past performance. Now it should have no objection. మనం ఆల్రెడీ చూసాం 2008లో నో అబ్జెక్షన్ రావడం ద్వారా ఎనర్జీ తర్వాత మనం ఎవరితో డీల్ చేసుకుందామండి. ద ఫస్ట్ డీల్ ఆఫ్టర్ దాట్ వాజ్ విత్ ఫ్రాన్స్ ఇన్ 2008. 2010లో మనం దాని సంతకం పెట్టాం, దాని గురించి చదివాం మనం ఇండో ఫ్రాన్స్ డీల్లో. సో ఇవన్నీ నాన్ ప్రొలిఫరేషన్ కంట్రీస్. ఒకసారి చూడండి, that signed the non-proliferation treaty. Okay, non-nuclear weapon states that signed. వీళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ లేవండి అలాస్కాలో. సో యూ కెన్ సీ డిఫరెంట్ కంట్రీస్ విచ్ సైన్ అండ్ విచ్ డిడ్ నాట్ సైన్ ద నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఒకసారి పాస్ చేయండి, ఈ పిక్చర్ని చూడండి, ఓకే. నెక్స్ట్, సో కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఇట్ వాజ్ సైన్ ఇన్ ద ఇయర్ 1996. ఇక్కడ మీరు చూడొచ్చు యునైటెడ్ నేషన్స్లో ఈ ట్రీటీ సైన్ అవుతుంది. So comprehensive test ban treaty intends to ban all nuclear explosions everywhere. అన్ని న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్స్ చేయడానికి ఎక్కడ కూడా అర్హత లేదు మీకు అని చెప్పేసి ఈ ట్రీటీ చెప్తుంది. దీన్ని కూడా మనం సైన్ చేయలేదు. ఎందుకు చేయలేదు? అసలు న్యూక్లియర్ టెస్ట్ చేయకుండా ఉండాలంటే పక్కన కంట్రీస్ కూడా పీస్ఫుల్ ఉండాలి కదా, అందుకని ఒప్పుకోలేదు. ఎవ్రీవన్ ఇట్ ఓపెన్డ్ ఫర్ సిగ్నేచర్ ఆన్ 24 September 1996. Since then, 182 countries have signed the treaty. Most recently, Ghana have ratified the treaty on 14th June 2011. I said you the difference of ratification and signing. Okay. The treaty will enter into force after 44 states listed in Annex 2 to the treaty will ratify. These states had nuclear facilities at the time of treaty was negotiated and adopted. ఏంటి Annex 2లో ఏ స్టేట్స్ ఉన్నాయండి? ఏ స్టేట్స్లో అయితే న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ ఉందో, న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో, ఆ కంట్రీస్, అందులో ఉన్న 44 కంట్రీస్ కనుక సంతకం చేస్తేనే ఇది ఆపరేషన్స్లోకి వస్తుంది. ఇప్పటివరకు అయితే ఆపరేషన్లోకి రాలేదు, చూద్దాం. నెక్స్ట్, యాజ్ ఆఫ్ August 2011, 35 of these states have ratified the treaty. 9 states still need to do so. China, the Democratic Republic, People's Republic of Korea, Egypt, India, Indonesia, Iran, Israel, Pakistan and USA. Okay, ఇవి ఇప్పటివరకు చేయలేదు. ఇండియా, నార్త్ కొరియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ నాట్ యెట్ సైన్డ్. చూడండి, చైనా కూడా ఇప్పటివరకు రాటిఫై చేయలేదు, కానీ సంతకం అయితే పెట్టింది. కానీ ఇండియా, పాకిస్తాన్ హ్యావ్ నాట్ యెట్ సైన్ ద ట్రీటీ. ఓకే, మనం ఇప్పటిదాకా సైన్ చేయలేదు. నార్త్ కొరియా కూడా సంతకం పెట్టలేదు. షుడ్ ప్రజెంట్ ఎ స్కెడ్యూల్ ఫర్ ఎలిమినేటింగ్ ఇట్స్ న్యూక్లియర్ స్టాక్ పైల్, ఎ కండిషన్ ద యునైటెడ్ స్టేట్స్ రిజెక్టెడ్. ఓకే, ఒక డేట్ ఇవ్వండి, ఈ డేట్లో డిస్ట్రాయ్ చేసేయాలని, దానికి యునైటెడ్ స్టేట్స్ ఒప్పుకోలే. రీజన్ బిహైండ్ రిజెక్షన్ ఆఫ్ కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. దీన్ని మనం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం చూద్దాం. ఇండియా హ్యాస్ ఆల్వేస్ స్టూడ్ బై ఇట్స్ డిమాండ్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ వరల్డ్, బట్ వేరియస్ ప్రొసీజరల్, పొలిటికల్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ హ్యావ్ స్టాప్డ్ ఇట్. మాట్లాడుకున్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇండియాస్ రిలేషన్షిప్ విత్ CTBT హ్యాస్ అండర్గాన్ డిస్టింక్ట్ చేంజెస్.
ఇన్ 1954 అప్పుడే చూసాం జవహర్లాల్ నెహ్రూ నామ్లోనే ప్రజెంట్ చేశారు మాకు న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ వరల్డ్ కావాలి అని చెప్పి. ఛాంపియన్ ఫర్ ద కాజ్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ కాలింగ్ ఎ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. In 1993, India was among those nations co-sponsored the call for a test ban treaty. 1993 లో కూడా ఒప్పుకున్నాం మనం. However, in 1996, India's reservations about the treaty blocked its adoption by Conference on Disarmament. India, after negotiations, was ready to sign the treaty provided United States. Okay, ఎప్పుడైతే యునైటెడ్ స్టేట్స్ ఒప్పుకుంటుందో అప్పుడు కూడా మేము చేస్తాము అనేసి అంటున్నారు. India believed that the universal and complete nuclear disarmament should be the end goal of the mean. ఇప్పుడు ఆల్రెడీ చూసాం యూఎస్ఏ ఏమంది అసలు ఇట్లా టెస్టులు చేయకపోవడం ఏంది మేము ఒప్పుకోమనేసి అంది. సో ఎప్పుడైతే యూఎస్ ఒప్పుకుంటుందో మేము ఒప్పుకుంటాం అనేసి మనం అంటున్నాం. ఇండియా కన్సిడర్డ్ ఆర్టికల్ 14 ద ఎంట్రీ ఇంటూ ఫోర్స్ clause of the treaty as violation of the right of voluntary withhold participation in international treaty. ఈ ఆర్టికల్లో ఏముందంటే నువ్వు కంపల్సరీ బైండింగ్ ఉండాలి అని ఉంది. సో ఇలా అయితే ఇలా మాకు మా ఫ్రీడమ్ ఉండాలి, మాకు మా సోవరెనిటీ ఉంది. సో దాని ద్వారా దాన్ని కూడా అపోజ్ చేశాం. ద ట్రీటీ ఇనిషియల్లీ మేడ్ ద రాటిఫికేషన్ బై ద స్టేట్స్ దట్ వర్ టు బి పార్ట్ ఆఫ్ సిడిబిటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ సిస్టమ్ మ్యాండేటరీ ఫర్ ద ట్రీటీ. Because of this, India withdrew the participation from IMS, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో ఖచ్చితంగా మెంబర్షిప్ ఉంటేనే ఈ ట్రీటీ సంతకం పెట్టాలంటే అసలు ఇదేంది కొత్త కొత్త లింకులు పెడుతున్నారు, మాకు ఈ లింకులు వద్దు, మేము దీంట్లో నుంచి కూడా ఎగ్జిట్ అవుతాం. ద ట్రీటీ డిడ్ నాట్ టాక్ అబౌట్ ద డిస్ఆర్మమెంట్ ఆఫ్ ద స్టాక్స్ బై న్యూక్లియర్ వెపన్ స్టేట్స్. ఈ ట్రీటీలో మనం ఇప్పటిదాకా టైం ఇవ్వలేదు. ఎంత టైంలో ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఎలా డిస్ట్రాయ్ చేస్తారు మీరు, ఎప్పుడు డిస్ట్రాయ్ చేస్తారు మీరు, ఇది అసలు మెన్షన్ చేయలేదు. ఇది మెన్షన్ చేయనప్పుడు మనం భయపడుతూనే ఉంటాం. సో నెక్స్ట్ ఫర్దర్ ద ట్రీటీ ఈజ్ వేగ్ ఆన్ ద బ్యాన్ ఆఫ్ ల్యాబొరేటరీ టెస్టింగ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. సరే బయట చేయకూడదు మేము టెస్టింగ్, మరి ల్యాబ్లో చేస్తే ఏం చేస్తాం, దాని గురించి చెప్పలేదు మీరు. ఇట్ మీన్స్ ద సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఆఫ్ డెవలప్మెంట్ countries permit them for laboratory testing and ban on the field test only effective the developing countries nuclear program. ఓకే ఏమన్నారు, డెవలపింగ్ కంట్రీస్ దగ్గర చాలా టెక్నాలజీస్ ఉంది, చాలా సొఫిస్టికేటెడ్ అంటే చాలా డెవలప్డ్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళ ల్యాబ్స్లో కూడా న్యూక్లియర్ టెస్ట్లు వేయగలుగుతారు. మరి మా పరిస్థితి ఏంటి, మేమైతే బయటనే చేస్తాం, వాళ్ళైతే ల్యాబ్స్లోనే చేస్తున్నారు, అయితే ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టు క్వశ్చన్ వేసామన్నమాట. నెక్స్ట్ ఇండియా సైంటిఫిక్ కమ్యూనిటీ బిలీవ్స్ దాట్ యాక్సెప్టింగ్ ద కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, ఎందుకంటే మన దగ్గర ల్యాబ్లో చేసేంత టెస్ట్ కెపాసిటీ లేదండి. ఏది చేసినా బయట చేయాల్సిందే మనం. రాజస్థాన్లోనో లేదంటే మన వీలర్ ఐలాండ్లో కానీ ఒడిస్సాలో కానీ ఎక్కడో ఒక టెస్ట్ చేయండి అయితే మనం టెక్నాలజీని డెవలప్ చేయలేం. వుడ్ హిండర్ ద ఇండియా స్ట్రాటజిక్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అండ్ ద ఆప్షన్ టు టెస్ట్ మస్ట్ బీ కెప్ట్ ఓపెన్. టెస్ట్ అనేది చేయాలి, అది ఓపెన్గా ఉండాలి. నెక్స్ట్ on the security front, India thought that it faced uncertain dangers from Pakistan and China, which has conducted nuclear tests even while CTBT was being negotiated. CTBT negotiation అవుతున్నప్పటికీ చైనా ఉన్న పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళ స్పీడ్ని చూపిస్తున్నారు ఎందులో, న్యూక్లియర్ వెపన్స్లో. నెక్స్ట్ సో ఇప్పటివరకు CTBT చూసాం, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ చూసాం, NSG కూడా చూసాం. ఇప్పుడు మనం లాస్ట్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. సో వైడ్లీ నోన్ యాజ్ వరల్డ్స్ అటమ్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఫ్యామిలీ. సో ఇది యునైటెడ్ నేషన్స్లో ఒక పార్ట్ అండ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కోఆపరేషన్ ఇన్ న్యూక్లియర్ ఫీల్డ్. ఎస్టాబ్లిష్మెంట్. The IAEA was created in the year 1957 in response to deep fears and expectations generated by the discoveries and diverse use of nuclear technology. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి, వియన్నా ఆస్ట్రియాలో హెడ్ క్వార్టర్. దేనికోసం ఎస్టాబ్లిష్ చేసాం, న్యూక్లియర్ ఎనర్జీని డేంజరస్ పర్పస్కి మల్టిపుల్ పర్పస్కి యూజ్ చేస్తున్నారు, దాన్ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఈ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ అయింది. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఏజెన్సీ విచ్ ఇస్ అండర్ యునైటెడ్ నేషన్స్ కింద ఇండిపెండెన్స్ మెయింటైన్ చేస్తుంది. దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ద ఏజెన్సీ వర్క్స్ విత్ ద మెంబర్ స్టేట్స్ అండ్ మల్టిపుల్ పార్ట్నర్స్ వరల్డ్ వైడ్ to promote safe, secured and peaceful use of nuclear technologies. Safe, secured and peaceful use of nuclear technologies. In 2005, it was awarded the Nobel Peace Prize for the work of safe and peaceful world. 2015లో దీనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చాము. దేనికి, న్యూక్లియర్ వెపన్స్ ఫ్రీ స్టేట్కి చాలా వరకు ఇది కోఆపరేట్ చేస్తుంది, చాలా వరకు హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి
we gave it, that is we gave it a Nobel Peace Prize. న్యూక్లియర్ డీల్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తున్నాం. అసలు ఇండియా న్యూక్లియర్ డీల్స్ ఏ కంట్రీతో చేసింది, ఆ కంట్రీస్ మనకు మీద పెట్టిన రెస్ట్రిక్షన్స్ ఏంటి, అది ఏ విధంగా మనకు ఉపయోగపడింది లేదా మనకి లాస్ జరిగిందా, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే న్యూక్లియర్ పాలసీ అనేది ఇండివిజువల్ పాలసీ కాలేదు. బికాజ్ న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ మనం చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ మీద బయట కంట్రీలు మన పైన ఒక కన్నేసి ఉంచుతాయి. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ అండ్ ఇట్ మే బి థ్రెట్ టు అదర్ కంట్రీస్. ఓకే, లెట్స్ సీ ద ఫస్ట్ న్యూక్లియర్ డీల్. ఓకే, న్యూక్లియర్ డీల్ విత్ రష్యా. ఫస్ట్ మనకు వచ్చిన ఫస్ట్ న్యూక్లియర్ డీల్ క్రోనలాజీలో రష్యాతోనే అవుతుంది. ఓకే, రష్యా హ్యాస్ అన్ ఆన్ గోయింగ్ అగ్రిమెంట్ ఆఫ్ 1988లో మనం ఫస్ట్ అగ్రిమెంట్ చేసాం రష్యాతో, న్యూక్లియర్ అగ్రిమెంట్. వింటేజ్ విత్ ఇండియా రిగార్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 2 VVER 1000 megawatt power reactors, water cooled and water moderate light water power reactors. ఎక్కడండి? కూడంకులంలో. ఇవన్నీ కూడా సివిలియన్ రియాక్టర్స్, సివిలియన్ అగ్రిమెంట్స్ అనమాట. అంటే న్యూక్లియర్ పవర్ని యూజ్ చేయడం కోసం మనం చేసిన ప్రతి అగ్రిమెంట్. ద ఫస్ట్ అగ్రిమెంట్ వాజ్ విత్ రష్యా ఇన్ ద ఇయర్ 1988. ఎక్కడండి? కూడంకులంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి చేశాం. In 2008, the agreement caters for provision for additional 400 nuclear submarine. రష్యా కేవలం మనకి న్యూక్లియర్ ప్లాంటే కాదు, న్యూక్లియర్ సబ్మరైన్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా హెల్ప్ చేస్తూనే ఉంది. ఓకే, రష్యా ఈజ్ అన్ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఫర్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఎస్పెషల్లీ. Okay, Russia has assisted India's efforts to design nuclear plant for its nuclear submarine. In 2009, the Russia stated that Russia would not agree to curb on export sensitive technology to India. ఏం చెప్పింది? నేను అగ్రీ చేయను, నేను పంపిస్తాను ఇండియాకి, బికాస్ వీ బిలీవ్ ఇన్ ఇండియా దట్ ఇండియా ఈస్ గోన్ యూజ్ దిస్ ఎనర్జీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ గుడ్ rather than using it for terrorism as in the case of Pakistan. Okay, a new accord signed in December 2009 with Russia gives India freedom to proceed with the closed fuel cycle. Closed fuel cycle which includes mining, preparation of the fuel for its use at reactors and reprocessing the spent fuel. క్లోజ్డ్ ఫ్యూయల్ సైకిల్ అంటే స్టార్ట్ ఫ్యూయల్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన దగ్గర నుంచి దాన్ని డిస్పోజ్ చేసే అంతవరకు కూడా ఆ టెక్నాలజీని ఇండియా వాళ్ళు యూజ్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యన్స్. నెక్స్ట్, ఆన్ December 22, 2015 డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు రష్యా, మోడీ వచ్చేటప్పటికి జాయింట్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ లోకలైజేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా ఫర్ రష్యన్ డిజైన్డ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వాజ్ సైన్డ్ with minimum of 12 reactor units will be built with collaboration of Russia. సో 2050లో కొత్త డీల్ చేసి ఏం చేసాం? రష్యన్ కొలాబరేషన్లో మళ్ళీ ఒక 12 న్యూక్లియర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నాం. సో నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఆఫ్ ద డికేడ్ వాజ్ ఇండో యుఎస్ న్యూక్లియర్ డికేడ్. సో హియర్ మీరు ఒక పిక్చర్ చూడొచ్చు, ఇండో న్యూక్లియర్ డీల్. బుష్ అండ్ మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు సైన్ చేశారు. దీన్ని మనం ఇంకో పేరు ఏంటంటే 123 అగ్రిమెంట్, 123 అగ్రిమెంట్ అని కూడా పిలుస్తాం. సి, ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ ఈస్ పాపులర్లీ డిస్క్రైబ్డ్ యాజ్ 123 అగ్రిమెంట్. ఎందుకు 123 అంటున్నాం? సి, బికాస్ ఇట్ వాజ్ సైన్డ్ యాజ్ పర్ సెక్షన్ 123 ఆఫ్ యుఎస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1954. ఈ యాక్ట్ని అమెండ్ చేసిన తర్వాతే, ఏ యాక్ట్ అండి? 123 యాక్ట్ అండర్ యుఎస్ అటామిక్ ఎనర్జీ యాక్ట్ ఆఫ్ 1954 ప్రకారం వాళ్ళు ఏం చేశారు? మనకు అది ఫేవరబుల్గా లేకుండే దాన్ని కొద్దిగా అమెండ్ చేసి మనతో సైన్ చేసుకున్నాను. సి హౌ ఇంపార్టెంట్ అమెరికా ఫెల్ దట్ వీ నీడ్ టు కొలాబరేట్ విత్ ఇండియా. ఓకే, వాట్ వాజ్ దట్? ద సెక్షన్ సేస్ దట్ ఇఫ్ ఎ కంట్రీ హ్యాస్ సైన్డ్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి అంటే ఏంటంటే, ఎన్పిటి ఈస్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఓకే, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ వచ్చేసి దేని గురించి మాట్లాడుతుంది? దాట్ ఎ కంట్రీ షుడ్ నాట్ అక్వైర్ వెపనైజ్డ్ న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ విత్ న్యూక్లియర్ కేపబిలిటీ. కంట్రీ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు అని చెప్పేసి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ చెప్తుంది. సో దాని గురించి అయితే ఏం చెప్తుంది? ద సెక్షన్ సేస్ ఇఫ్ ఎ కంట్రీ హ్యాస్ సైన్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్, దెన్ యుఎస్ కెన్ షేర్ న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ పీస్ఫుల్ యూజ్.
కానీ ఏమైందండి, ఇండియా నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఇప్పటిదాకా సైన్ చేయలేదు. అది ప్లేస్ చేసినప్పటికీ మనం అన్నాం నేను ఒప్పుకోను. దాన్ని ఎందుకు ఒప్పుకోలేదంటే అప్పుడు ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉండేవో పర్మనెంట్ 5 కంట్రీస్ ఇన్ యునైటెడ్ నేషన్స్లో 5 కంట్రీస్ ఏంటంటే చైనా, అమెరికా, వీళ్ళపైన ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కానీ కేవలం నాన్ పర్మనెంట్ మెంబర్స్ పైన మాత్రం ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో వై దిస్ ఇండిఫరెన్స్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చేసాం. ఎందుకు ఇంత ఇండిఫరెన్స్? మీరేమో న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకోవచ్చు, మీరు అన్ని పెట్టుకోవచ్చు, కానీ మేము పెట్టుకోకూడదా? సో ఈ క్వశ్చన్ మీద మనం అగ్రిమెంట్ సైన్ చేయలేదు. అయితే కానీ అమెరికా నుంచి సివిలియన్ న్యూక్లియర్ రియాక్టర్స్ అంటే మనం పవర్ జనరేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఆ టెక్నాలజీని. అమెరికా వాళ్ళ ఈ యాక్ట్ ప్రకారం ఏముంది, వాళ్ళు ఎన్పిటి సైన్ చేసేంత వరకు కూడా మనం ఇవ్వము. ఎన్పిటి సైన్ చేస్తేనే అంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకం పెడితేనే మేము మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాము, లేకుంటే చేయము అన్నట్టుగా ఉండే. సో దాన్ని ఏం చేశామంటే వీళ్ళు ఫర్ ద పీస్ఫుల్ యూస్ ద కేస్ ఆఫ్ ఇండియా ద ప్రాబ్లమ్ వాజ్ ఇట్ వాజ్ నాట్ అడాప్టెడ్ ఎన్పిటి చేయలేదు మనం. దేర్ఫోర్ ఇన్ 2006 2006లో ఏం చేశారు, యూఎస్ అమెండెడ్ ద సెక్షన్ 123 త్రూ హైడీ యాక్ట్. ఏ యాక్ట్ ప్రకారం? హైడీ యాక్ట్ ప్రకారం దాన్ని అమెండ్మెంట్ చేసి దాంట్లో చిన్న చేంజెస్ తెచ్చి విచ్ రిమూవ్డ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్పిటి. కేవలం ఇండియాతో సత్సంబంధాలు పెంచుకోవడానికి అంత పెద్ద క్లాస్ని తీసేశారు. ఏంటి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సంతకము అవసరం లేదు, దాంట్లో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోయినా మేము మీకు న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ ద పర్పస్ ఆఫ్ సివిలియన్ యూజ్ అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి మేము పంపిస్తామని చెప్పి ద డీల్ వాజ్ కంక్లూడెడ్ ఇన్ 2007 అండ్ రాటిఫైడ్ బై ది ఇండియన్ పార్లమెంట్ ఇన్ 2008. రాటిఫికేషన్ అంటే దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం, దా కండిషన్స్ మనం ఒప్పుకున్నాం అని అర్థం. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఆర్ ద హైలైట్స్ ఆఫ్ ద అగ్రిమెంట్? అసలు అగ్రిమెంట్లో ఏముందో కూడా తెలుసుకోవాలి. బ్లైండ్గా ఏదో అగ్రిమెంట్ చేసామంటే కాదుగా. సో అగ్రిమెంట్లో యుఎస్ విల్ సప్లై న్యూక్లియర్ ఫ్యూల్ టు ఇండియా, రాదర్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం that is at least 1 year fuel in advance for the reactors in the civilian category. In case the US is not able to fulfill the requirement, then it will ask others to supply the nuclear fuel. ఏం చెప్తుంది, నేను నీకు న్యూక్లియర్ ఫ్యూయల్ని కన్సిస్టెన్స్గా ప్రొడ్యూస్ చేస్తా, మినిమం నీ దగ్గర 1 సంవత్సరం పాటు నిల్వలు ఉండేలా చేస్తాను, ఒకవేళ నేను పంపని ఎరలా మిగతా వారి దగ్గర నుంచి కూడా అడిగి మరి మీకు పంపిస్తాము అని చెప్పేసి ఫస్ట్ డీల్. ఎంత ఫేవరబుల్గా ఉంది ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్, ద యుఎస్ విల్ గివ్ ఇండియా ఎ న్యూక్లియర్ రియాక్టర్. వన్ ఆఫ్ దేర్ సప్లయర్స్ ఈస్ ఎక్స్పోర్టింగ్ 6 reactors టు కొవ్వాడా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ ఇలాంటివి మీరు నోట్ చేసుకోవాలి. రష్యా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం కూడంకులం పెడితే యుఎస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఏం పెడుతున్నామండి, కొవ్వాడాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సప్లై చేస్తాం మేము. కొవ్వాడాలో ఎక్కడ ఉంది కొవ్వాడా? ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎవరు బిల్డ్ చేస్తున్నారు? యుఎస్ వారి కోఆపరేషన్తో కొవ్వాడాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్. నోట్ దిస్ పాయింట్. ఓకే, ద యుఎస్ వాజ్ వెరీ రిలక్టెంట్ టు అలౌ ద రీప్రాసెసింగ్ ఆఫ్ ద స్పెంట్ ఫ్యూయల్. దేర్ అగ్రిమెంట్ వాజ్ దాట్ సచ్ ఎ ఫెసిలిటీ ఈస్ నాట్ బీన్ ఎక్స్టెండెడ్ టు ఎనీ కంట్రీ. ఏమన్నారంటే, అయ్యో మీరు థోరియం బేస్డ్ రియాక్టర్ కదా, మనం చూసాం. ఏం చూసాం మనం? 3 stages ఆఫ్ న్యూక్లియర్ పాలసీ. ఏం చూసాం? ఫస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ స్టేజ్లో పెడుతూ థోరియం బేస్డ్ రియాక్టర్స్ని అల్టిమేట్గా ప్రొడ్యూస్ చేయడం. అయితే వీళ్ళు ఇప్పటిదాకా యుఎస్ వాళ్ళు బయట ఏ కంట్రీతోని కూడా ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్యూయల్ని ఏదైతే మళ్ళీ అవుట్పుట్ వచ్చిందో ఆ ఫ్యూయల్ని మళ్ళీ యూజ్ చేసుకునేలాగా అగ్రిమెంట్ ఎప్పుడు చేయలేదు. కేవలం ఇండియా కోసం అగ్రిమెంట్ చేసింది. ద టెక్స్ట్ ఆఫ్ అగ్రిమెంట్ సేస్ ఇండియా విల్ సెటప్ ఎ సెంట్రలైజ్డ్ రీప్రాసెసింగ్ ఫెసిలిటీ వేర్ ద స్పెంట్ ఫ్యూయల్ ఆఫ్ ఆల్ 14 reactors విల్ బి బ్రాట్ అండ్ ఇట్ షుడ్ బి సేఫ్ గార్డెడ్ విత్ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఎప్పటి వరకు చేయని దాన్ని మన ఇండియాతో చేసింది. ఏంటి, మీ ఫ్యూయల్ని రీప్రాసెస్ చేసుకోండి, మళ్ళీ యూజ్ చేసుకోండి అని ఒక సెంట్రల్ ఫెసిలిటీ పెట్టండి. ఆ సెంట్రల్ ఫెసిలిటీ ఎవరు చూస్తారు? IAEA వాళ్ళు చూస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ బాడీ. ఓకే, ఇండిపెండెంట్ బాడీ అది. నెక్స్ట్ you see, the US was looking to establish a connection between termination of deal and nuclear testing, which was outrightly rejected by India.
The agreement says that if India conducts nuclear tests, then US will try to understand the circumstances that will be followed by negotiation between two countries, which should be concluded within a year. Any of two terminate the deal by giving 1 year notice in advance. The deal is reviewed annually by US President. అంటే ఏం చెప్తున్నారంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఈ డీల్ని క్యాన్సిల్ చేయవచ్చు, కానీ ముందుగా ఒక సంవత్సరం ముందుగా మీరు చెప్పాలి మాకు. ఓకే, చెప్పినప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని కన్సిడరేషన్ తీసుకొని క్యాన్సిల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇంకోటి ఏమన్నారంటే ఒక క్లాజ్ పెట్టారు, మీరు ఒకవేళ న్యూక్లియర్ టెస్ట్ చేస్తే, న్యూక్లియర్ వెపన్ టెస్ట్ చేస్తే మీ డీల్ మేము క్యాన్సిల్ చేస్తాం 1 year లోపు అని ఒక కండిషన్ పెడితే మనం ఒప్పుకోలేదు. మేము ఎలా ఒప్పుకుంటాం? న్యూక్లియర్ టెస్ట్ అనేది మా పర్సనల్ ఇష్యూ, మా సెక్యూరిటీ ఇష్యూ, కాబట్టి మేము దీనికి ఒప్పుకోము అని చెప్పి కూడా చెప్పామన్నమాట. నెక్స్ట్, ఇంప్లికేషన్స్ ఆఫ్ ద డీల్. ఈ డీల్ వల్ల మన పైన ఎటువంటి ఇంప్లికేషన్స్ వచ్చాయి? ఇండియాస్ న్యూక్లియర్ ఐసోలేషన్ వాస్ బ్రోకెన్. అప్పటి వరకు కేవలం రష్యా మీదనే డిపెండ్ అయ్యాం. వేరే కంట్రీస్ ఏవి ధైర్యం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ మన దగ్గరికి వస్తే యుఎస్ వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తుంది. ఎందుకంటే 1975 తర్వాత మన పైన శాంక్షన్స్ వచ్చాయి. ఎప్పుడు? ఫస్ట్ టెస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇక్కడ స్మైలింగ్ బుద్ధ, పోఖ్రాన్ 1 అంటాం దాన్ని. పోఖ్రాన్ 2 1998. ఆ సంవత్సరం కూడా మన పైన శాంక్షన్స్ వేశారు, ప్రతి కంట్రీ శాంక్షన్ వేశారు యుఎన్ వాళ్ళతో సహా. సో ఈ శాంక్షన్ తప్పించుకోవడానికి ఏ కంట్రీ రాలేదు. సో ఇప్పుడు అమెరికానే ముందుకొచ్చి మనతో డీల్ చేసింది. ఏ విధంగా? నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సంతకం పెట్టకపోయినా తీసుకుంటానంది. కాబట్టి వి ఎండెడ్ అవర్ న్యూక్లియర్ ఐసోలేషన్. యాక్సెస్ టు ద లేటెస్ట్ న్యూక్లియర్ టెక్నాలజీ విత్ వైటల్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ. మన ఎనర్జీ సెక్యూరిటీ మనం పొందగలిగాం. ఓకే, రికగ్నిషన్ యాజ్ ఎ కంట్రీ విత్ న్యూక్లియర్ వెపన్. మనం న్యూక్లియర్ కంట్రీ అని వాళ్ళు గుర్తించారు. అప్పటి వరకు మనం గుర్తించలేదు. మీరు ఎక్కడ న్యూక్లియర్ కంట్రీయా, మీరు మంచి కంట్రీ కాదు, మీరు రోగ్ కంట్రీ అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక గొప్ప కంట్రీనే, మీరు న్యూక్లియర్ కంట్రీనే, మళ్ళీ మీ న్యూక్లియర్ కంట్రీ పీస్ఫుల్ కంట్రీ అని మనకి రికగ్నిషన్ ఇచ్చారు. రిటైనింగ్ ద రైట్ టు కండక్ట్ ద న్యూక్లియర్ టెస్ట్. మీ ఇష్టం మీరు చేసుకోండి, కానీ ఎవరికి హాని కలగకుండా, రైట్, మీరు చేస్తున్నారు కదా గొప్ప, అలా గుర్తించారనమాట. డీహైఫనేషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ బై యుఎస్ఏ. డీహైఫనేషన్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ బై యుఎస్ఏ అంటే అప్పటి వరకు యుఎస్ఏ కూడా మొత్తం పాకిస్తాన్ సైడే ఇంక్లైన్ అయి ఉండే. సో ఇప్పుడు ఏమైంది? ఆ పాకిస్తాన్ కోణం నుంచి ఇండియాని చూడడం మానేసింది. అప్పటి వరకు పాకిస్తాన్ కోణం నుంచే చూసేది మని, ఇప్పుడు సపరేట్గా చూడడం మొదలుపెట్టింది రెండింటిని. నెక్స్ట్, ఇండో జపాన్ న్యూక్లియర్ అగ్రిమెంట్. ఇప్పుడు ఒక రష్యా అయిపోయింది, యుఎస్ అయిపోయింది, ఇప్పుడు జపాన్కి వచ్చాం. జపాన్ అగ్రిమెంట్ ఏంటంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కంట్రీ. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కంట్రీ, ఎన్పిటి ఏదైతే సైన్ చేయలేదో, ఈజ్ ద ఓన్లీ కంట్రీ విత్ హూమ్ జపాన్ హ్యాస్ సైన్ ద న్యూక్లియర్ కోఆపరేషన్ అగ్రిమెంట్. జపాన్ వేరే అన్ని కంట్రీస్తో చేసినప్పటికీ ఆ అన్ని కంట్రీస్ కూడా ఎన్పిటిని సైన్ చేశాయి. కానీ మన భారతదేశం ఒక్కటే ఎక్స్క్లూజివ్ స్పెషల్ కేస్. చూడండి, హౌ రెస్పెక్ట్ వీ హ్యావ్ ఆన్ అవర్ న్యూక్లియర్ ఐడియాలజీ. మనకున్న మన న్యూక్లియర్ డాక్ట్రిన్, దట్ ఈస్ నో ఫస్ట్ యూజ్ పాలసీ, ఎన్ఎఫ్టీ అంటాం దాన్ని. దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఎన్ఎఫ్టీలో మనకున్న డాక్ట్రిన్ చూసి ఎన్ని కంట్రీస్ మన దగ్గరికి వచ్చి మరి అగ్రిమెంట్ చేసుకున్నా చూడండి. See, the agreement was finalized in November 2016లో ఫైనలైజ్ చేశాం. The deal was important for 2 reasons. 2 reasonsకి డీల్ ఇంపార్టెంట్. ఏంటది? జపాన్ along with China and Russia enjoyed the monopoly over steel which requires the core of the nuclear reactors. ఏ కంట్రీస్ అండి? జపాన్, చైనా, రష్యా, ఈ 3 కంట్రీస్ పైన మోనోపోలీ, అంటే వాళ్ళ దగ్గరే దాదాపు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో యూజ్ చేసే స్టీల్ స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. సో తద్వారా ఏమైంది? డీల్ ద్వారా మనకి ఆ స్టీల్ అనేది ఇంపోర్ట్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ వచ్చేసి ద ఫ్రెంచ్ సప్లయర్ అరీవా. ఓకే, ఫ్రెంచ్ సప్లయర్ అరీవా ఇస్ కంట్రోల్డ్ బై మిత్సుబిషి అండ్ జనరల్ ఎలక్ట్రికల్ అండ్ వెస్టింగ్ హౌస్ ఆఫ్ యుఎస్ఏ ఆర్ కంట్రోల్డ్ బై. అయితే అరీవాని ఇవి కంట్రోల్ చేస్తే ఈ యుఎస్ కంపెనీస్ని కూడా హిటాచి మరియు తోషిబా కంట్రోల్ చేస్తున్నాయి. ఓకే, రెస్పెక్టివ్లీ. ఇన్ ద absence of an agreement with Japan, the French and American suppliers would have failed to get the consent of supplying nuclear reactors. ఫ్రెంచ్ వాళ్ళు మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు, రష్యా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ రష్యా కంపెనీస్, ఈ ఫ్రెంచ్ కంపెనీస్ మరియు యుఎస్ కంపెనీస్ని కంట్రోల్ ఎవరు చేస్తున్నారండి? తోషిబా ఉన్న మిత్సుబిషి. ఇవి ఎక్కడి కంపెనీస్? జపాన్ వాళ్ళ కంపెనీస్. సో ఇప్పుడు మనం జపాన్తో అగ్రిమెంట్ చేయకపోతే వీళ్ళు సప్లై ఆపేస్తారు వాళ్ళకి.
వాళ్ళకి సప్లై ఆపేస్తే మనకు కూడా రావు కదా న్యూక్లియర్ రియాక్టర్స్. సో దిస్ డీల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ ద పర్పస్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ విత్ న్యూక్లియర్ ఎనర్జీ. When the negotiation started with Japan, they proposed highly unrealistic condition that India was to make unequivocal conditions that it will never conduct nuclear test. ఏం అడిగింది? జపాన్ కూడా అడిగింది, మీరు నేను అగ్రిమెంట్ చేయాలి అంటే మీరు ఎప్పుడు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు ఇంకా. సో మనం ఏమన్నాం, నేను ఒప్పుకోను. వాళ్ళు ఏమంటున్నారు, 1, 2, 3 అగ్రిమెంట్లో వాళ్ళు అడిగారు కదా, మీరు ఒప్పుకున్నట్టే కానీ మేము ఎక్కడ ఒప్పుకున్నామయ్యా, మేము ఒప్పుకోలేదు, మేమైతే సంతకం పెట్టాము, మీరు ఇలా న్యూక్లియర్ టెస్టులు చేయొద్దు అంటే మేము సంతకం పెట్టామని అప్పుడే చెప్పేసామన్నమాట. నెక్స్ట్, ఫాలోయింగ్ ద ఫుకుషిమా యాక్సిడెంట్. ఫుకుషిమా వచ్చేసి జపాన్లో న్యూక్లియర్ రియాక్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల యాక్సిడెంట్ జరిగింది. అక్కడ 2 వ్యక్తుల పైన రేడియేషన్ హెవీగా కావడం వల్ల ఒక వ్యక్తి మాత్రం చాలా దారుణంగా చనిపోవడం జరిగింది. జస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లుక్ దట్ ఫుకుషిమా ఇన్సిడెంట్ విత్ యువర్ ఓన్. ఓకే, ఇంట్రెస్ట్ ద్వారా మీరు చూడొచ్చు. ద టాక్స్ గాట్ సస్పెండెడ్. ఈ యాక్సిడెంట్ ద్వారా టాక్స్ అనేది సస్పెండ్ అయ్యాయి, అంటే లాంగ్ టర్మ్లో అయ్యాయన్నమాట. సో లేటర్ వెన్ దే వర్ రిజ్యూమ్డ్, ఇండియా చేంజ్ ద ప్రపోజల్ ఫ్రమ్ పర్చేసింగ్ ద స్టీల్ టు పర్చేజ్ ఆఫ్ రియాక్టర్స్. ద న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ జపాన్ హ్యాస్ 2 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. 2 సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. చూడండి, ఏమన్నా మనం అప్పటిదాకా స్టీల్ కోసం ప్రాకులాడాం, మాకు స్టీల్ కావాలి, మీది మాకు స్టీల్ కావాలి. కానీ టైం చేంజ్ అయింది, ఇప్పుడు మనకేం కావాలి, నాకు స్టీల్ వద్దు, ఇంకా రియాక్టర్సే పంపండి డైరెక్ట్గా అంటున్నాం. So, note on views, the understanding it carries 2 commitments by India. 2 commitments ఇచ్చింది ఇండియా. ఏంటి? నో ఫస్ట్ యూస్ పాలసీ, వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్. ఏమంటున్నాడు, నేను వాలంటరీగా చేద్దాం అనుకుంటేనే నేను ఆపేస్తాను, మీరు ఆపేయమంటే నేను ఆపను. మరియు నేనేమంటున్నాను, నేను నో ఫస్ట్ యూస్ పాలసీ యూజ్ చేస్తున్నాను అంటే ఎవరైనా నన్ను అటాక్ చేసే అంతవరకు కూడా నేను వాళ్ళపైన నా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయను అనేసి చెప్పామన్నమాట. ఈ 2 కండిషన్స్ పెట్టేసాం ఆల్రెడీ. నెక్స్ట్, ద సెకండ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్ ద మెయిన్ అగ్రిమెంట్. ఏంటంది సెకండ్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్? ఏమంటుంది, వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్. వాలంటరీ రెస్ట్రిక్టింగ్ ఆన్ న్యూక్లియర్ టెస్టింగ్, నా ఇచ్చి నేనే ఆపేస్తాను, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకే, అకార్డింగ్ టు జపాన్ బోత్ ద డాక్యుమెంట్స్ ఆర్ బైండింగ్. జపాన్ ఏమంటుంది, ఇది కూడా బైండింగే మీ పైన, కానీ ఇండియా ఏమంటున్నాం, నాకు బైండింగ్ కాదు, అది నా ఇష్టం ద్వారా నేను నీకు చెప్పాను. సి, వేర్ యాజ్ ఇండియాస్ పొజిషన్ ఇస్ దట్ ఓన్లీ మెయిన్ అగ్రిమెంట్ ఇస్ బైండింగ్, దట్ ఈస్ నో ఫస్ట్ యూస్ పాలసీ. జపాన్ ఈస్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ కండక్ట్ ఆఫ్ న్యూక్లియర్ టెస్ట్ అండ్ టర్మినేషన్ ఆఫ్ న్యూక్లియర్ డీల్. ఏమంటుంది, నువ్వు న్యూక్లియర్ టెస్ట్ చేయి, నేను క్యాన్సిల్ చేస్తా ఈ డీల్. దీనిపైన లింక్ చేద్దామని ట్రై చేసింది, కానీ మనం ఒప్పుకోవట్లేదు. సి, ఇండియా కెన్ నాట్ యాక్సెప్ట్ దిస్ ఇంటర్ప్రిటేషన్ బికాస్ then the others will also start demanding similar provisions. నీకు ఒక్కనికి ఇస్తే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? ఆల్రెడీ రష్యాతో చేసా, అమెరికాతో చేశా, ఇప్పుడు మళ్ళీ అమెరికా వచ్చి మీద పడుతుంది, మీరు వాళ్ళతో సైన్ చేశారు, మాకెందుకు సైన్ చేయలేదని. సో వీ డు నాట్ వాంట్ సచ్ థింగ్స్ టు హ్యాపెన్. కాకుంటే కాకపోయింది, నేను మాత్రం నా పాలసీని మెయింటైన్ చేస్తా. బికాస్ వెన్ చైనా అండ్ పాకిస్తాన్ ఇట్లాంటి 2 న్యూక్లియర్ వెపన్స్ దేశాలు మరియు వాటి కన్ను మొత్తం ఇండియా పైన ఉన్నప్పుడు మనం టెస్ట్లు ఎలా ఆపేస్తామండి? సో దాట్స్ వై వీ డి నాట్ సైన్. And one more possible is negative fallout is the dilution of the predictability among the nuclear agreement, which might hurt the prospects of NSG membership. ఏమన్నారు, ఈ ద్వారా ఎన్ఎస్జీ మెంబర్షిప్ కూడా మనకు రాకపోవచ్చు. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనం 1975లో న్యూక్లియర్ టెస్ట్ చేసినప్పుడు దానికి పుట్టిన బిడ్డే ఈ ఎన్ఎస్జీ గ్రూప్. దాని గురించి మాట్లాడదాం. Given the geopolitical scenario where the US is withdrawing and China is expanding, it is highly unlikely that Japan will do anything to undermine India's position. Realistically, India will conduct the nuclear test if China carries out some serious provocation. Given the fact that China is a security threat to Japan as it is to India, Japan will have to sympathetic view. ఏమంటున్నాడు, యుఎస్ అనేది తగ్గుతూ పోతుంది రోజు రోజుకి, చైనా పవర్ పెరుగుతూ పోతుంది, చైనా ఇండియాకి ఎంత థ్రెట్ జపాన్కి కూడా అంతే హానికరం. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక సింపథెటిక్ వ్యూ ఉంటుంది, అయ్యో నాకు హాని చేస్తున్నాడు, వీనికి హాని చేస్తున్నాడు, కాబట్టి జపాన్ వాళ్ళకి గతి లేదు, ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందే మనతో అగ్రిమెంట్. ఓకే, సో అకార్డింగ్ టు ద అగ్రిమెంట్ ఇండియన్ కంపెనీస్ అండ్ జపానీస్ ఆల్రెడీ సైన్ చేస్తాం. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఈ అగ్రిమెంట్ ద్వారా ఏమన్నా అంటే ఇండియా కంపెనీస్ను జపనీస్ కంపెనీస్ ఇద్దరూ కలిసి ఒక జాయింట్ వెంచర్ ద్వారా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసి పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని
will facilitate and transfer technology. India will reprocess the spent fuel for Japan. This is how the Japan has been made a stakeholder in the process of having NSG membership. సో దీని ద్వారా ఏం చేసాం, మనం జపాన్తో అగ్రిమెంట్ అవ్వడం ద్వారా ఏం చేసాం, జపాన్ని మన బుట్టలో వేసుకొని ఎన్ఎస్జీ మెంబర్షిప్ కోసం సపోర్టర్స్లో మనం పెట్టుకున్నాం అనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మనం రీప్రాసెసింగ్ యూనిట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఎవరితో, అమెరికా వాళ్ళతో 123 అగ్రిమెంట్లో. సో అదే రీప్రాసెసింగ్ యూనిట్లో జపాన్ వాళ్ళకు కూడా మనం ఫ్యూయల్ని రీప్రాసెస్ చేసి ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ఫ్రాన్స్ గురించి కూడా చూద్దాం ఒకసారి. సో ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు సైన్ సివిలియన్ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ఇండియా. ఎప్పుడు సైన్ చేశామండి, 2008లో సైన్ చేశాం. జపాన్తో 2016, అమెరికాతో 123 అగ్రిమెంట్ 2008లో, మళ్ళీ దానికి ముందే మనం రష్యాతో కూడా సైన్ చేశాం. ఓకే, ఆఫ్టర్ ద కంప్లీట్ వేవియర్ ప్రొవైడెడ్ బై ది ఎన్ఎస్జీ వాళ్ళు అప్పటి వరకు మన పైన రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటి, ఇండియాతో ఎవరు చేయకూడదు అది ఇది అని చెప్పేసి. ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో ఆఫ్టర్ ఎనర్జీ విత్డ్రా చేసిందో మన పైన రెస్ట్రిక్షన్స్, అప్పుడు ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ. ఎనర్జీ విత్డ్రా చేయకముందు రష్యా. ఓకే, నౌ డ్యూరింగ్ ద డిసెంబర్ 2010 విజిట్ ఆఫ్ ద ఫ్రెంచ్ ప్రెసిడెంట్ వచ్చారు, అప్పటి ఫ్రెంచ్ ప్రెసిడెంట్, టు ఇండియా. ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ వర్ సైన్డ్ ఫర్ సెట్టింగ్ అప్ ద థర్డ్ జనరేషన్ ఈపీఆర్ రియాక్టర్స్ ఆఫ్ 1650 మెగావాట్ ఈచ్ అట్ జైత్పూర్, మహారాష్ట్ర. ఇది నోట్ చేసుకోవాలి మీరు. జైత్పూర్ మహారాష్ట్రలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్స్ ఎవరి కోఆపరేషన్తో వచ్చింది, ఫ్రాన్స్ వాళ్ళ కోఆపరేషన్తో. ఇంతకుముందు కవ్వాడ ఆర్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ ఎవరి కోఆపరేషన్తో వచ్చింది, ఇట్ కేమ్ విత్ ద కోఆపరేషన్ ఆఫ్ యూఎస్ఏ. సో దాట్ యూ నీడ్ టు రిమెంబర్. ఫ్రెంచ్ కంపెనీ అరేవా, ఎవరు వాళ్ళు చేస్తున్నారు దీన్ని, ఫ్రెంచ్ కంపెనీ అరేవా. న్యూక్లియర్ పాలసీ మరియు న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. సో న్యూక్లియర్ ఎనర్జీ మీరు జాగ్రఫీలో కూడా చేసుంటారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన క్లాస్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చిన కోట్ నుంచి మొదలు పెడదాం. వాట్ డిడ్ హి సే వాస్, న్యూక్లియర్ పవర్ ఈజ్ అవుట్ గేట్ వే టు ద ప్రాస్పరస్ ఫ్యూచర్. మనకి ప్రాస్పరస్ ఫ్యూచర్ కావాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు. దాంతోపాటు వారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, we should remember that there are nations which meet more than 30 to 60% of their power requirements through the nuclear systems. బయట కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు 30 నుంచి 60% వరకు వారి యొక్క ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీ నీడ్స్ని న్యూక్లియర్ ఎనర్జీతోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి మనము కూడా అదే విధంగా అదే దారిలో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కోర్టులో వాళ్ళు సూచించారు. సో నెక్స్ట్ విల్ సీ what is exactly a fissile and fertile material. సో ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ ఫిసైల్ అండ్ ఫర్టైల్ మెటీరియల్తో జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఫిసైల్? ఫిసైల్ అంటే అది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తూ ఉండాలి. సో లైక్ దిస్ is that can sustain a chain reaction upon bombardment by neutrons. ఒక న్యూట్రాన్ని మనం దాంట్లోకి వదిలితే ఆ బంబార్డ్మెంట్ని సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని ఫామ్ చేయగలిగే మెటీరియల్ని ఫిసైల్ మెటీరియల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235, okay, 233. Basically uranium 233 is a fissile material. Next plutonium. So all these are called fissile material. Next fertile material, meaning that can transmute into a fissile isotope uranium 233 but cannot itself keep a chain reaction. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి థోరియం ఈజ్ ఎ ఫర్టైల్ మెటీరియల్. దీనికి మనం బంబార్డ్మెంట్ ఇస్తే, న్యూట్రాన్స్ ఇస్తే, ఇట్ కెన్ టర్న్ ఇన్ టు ఏ యురేనియం ఆర్ రేడియో యాక్టివ్ విచ్ కెన్ సస్టైన్ ఏ చైన్ రియాక్షన్. బట్ థోరియం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ ఫిసైల్ మెటీరియల్ బట్ ఇట్స్ ఎ ఫర్టైల్ మెటీరియల్. సో ఇక్కడ ఫర్టైల్కి ఫిసైల్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫిసైల్లో డైరెక్ట్ చైన్ రియాక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఫర్టైల్ మెటీరియల్కి కొంచెం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫిసైల్కి కన్వర్ట్ చేసిన తర్వాతనే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇంకేముంటాయో ఇంకా చూద్దాం. సో థోరియం ఈజ్ బై ఇట్ సెల్ఫ్ ఫర్టైల్. ఇన్ థోరియం రియాక్టర్ ఏ ఫిసైల్ మెటీరియల్ లైక్ యురేనియం ఆర్ ప్లూటోనియం ఈజ్ బ్లాంకెటెడ్ బై థోరియం. అంటే థోరియం చుట్టూ ఒక ఫిసైల్ మెటీరియల్ పెడితే ఈ థోరియం కూడా ఫిసైల్ అవ్వడం జరుగుతుంది.
The fissile material, also called driver in the case, drives the chain reaction to produce energy while simultaneously transmuting the fertile material into fissile material. ఏమంటున్నాడు, ఈ ఫిసైల్ మెటీరియల్ నేను దేనికైతే అంటపెట్టానో థోరియంకి, ఈ ఫిసైల్ మెటీరియల్ చైన్ రియాక్షన్ చేయడమే కాకుండా ఈ థోరియంని, ఫర్టైల్ ఉన్న థోరియంని ఫిసైల్గా మారుస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ ఫిషన్. న్యూక్లియర్ ఫిషన్ రెండు మేజర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఉంటాయండి. ఒక న్యూక్లియర్ ఫిజన్, ఇంకోటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ పేర్ల ద్వారానే తెలుసుకోవచ్చు. ఫిజన్ అంటే స్ప్లిట్ అవ్వడం, విడిపోవడం. ఫ్యూజన్ ఈజ్ విడిపోవడం, ఫ్యూజన్ కలిసిపోవడం. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ స్ప్లిట్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియై. అంటే ఇప్పుడు ఒక న్యూక్లియై ఎలా అవుతుందంటే బంబార్డ్ అయిపోయి, పగిలిపోయి 2 చిన్న న్యూట్రాన్స్, అంటే ఇది ఫాదర్ సెల్ అయితే ఇది, లేకుంటే ఇది మదర్ సెల్ అయితే డాటర్ అండ్ డాటర్, అలా రెండిటిగా స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ ఇది వెళ్ళేసి ఇంకో న్యూక్లియస్ని స్ప్లిట్ చేస్తుంది. అలా చైన్ రియాక్షన్ అనమాట. ఇది వెళ్ళేసి ఇంకో రెండింటిని, ఈ రెండు వెళ్ళేసి ఇంకో రెండింటిని, ఇది వదిలేసి ఇంకో రెండింటిని, ఇలా మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయడం వల్ల ఒక చైన్ రియాక్షన్ అనేది ఏర్పడుతుంది ఇన్ ద ఫ్యూజన్. దిస్ డీకే కెన్ బి నేచురల్ స్పాంటేనియస్ స్ప్లిట్టింగ్ by radioactive decay or can be actually stimulated by lab achieving necessary conditions. ఇది ల్యాబ్లో ప్రొడ్యూస్ చేయగలం ఈ ఫిసైల్ని. అదే పాటు ఇట్ ఆల్సో అకర్స్ ఇన్ నేచర్ బై ఇట్స్ రేడియోయాక్టివ్ డికే ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ ద రిజల్టింగ్ ఫ్రాగ్మెంట్స్ టెన్ టు హ్యావ్ ఎ కంబైన్డ్ మాస్ విచ్ ఇస్ లెస్ దెన్ ద ఒరిజినల్. ఇప్పుడు ఇది స్ప్లిట్ అయిన తర్వాత ఈ రెండింటి మాస్ దీని అంత ఈక్వల్గా ఉండదు. ఎందుకండి, కొంత లాస్ అవుతుంది కదా, కొంత ఎనర్జీ అనేది లాస్ అవ్వడం వల్ల ద మాస్ ఈస్ నాట్ సేమ్. కరెంట్లీ ఆల్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్స్, అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా దేని ప్రిన్సిపల్ మీద రన్ అవుతాయండి, న్యూక్లియర్ ఫిషన్. ఈవెన్ ద అటామిక్ బాంబ్ ఈజ్ ఆన్ విచ్ రియాక్షన్, న్యూక్లియర్ ఫిషన్. అటామిక్ బాంబ్స్ వర్క్స్ అండర్ విచ్ రియాక్షన్, న్యూక్లియర్ ఫిషన్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక న్యూట్రాన్ వచ్చి దీన్ని హిట్ చేసింది, అప్పుడు ఏమైంది, ఒక బంబార్డ్మెంట్ అయింది, ఈ రెండిటిగా స్ప్లిట్ అయిపోయింది, ఇక్కడ లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. సో ఈ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అయిందో దీన్నే అటామిక్ ఎనర్జీ అంటాము. అటామిక్ బాంబ్ పేలినప్పుడు కూడా ఇదే ఎనర్జీతో మనం ఎఫెక్ట్ అవుతాం. దిస్ ఈజ్ ఆల్ రేడియో యాక్టివ్. దిస్ ఇస్ ఆల్ రేడియో యాక్టివ్. సో నవ్ యూ సీ, మళ్ళీ ఒక చైన్ రియాక్షన్ వచ్చింది. ఇక్కడ నుంచి న్యూక్లియస్లు వస్తున్నాయి, మళ్ళీ ఇలా అవుతాయి, మళ్ళీ ఇందులో 2 వస్తాయి, మళ్ళీ ఇందులో 2 వస్తాయి, మళ్ళీ ఇందులో 2 వస్తాయి. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్. మీకు ఇంతకుముందే చెప్పా, ఫిజన్ అంటే విడగొట్టడం, ఫ్యూజన్ అంటే కలిపేయడం. సో ఫ్యూజన్లో ఏం చేస్తామంటే 2 హెవీ న్యూక్లియస్ని కలిపేసి ఒక డిఫరెంట్ న్యూక్లియస్ని తయారు చేస్తాం. లెట్స్ సీ దట్. న్యూక్లియర్ ఫ్యూజన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ కంబైనింగ్ ఆఫ్ 2 లైటర్ న్యూక్లియై ఇంటూ ఏ హెవీ వన్. 2 లైటర్ వాటిని కంబైన్ చేసేసి ఒక హెవీ న్యూక్లియస్ని తయారు చేయడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్. మేజర్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ద హైడ్రోజన్ బాంబ్. హైడ్రోజన్ బాంబ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కంబైన్ చేసినప్పుడు కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్. అసలు సార్ మరి న్యూక్లియర్ ఫ్యూజన్ ఏమో న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ అవుతుంది, మరి న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా యూజ్ చేసుకోవచ్చా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి? అఫ్ కోర్స్ వీ కెన్ యూజ్, అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు తొకామక్ రియాక్టర్ ఈ పేరు మీరు ఖచ్చితంగా వినుంటారు. తొకామక్ రియాక్టర్ ఈజ్ ఎ రియాక్టర్ విచ్ యూజెస్ న్యూక్లియర్ ఫ్యూజన్. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై యూరోప్, ఇండియా, చైనా, ఫ్రాన్స్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ కలిసి కొలాబరేషన్లో ఏ రీసెర్చ్ చేస్తుందండి, తొకామక్ రియాక్టర్ని డెవలప్ చేస్తుంది. దాట్ రియాక్టర్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఈవెన్ మీరు సన్ ఎనర్జీ ఏదైతే ఉందో, సన్లో ఏదైతే రియాక్షన్ జరుగుతాయో ఆ రియాక్షన్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్. ద రియాక్షన్ ఇన్ సన్. ఈ సన్లో ఏమవుతుందండి, హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కలిసిపోయి ఇట్ ఎవాల్వ్స్ హీలియం, isn't it? So ఈ హైడ్రోజన్ కలవడం వల్ల there is a lot of energy release. That energy is shown in the form of sunlight to us on the earth. So I hope you understood. నెక్స్ట్ వెళ్దాం. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఫ్యూజన్లో విడిపోవడం, ఫ్యూజన్లో కలవడం, ఫ్యూజన్లో కలిసిపోయాయి. నెక్స్ట్ ఓకే, క్రిటికాలిటీ.
ఎప్పుడైనా మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి వింటే ఈ టర్మ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. క్రిటికాలిటీ ఆఫ్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, క్రిటికల్ స్టేజ్కి వచ్చేసింది, రియాక్షన్ హ్యాస్ బీన్ అటైన్డ్ ఇట్స్ క్రిటికాలిటీ. అసలు ఈ క్రిటికాలిటీ అంటే ఏంటంటే, criticality is the first step towards power production. A nuclear reaction is said to be critical when the nuclear fuel inside a reactor sustains a fission chain reaction. ఆ న్యూక్లియర్ ఫ్యూల్ అనేది సస్టైనబుల్గా కంటిన్యూస్గా రన్ అవుతుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్రిటికాలిటీ. ఓకే, నెక్స్ట్ ఐసోటోప్స్. ఐసోటోప్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఐసోటోప్? ఇది మీరు కెమిస్ట్రీలో వినుంటారు, జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ టాపిక్లో ఐసోటోప్స్, ఐసోటోన్స్, సో ఆల్ దాట్ యూ మైట్ హ్యావ్ లిసన్. బట్ లెట్ మీ గివ్ ఏ గ్లాన్స్ వన్స్ అగైన్. Atoms and elements are made up of protons and neutrons and electrons. అంతే కదా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కలిపితే ఒక ఆటమ్ తయారవుతుంది. అయితే ద న్యూక్లియస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, and the electrons around the nucleus, the sum of number of protons and number of neutrons is its mass, atomic mass. ఏమంటాం? protons plus neutrons, p plus n, that is equal to atomic mass. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు, మీ జనరల్ సైన్స్లో వింటారు ఇవన్నీ. ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్, ఐసోటోప్స్ చూడండి, ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్ with same number of protons same ఉంటాయి, but have different number of neutrons are not same. Since the atomic number is equal to the number of protons and the atomic mass is the sum of protons and neutrons, అంటే ఈ రెండిటికి atomic number same. Okay, we can say that isotopes are elements with the same atomic number but different atomic mass. Same atomic number but different atomic mass. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, యురేనియంలో డిఫరెంట్ ఐసోటోప్స్ ఉంటాయి. యురేనియం 233, యురేనియం 235, యురేనియం 238. ఇందులో యురేనియం 233 and 235 ఆర్ ఫిసైల్. ఇది మాత్రం ఫిసైల్ కాదు. దిస్ ఈస్ ప్యూర్ నేచురల్ యురేనియం విచ్ కంటైన్స్ అరౌండ్ 97% ఆఫ్ యురేనియం. దాన్ని మనం ఫిసైల్గా యూజ్ చేయలేము, బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫర్టైల్ మెటీరియల్ బై కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఫిసైల్. దేంట్లో కన్వర్ట్ చేస్తామండి? సెంట్రిఫ్యూజెస్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఈ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి ఒక ఎక్విప్మెంట్ ఇన్ విచ్ వీ కన్వర్ట్ ఎ ఫర్టైల్ మెటీరియల్ ఇంటూ ఫిసైల్ మెటీరియల్. విల్ లెర్న్ అబౌట్ దాట్. Okay, the first two breakdowns to produce heat and neutrons as well as two lighter nuclei, whereas the third one changes into plutonium 239. అంటే ఈ రెండిట్లో మనం న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తాం డైరెక్ట్గా, కానీ ఈ థర్డ్ వన్ ఏదైతే యురేనియం 238 ఉందో దాన్ని మనం ప్లూటోనియం 239కి కన్వర్ట్ చేసి ఫిసైల్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో థోరియం యాజ్ ఎ ఫ్యూయల్. సో మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా స్టేజెస్ గురించి కూడా చదువుకుంటాం. సో అప్పుడు ఈ థోరియం గురించి వింటూ ఉంటాం. అసలు ఈ థోరియం ఏంటి? థోరియం ఈజ్ ఆల్సో ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఫిసైల్. అది ఫిసైల్ కాదు, కానీ అది ఫర్టైల్ రేడియో యాక్టివ్ మెటీరియల్. దాన్ని ఫిసైల్గా కన్వర్ట్ చేయడానికి కొన్ని న్యూట్రాన్స్ ఇస్తే అది కూడా ఫిసైల్గా కన్వర్ట్ అయ్యి ఒక యురేనియం 233 లాగా కన్వర్ట్ అయ్యి దాంతో మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దీని గురించి మనం ఇంతకుముందు స్లైడ్లోనే చూసాం. ఇక్కడ యూ కెన్ సీ వెన్ యురేనియం 233 గివ్స్ సమ్ యురేనియం 232, థోరియంకి కొన్ని న్యూట్రాన్స్ ఇస్తే అది ట్రాన్స్మ్యూట్ అయ్యి యురేనియం 233ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, యూ గేవ్ యువర్ ఇన్పుట్ యురేనియం 233 and you also got your output at uranium 233. So it is chain reaction. దీని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ యురేనియం ఎన్రిచ్మెంట్. ఇప్పుడే మీకు మాట్లాడాను. యురేనియం 230, see here, two isotopes 35 and 38 naturally occurring. Okay, natural uranium consists of 99% of uranium 238 which is not fissile. ఈ రెండిట్లో యురేనియం పర్సెంటేజ్ హైగా ఉంది, కానీ ఇవి ఫిసైల్ మెటీరియల్స్ కాదు. అంటే దే కెనాట్ ఎమిట్ న్యూట్రాన్స్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యురేనియం 233. ఓకే, దట్ ఈస్ నాట్ సూటబుల్ యాజ్ ఎ ఫ్యూయల్. అండ్ 0.7% ఆఫ్ యురేనియం 235 విచ్ ఈస్ వెరీ ఫిసైల్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. అంటే మొత్తం యురేనియంలో
0.7% మనకు కావాల్సిన ఫిసైల్ యురేనియం, రేడియో యాక్టివ్ యురేనియం. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 0.7%ని మనం ఇంక్రీజ్ చేయాలి, హై చేయాలి, పెద్దగా చేయాలి. సో వి రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మ్యాక్సిమం పర్సంటేజ్ ఫర్ యూస్. ఇది ఎన్రిచ్ చేయడానికి వాడేదే యురేనియం ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఫిసైల్ ఐసోటోప్స్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ సెంట్రిఫ్యూజెస్. సెంట్రిఫ్యూజెస్ యూజ్ చేసి ఏం చేస్తామండి, వి ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ radioactive part of uranium-235, that is only 0.7%. See, in enrichment, isotope separations is done by using lasers and diffusion. Okay? Enriched U falls into two categories. రెండు రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు enriched uranium ని. Low enriched uranium and high enriched uranium. Okay? In low enriched uranium ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడుకోవచ్చు. See, in this case, percentage of uranium-235 is less than or equal to 20%. It is used for peaceful processes like fuel in nuclear reactor. Okay? Example, Jaitpura, which requires 5% enriched uranium fuel. కానీ ఏదైతే హై ఎన్రిచ్డ్ ఫ్యూయల్ ఉంటుందో, హై ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుందో ఫ్రెండ్స్, దీన్ని మనం 20% కంటే ఎక్కువగా ఉంటుంది. We use this percentage of uranium for destructive purpose, especially for nuclear weapons. Okay, beyond 90, this is used for conducting nuclear tests and configuring nuclear weapons. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లో దేనికి యూజ్ చేస్తామండి, న్యూక్లియర్ ఫ్యూయల్స్కి ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్స్. హై దేనికి యూజ్ చేస్తాం, న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి. సో ఇండియాస్ 3-stage nuclear program. So what is this 3-stage nuclear program? India's 3-stage nuclear program, my friend, డాక్టర్ హోమీ జే బాబా గారి చేత డిజైన్ చేయబడింది. ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చూస్తారంటే, వారు అప్పుడే ప్లాన్ చేశారు అసలు ఇండియా ఎలా ఎవాల్వ్ కావాలి, ఫ్యూచర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. అయితే మన భారతదేశంలో వీ హ్యావ్ లిమిటెడ్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం, చాలా తక్కువ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ థోరియం వచ్చేసి 25% ఆఫ్ వరల్డ్ థోరియం ఉంది మన దగ్గర. ఓకే, 25% ఆఫ్ వరల్డ్ థోరియం ఉంది. దాంతోపాటు ఇది హై కాన్సన్ట్రేషన్ తమిళనాడు మరియు కేరళలో ఉంది. మీరు జాగ్రఫీలో చదువుంటారు రిజర్వ్స్లో. సో 25% ఆఫ్ వరల్డ్ థోరియం మన దగ్గర ఉన్నప్పుడు మరి దాంతోనే కదా మనం మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాల్సింది. మన దగ్గర లేని యురేనియంతో ప్లాన్ చేసుకుంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్. సో డాక్టర్ హోమీ బాబా హ్యావ్ డిజైన్డ్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ 3 stages. That is, okay, formulated by 1950 Dr. Homi Bhabha into 3 stages. Let's see that 3 stages. Okay, before going to 3 stages, Asia's first research reactor was Apsara was installed in India. Okay, it was followed by Cyrus from Canada under Atoms for Peace program. Okay, Atoms for Peace program మీరు international relations లో UN body లో చూస్తారు. Okay, later India developed Dhruva, which is still the largest supplier of plutonium for weapons. Besides them, BARC has developed Zelina and Purnima 1, 2, 3. అంటే పూర్ణిమలో 1, 2, 3 versions ఉన్నాయి. Out of them, only Dhruva is operating. ఇదంతా ఫ్యాక్చువల్ థింగ్, పాస్ చేయండి. ఈ ఫ్యాక్ట్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వేర్ ఈస్ ద ఫస్ట్ ఏషియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్, దట్ ఈస్ అప్సరా రియాక్టర్. వేర్ ఈజ్ ఇట్, ఇండియాలో ఉంది. అలా ప్రతి పాయింట్, ధృవ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ డెవలప్ చేయడానికి దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, వెపన్ గ్రేడ్ ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అన్ని పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ హ్యాస్ డెవలప్ ఫాలోయింగ్ రీసెర్చ్ రియాక్టర్స్. ఏమేమి రీసెర్చ్ రియాక్టర్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు, కామిని ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్, సో 3-stage ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఈ ఫిగర్లో మీరు క్లారిటీగా చూడొచ్చు. సి ఫస్ట్ స్టేజ్లో, దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్, దిస్ ఈజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ స్టేజ్. ఏంటండి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. దీంట్లో ఇన్పుట్ మనం యురేనియం ప్లస్ డిట్రియం ఆక్సైడ్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేసి ప్లూటోనియం వస్తుంది. అవుట్పుట్లో మొత్తం రియాక్షన్ అయిపోయాక దాని హీట్ అంతా తీసుకున్న తర్వాత. సో సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఇన్పుట్, ఇందులో నుంచి వచ్చిన ఇన్పుట్ ప్లూటోనియం ప్లస్ యురేనియం మిక్స్డ్ ఆక్సైడ్. ఓకే, అవుట్పుట్ యురేనియం 233 వస్తుంది. థర్డ్ స్టేజ్లో ఈ అవుట్పుట్ని
ఇందులో పెట్టేసి థోరియం యాడ్ చేస్తాం, దాంతో మనకి ఎనర్జీ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రతి స్టేజ్లో అవుట్పుట్ని మనం నెక్స్ట్ స్టేజ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని థర్డ్ స్టేజ్లో. సో ఇన్ దాట్ వే డాక్టర్ హోమీ బాబా హ్యాస్ ప్లాన్డ్ అవర్ ఫ్యూచర్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ ఇన్ 3 stages. ఓకే, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్, ఫాస్ట్ బ్రీడర్, అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్స్. దిస్ ఇస్ థర్డ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ గురించి చూద్దాం. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ న్యూక్లియర్ రియాక్షన్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ అవుతుంది. ఇందులో ఇవన్నీ న్యూక్లియర్ రాడ్స్ లేదా మీ ఫ్యూయల్ రాడ్స్, ఇక్కడ ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి. సో ఇవి కంట్రోల్ రాడ్స్. బేసికల్లీ దీస్ ఆర్ కార్బన్ రాడ్స్ విచ్ ఆర్ ఇన్సర్టెడ్. ఇప్పుడు ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ అవుతుంది అనుకోండి, ఇలా రాడ్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ కంట్రోల్ రాడ్ ఏం చేస్తుందంటే న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్సెస్గా ఎప్పుడైతే న్యూట్రాన్స్ వస్తున్నాయి, అయ్యో ఎక్సెస్గా వస్తుంది, కంట్రోల్ లేదు, చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుందండి న్యూట్రాన్స్ అన్నీ బయటకు వచ్చేసి హ్యూమన్స్కి తగులుతాయి. న్యూట్రాన్స్ ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్. దీస్ ఆర్ మోస్ట్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. వెన్ దే టచ్ దే కెన్ డెస్ట్రాయ్ అవర్ డిఎన్ఏ ఆల్సో. మన డిఎన్ఏని కూడా డెస్ట్రాయ్ చేయగలవు. చెర్నోబ్లీలో జరిగిన డిజాస్టర్ కానివ్వండి, జపాన్లో జరిగిన డిజాస్టర్ కానివ్వండి, దే హ్యాడ్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్. సో అవి చాలా డేంజర్ అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో హెవీ వాటర్ యూజ్ చేస్తాం. ఏం వాటర్ అండి? హెవీ వాటర్. ఓకే, హెవీ వాటర్ దేనికి యూజ్ చేస్తాం? స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి హెవీ వాటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో జనరేట్ అయిన హీట్ మొత్తాన్ని ఒక వాటర్కి అందించి దాంట్లో నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఆ స్టీమ్ ద్వారా మనం టర్బైన్స్ రొటేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వర్క్స్ అండ్ జనరేట్స్ ద ఎనర్జీ. ఓకే, నౌ యూ సీ ఫస్ట్ స్టేజ్లో మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని వాడుతున్నాం. ఏం వాడుతున్నామండి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. The first stage involves using natural uranium to fuel, produce electricity and producing plutonium 239 as byproduct. ఫస్ట్ స్టేజ్లో మనం బయట నుంచే డిపెండ్ అయిదాం, తెచ్చుకుందాం యురేనియంని. ఓకే, కానీ సెకండ్ స్టేజ్ కల్లా కొంచెం డెవలప్ అయిదామని అప్పుడే ప్లాన్ చేశారు కదా. సో ఇప్పుడు ఇంకా చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ అప్పటికే మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ ఉండే. ఏం ప్లాన్ ఉండే? That pressurized heavy waters were chosen for the first stage because in 1960s India had the efficient design in terms of uranium utilization. It was calculated that rather than going for creation of uranium enrichment facilities, it would be wiser to create heavy water productions. అప్పుడు ఏమనుకున్నానంటే అప్పుడే డిజైన్ చేసుకున్నాను 1960లో. అసలు నేను యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఎందుకు, నాకు దానికోసం నేను ఎంతో యురేనియం ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే కంట్రీస్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను లాస్లో ఉంటాను. దాని బదులు నేనే ఉన్న యురేనియంతో ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యూజ్ చేసి నేను ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేసి ప్లూటోనియంతో థోరియంని కలిపి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ చేయడం ద్వారా we directly went into pressurized heavy water rather than going for uranium enrichment facilities. అందుకే మన దగ్గర యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు, ఉన్న దాంట్లోనే లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోర్ ఓవర్ యూజింగ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ rather than light water reactors was also correct and wise decision. Okay, while pressurized heavy water reactors use unenriched uranium, light water reactors require enriched uranium. ఈ రెండు పాయింట్స్ మీరు నోట్ చేయాలి. చూడండి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో అన్ఎన్రిచ్డ్ యురేనియం వాడచ్చు, లేదంటే లైట్ వాటర్ రియాక్టర్స్లో ఎన్రిచ్డ్. సో ఇప్పుడు ఎన్రిచ్డ్ యురేనియం కావాలంటే మళ్ళీ దానికో సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. ఇదంతా ఎందుకో తలనొప్పి అని చెప్పేసి డైరెక్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి ఫస్ట్ స్టేజ్లో వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇండియాలో మనకి ఇప్పటివరకు 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. అందులో 18 న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే. 18 రియాక్టర్స్. అర్థం చేసుకోండి హౌ much we are relied on this pressurized heavy water. Further, India could domestically produce the components of pressurized heavy water reactors as opposed to low water reactors. Okay,
ఇప్పుడు ఇండియాలోనే మనం ఈ అంత ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు, ఇంకో కంట్రీ మీద డిపెండ్ కాకుండా. కాబట్టి మనం ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి వెళ్ళడం జరిగింది. సో ట్రై టు రిమెంబర్ దిస్ క్రోనాలజీ. నేను చెప్పే ప్రతి పాయింట్ దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ని మీరు అర్థం చేసుకుంటేనే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. యూ కెన్ రైట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్స్. Furthermore, the byproducts plutonium-239 would be used in the second stage. అంతా కూడా ప్లాన్ చేసిన విధంగానే వీళ్ళు ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్లో రియాక్టర్స్ ఎలా ఉంటాయి? ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బాయిలింగ్ వాటర్ రియాక్టర్, నెక్స్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, నెక్స్ట్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఈ 3 రకాల రియాక్టర్స్ని మనం ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ స్టేజ్లో ఒక్కొక్క రియాక్టర్ గురించి చూద్దాం. బాయిలింగ్ వాటర్ రియాక్టర్, BWR, బాయిలింగ్. ఓకే, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. In 1962, India signed an agreement with USA and got 2 boiling water reactors. First installed reactor at Tarapur. ఎక్కడ ఇన్స్టాల్ చేసామండి? తారాపూర్. ఈ తారాపూర్ లొకేషన్ ఈజ్ యువర్ హోంవర్క్. ఓకే, యూ నీడ్ టు లొకేట్. ఐ విల్ ఆల్సో షో యువర్ తారాపూర్ లొకేషన్ ఇన్ ద మ్యాప్స్ ఈవెన్చువల్లీ. లైట్ వాటర్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ ఎ కూలెంట్. చూడండి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏం వాటర్ వాడుతున్నామండి? లైట్ వాటర్ వాడుతున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ లైట్ వాటర్ ఇన్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్? బోత్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ ఎ కూలెంట్. మోడరేటర్ అంటే కంట్రోల్ చేస్తుంది చైన్ రియాక్షన్ని, దాంతోపాటు కూలెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నామండి? ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్. ఇందులో బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ కావాలి? ఎన్రిచ్డ్. మనం ఇంతకుముందే చూసాం, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో ఎన్రిచ్డ్ యురేనియం అవసరం లేదు కాబట్టి మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్స్పెరిమెంటల్ పర్పస్లో ఫస్ట్ స్టేజ్లో మనం తారాపూర్లో 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ని పెట్టాం విత్ ద కొలాబరేషన్ విత్ యుఎస్ఏ వాళ్ళ కొలాబరేషన్తో మనం ఇవి పెట్టాం. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఈజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్షన్. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో నేచురల్ యురేనియం యూజ్ చేస్తాం మనం. ఓకే, చండు, దట్ ఈస్ కెనేడియన్ డెట్రియం యురేనియం. వాళ్ళు మన కెనడా వాళ్ళతో కొలాబరేషన్లో ఇది ఎస్టాబ్లిష్ చేశాం. హెవీ వాటర్ బోత్ యాజ్ మోడరేటర్ అండ్ కూలెంట్. చూడండి, ఒక్కటే ప్రోడక్ట్, దట్ ఈస్ హెవీ వాటర్ ఆర్ లైట్ వాటర్, వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ బోత్ మోడరేటర్ అండ్ కూలెంట్. మెజారిటీ ఆఫ్ ఇండియాస్ వర్కింగ్ రియాక్టర్స్ ఆర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. నెక్స్ట్ దిస్ ఈస్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఇందులో హెవీ వాటర్ కాదు, నార్మల్ వాటర్. లైట్ వాటర్ రియాక్టర్, ఇందులో మళ్ళీ ఎన్రిచ్డ్ యురేనియం కావాలి. కేవలం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లోనే, రిమెంబర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ దిస్ పాయింట్ అగైన్ అండ్ అగైన్, ఓన్లీ ఇన్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ వీ కెన్ యూజ్ నేచురల్ యురేనియం డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ లైట్ వాటర్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ కూలెంట్, మళ్ళీ సేమ్ పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిలాంగింగ్ టు థర్డ్ జనరేషన్ ప్లస్, USP is safely mechanism incorporated in them. Okay, India is having pressurized water reactors from Russia and France. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామండి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ని? రష్యా అండ్ ఫ్రాన్స్. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ని కెనడా నుంచి తెచ్చుకున్నాం, బాయిలింగ్ వాటర్ని US నుంచి తెచ్చుకున్నాం, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ని రష్యా నుండి ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. సో ఇందులో వోడా ఎనర్జీ రియాక్టర్ ఫ్రమ్ రష్యా వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసింది అది. సో సెకండ్ స్టేజ్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇట్స్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్ మై ఫ్రెండ్స్, వండర్ఫుల్ కాన్సెప్ట్. దీంట్లో ఏంటి అంటే మీరు ఎంత ఫ్యూయల్ అయితే దీంట్లో వేస్తారో దానికంటే ఎక్కువగా ఫ్యూయల్ అవుట్పుట్ వస్తుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ మీరు యురేనియం 233 దీంట్లో ఇన్పుట్ ఇచ్చారు, మీకు ఇందులో ఒక్క యురేనియం 233 ఇస్తే మీకు అవుట్పుట్లో 4 నుంచి 5 యురేనియం 233లు వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మీన్స్. దీన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. We'll understand it more clearly. Okay, the second stage involves using plutonium-239 that is produced in first reaction. Okay, ఫస్ట్ స్టేజ్లో మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? plutonium-239 వచ్చింది. ఆ plutonium-239ని యూజ్ చేస్తూ మనం సెకండ్ స్టేజ్ని డెవలప్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడా కూడా మనం వేస్టేజ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రీయూటిలైజ్డ్ ఇన్ అవర్ ఇండియా, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ప్లానింగ్ ఆఫ్ హోమీ బాబా. To produce mixed oxide fuel, which would be used in fast breeder reactor, plutonium-239 undergoes fission to produce energy, and metal oxide is reacted with enriched uranium
reacts with mixed oxide fuel to produce more plutonium-239. More plutonium-239. Furthermore, once a sufficient amount of plutonium-239 is built upon, thorium will be used in the reactor to produce uranium-233. This uranium is crucial for థర్డ్ స్టేజ్. ఏం చేస్తున్నామండి, ఫస్ట్ మనం ప్లూటోనియంని ఎక్కువగా పెంచుకున్నాం, ఆ తర్వాత దాంట్లో ఇంత థోరియం యాడ్ చేసాం, అప్పుడు అది uranium-233కి కన్వర్ట్ అవ్వడం ద్వారా దాన్ని మనం థర్డ్ స్టేజ్లో యూజ్ చేసుకుంటున్నాం. సెకండ్ స్టేజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రియాక్టర్. ఫస్ట్ స్టేజ్లో మనం 3 చూసాం, బాయిలింగ్ వాటర్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అండ్ లైట్ వాటర్ రియాక్టర్స్. కానీ దీంట్లో చూడండి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రియాక్టర్ ఉంది, అది కూడా ఎక్కడుందండి, కల్పాకం ఇన్ తమిళనాడు. కల్పాకం రియాక్టర్స్ ఇన్ తమిళనాడు. సో ఫస్ట్ uses plutonium-239 as fuel and uranium-238 is converted into plutonium-239 known as fast neutron reactor. ఇందులో మోడరేటర్స్ యూజ్ చేయం. ఇందులో ఏం యూజ్ చేయం, మోడరేటర్ యూజ్ చేయం. కూలెంట్ ఏంటండి, లిక్విడ్ సోడియం. నోట్ దిస్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కూలెంట్ ఏం యూజ్ చేస్తున్నామండి, లిక్విడ్ సోడియం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో అదే కూలెంట్, అదే మోడరేటర్. కానీ ఫాస్ట్ బ్రీడర్లో వీఆర్ నాట్ యూజింగ్ మోడరేటర్, ఎందుకంటే మనకి ఫ్యూల్ కావాలి, మోడరేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ రియాక్షన్ని. ఐ నీడ్ రియాక్షన్ టు కంటిన్యూ, సో దెర్ ఈస్ నో మోడరేటర్. సో నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫాస్ట్ బ్రీడింగ్. ఎట్లా మెకానిజం ఉంటుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ ఫాస్ట్ బ్రీడర్లో ఫాస్ట్ అంటే అర్థం ఏంటి, దాని అర్థం న్యూట్రాన్స్ ఆర్ నాట్ స్లో డౌన్. ఎందుకంటే మోడరేటర్ లేదు మన దగ్గర, ఇంతకుముందే చూసాం. మోడరేటర్ లేకుండా వల్ల న్యూట్రాన్స్ అనేది మనం స్లో చేయట్లేదు. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మోడరేటర్. నెక్స్ట్ బ్రీడర్ ఏం బ్రీడ్ చేస్తుంది, ఓకే, more fissionable material, that is plutonium, will be present after the reaction than what was present before the reaction. నేను రియాక్షన్కి ముందు ఎంత ప్లూటోనియం ఉందో దానికంటే ఎక్కువ ప్లూటోనియం నాకు రియాక్షన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ స్లైడ్స్లోనే చూసామండి, వెన్ ఎవర్ ఫిజన్ రియాక్షన్ అవుతుందో మాస్ అనేది తగ్గుతుంది. ఇలా స్ప్లిట్ అయిపోయింది, ఇలా బంబార్డ్ అయినప్పుడు, స్ప్లిట్ అయిపోయినప్పుడు ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయింది కదా, ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మాస్ తగ్గిందని చెప్పేసి ఫస్ట్ లైన్లో చూసాం. బట్ దానికి భిన్నంగా మనకి ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ దెన్ వాట్ ఇట్ ఈస్ పుట్. మీకు ఇక్కడ ప్రిన్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు, దాట్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్డ్ ఈజ్ లెస్ దెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ వాట్ వీ గెట్, అంటే అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్పుట్ ఈజ్ లెస్ దెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అవుట్పుట్. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఆప్షన్ కరెక్ట్ అని పెట్టాలి. So try to connect all these dots, okay? Next third stage లో ఏంటి, it is based on thorium uranium cycle. ఎక్కువగా థోరియం యూజ్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఏం చేసాం మనం, ప్లూటోనియంలో కొద్దిగా థోరియంను మెటల్ ఆక్సైడ్ కలిపేసి uranium-233ని ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఎలా అయినా మన ఇండియాలో థోరియం ఎక్కువగా ఉండి 25% ఆఫ్ వరల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు థోరియం తీసుకొచ్చి ఇందులో వేసేసామన్నమాట. Plus we are also using uranium-233 which is produced in the second stage లో ప్రొడ్యూస్ అయిన uranium-233ని తీసుకొచ్చి ఇందులో వేసాం. ఎక్కడ వేస్ట్ లేదు. మళ్ళీ నేచురలీ అక్కరింగ్ thorium-232 ఈజ్ నాట్ ఏ ఫిజైల్ మెటీరియల్, మాట్లాడుకున్నాం దీని గురించి కూడా. ఇట్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ టు ఫిజైల్ uranium-233 బై ట్రాన్స్మ్యూటేషన్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే, అక్కడ చూసాం కదా, ప్లూటోనియంతో నేచురల్ యురేనియం కలిపేసాం. ప్లూటోనియం నుంచి వచ్చిన రియాక్షన్ వల్ల మనకి యురేనియం నేచురల్ వచ్చేసి ఫిజైల్ యురేనియంగా మారింది. ఆ ఫిజైల్ యురేనియంని థోరియంతో కలిపాం, ఎందుకంటే థోరియం కూడా ఫిజైల్ కాదు. థోరియం ఈజ్ ఓన్లీ ఫర్టైల్. టు మేక్ థోరియం టు హ్యావ్ చైన్ రియాక్షన్ వీఆర్ యాడింగ్ ఏ ఫిసైల్ యురేనియం. ఈ ఫిసైల్ యురేనియం యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో నుంచి వచ్చే న్యూరాన్స్ అన్నీ కూడా మన థోరియంని తాకడం వల్ల ఇట్ ఆల్సో బికమ్ ఫిసైల్. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్, ఫిసైల్కి ఫర్టైల్కి మళ్ళీ ఒకసారి తేడా తెలియాలంటే బ్యాక్ వెళ్ళి వినాలి. ఓకే, ఇన్ ద సెకండ్ స్టేజ్ వన్ సఫిషియంట్ plutonium-239 is built up, thorium-232 is introduced as a blanket material to be converted to uranium-233. ఇంతకుముందే మాట్లాడుకున్నాం.
సెకండ్ స్టేజ్లో మంచిగా ఒక రియాక్షన్ స్టేజ్కి వచ్చిన తర్వాత థోరియం పంపించేస్తే అది ఒక కోటింగ్ లాగా ఏర్పడి అది యురేనియం 233 లాగా మారిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ కెమిస్ట్రీ మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి ఏం యూజ్ చేస్తున్నాం? థర్డ్ స్టేజ్లో మనం కామినీ రియాక్టర్ యూజ్ చేస్తున్నాం. కల్పాకం మినీ రియాక్టర్. కల్పాకం మినీ రియాక్టర్. ఇన్ కల్పాకం ఇస్ ద వాల్స్ ఓన్లీ, ఇది ఇంపార్టెంట్, వాల్స్ ఓన్లీ థోరియం బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఇట్ అచీవ్డ్ క్రిటికాలిటీ అంటే మీరు చూసారు. వాట్ ఈస్ క్రిటికాలిటీ మై ఫ్రెండ్స్? క్రిటికాలిటీ ఈజ్ ద స్టేజ్ వేర్ ద రియాక్షన్ కంటిన్యూస్, ఈజ్ సస్టైన్డ్ ఆర్ స్టేబుల్. మన ఫిజన్ రియాక్షన్ వచ్చేసి స్టేబుల్గా ఉందో దాన్ని క్రిటికాలిటీ అంటాం. 1996లోనే మనం ఆ క్రిటికాలిటీని అచీవ్ చేసాం. ఓకే, నౌ designed and built jointly by Baba Atomic Research Center and Indira Gandhi Center for Atomic Research, it produces 30 kilowatt of thermal energy at full potential. 30 kilowatt of thermal energy at full potential. Now, so third stage లో మనం ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యూజ్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్స్ డెవలప్డ్ బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్. ఫ్యూయల్ ఏంటండి? యురేనియం 233, బట్ ఇట్ విల్ యూస్ థోరియం టు మేక్ యురేనియం 233. సో థోరియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైట్ వాటర్ వచ్చేసి కూలెంట్గా యూజ్ చేస్తాం, హెవీ వాటర్ వచ్చేసి మోడరేటర్గా యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ థర్డ్ స్టేజ్లో చూడండి, హెవీ వాటర్ దేనికి యూజ్ చేస్తున్నాం? మోడరేటర్ లాగా. కానీ ఫస్ట్ స్టేజ్లో హెవీ వాటర్ బోత్ కూలెంట్ అండ్ మోడరేటర్ లాగా యూజ్ చేసాం. ఇక్కడ కూలెంట్ వచ్చేసి లైట్ వాటర్. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో ఈ మ్యాప్ మీరు చూడొచ్చు. ఈ మ్యాప్లో మనం ఆల్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా యూ కెన్ అబ్జర్వ్. యూ సీ హియర్, మన తమిళనాడులో చూడండి కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇక్కడ తమిళనాడులో సౌత్లో కూడంకులం ఉంది. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3. ఈచ్ వన్ విత్ 2 into 1000 మెగావాట్. అంటే 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. మొత్తం 6 ఉన్నాయి కూడంకులంలో. ఎన్ని? 6 ఉన్నాయి. ఈ 6లో ఒక్కొక్క దాని కెపాసిటీ 1000 కిలోవాట్ ఉంది. సో ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 6000 కిలోవాట్. నెక్స్ట్ మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది కలాపాకంలో ఉంది. కలాపాకం. సో తమిళనాడులో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. నెక్స్ట్ కొవ్వాడా ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో హరిపురా. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో చూడండి, మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, భీంపూర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో నరోరా. నెక్స్ట్ హర్యానాలో గోరఖ్పూర్ హర్యానా. సో రాజస్థాన్లో చూడండి, రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. సి గుజరాత్ మిథివిర్ది. నెక్స్ట్ రాజస్థాన్లో నెక్స్ట్ కక్రాపార్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ రాజస్థాన్ యూ హ్యావ్ 1, 2, 2 ఉన్నాయి రాజస్థాన్లో మళ్ళీ. సో తారాపూర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ మహారాష్ట్ర. జైత్పూర్ అగైన్ మహారాష్ట్ర. కైగా ఇన్ కర్ణాటక. సో ప్రతి పేరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇవి ప్రజెంట్లీ ఆపరేటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇవి ఫ్యూచర్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న న్యూక్లియర్ రియాక్టర్. అండర్ వర్క్లో ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయ్యాయి దాదాపు. సో హియర్ యూ కెన్ సి కలాపాకంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఫ్యూచర్లో. కైగా ఇన్ కర్ణాటక. జైతాపూర్ ఇన్ మహారాష్ట్ర. తారాపూర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, కక్రాపార్ ఇన్ గుజరాత్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్ నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్. ఇవన్నీ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ రియాక్టర్స్ కొవ్వాడ, కలాపాకం, కూడంకులం, కైగా, జైతాపూర్, తారాపూర్, కక్రాపార్, మిథివిర్ది, మహిబన్రాసి, భీంపురా గోరఖ్పూర్లో, నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్. సో అన్నీ కూడా టోటల్లీ వీ హ్యావ్ 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్నాయి. సో ఈచ్ వన్ యొక్క కెపాసిటీస్ మళ్ళీ మీకు ఇచ్చాను. తారాపూర్లో 4 ఉన్నాయి. 2 into 2, 2 వచ్చేసి 160 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తే 2 వచ్చేసి 540 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కలాపాకం, కూడంకులంలో హెవీ, చాలా హెవీ అనమాట అవుట్పుట్. కూడంకులంలో హెవీగా ఉంటుంది అవుట్పుట్. నెక్స్ట్ హెవీగా వచ్చేసి ఇక్కడ ఉంది మహిబన్వారా. సో ఆల్ దిస్ పాస్ చేయండి. ఖచ్చితంగా ఇందులో ఉన్న ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. దెర్ ఈస్ నథింగ్ న్యూ టు ఎక్స్ప్లెయిన్ హియర్, బట్ ట్రై టు రిమెంబర్ దోస్ కెపాసిటీస్, వాటి యొక్క లొకేషన్, ఏ స్టేట్లో ఉన్నాయి, కైగా ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, నరోరా ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే,
సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చూద్దాం. ఫ్యాక్ట్ ఏంటి? న్యూక్లియర్ పవర్ ఇస్ ద ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ద 4th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ సోర్సెస్లో థర్మల్ ఎలక్ట్రిసిటీ టాప్లో ఉంటాయి, అంటే కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ టాప్లో ఉంటే 4th ప్లేస్లో వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. సో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ఇండియా. నెక్స్ట్, యాజ్ ఆఫ్ 2016 India has 22 nuclear reactors operating, 8 nuclear power plants having an installed capacity of 6,780 megawatts. 6,780 మెగావాట్ల కెపాసిటీ ఉంది ఇప్పుడు మనకి కేవలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా. నెక్స్ట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి తెలుసుకుందాం. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రెగ్యులేటరీ బాడీ ఆర్ అథారిటీ ఫర్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. ఓకే, Corporation of India is an Indian public sector undertaking headquartered at Mumbai. It is wholly owned by Government of India, responsible for the generation of nuclear power and electricity. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అందరినీ, అసలు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి కింద ఉంటుందండి? ఇట్ కమ్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్. ఇట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. డైరెక్ట్ పిఎం కిందనే ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది. ఓకే, ట్రై టు రిమెంబర్ దాట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అడ్మినిస్టర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, దట్ ఈస్ అండర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్, 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అందులో 6,780 మెగావాట్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ అబౌవ్ 80% ప్లాంట్ లోడ్, అన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. Among these 18 reactors are pressurized heavy water, 4 are light water. గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాక్సిమం ఏ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని మన దగ్గర ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే ఉన్నాయి ఇండియాలో, అండ్ 4 మాత్రమే లైట్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్, న్యూక్లియర్ ఎనర్జీ పొటెన్షియల్ అండ్ నీడ్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. అసలు మనకి న్యూక్లియర్ పవర్ అనేది ఎందుకు అవసరం ఇండియాకి, అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సో ప్రజెంట్లీ మనం ఆల్రెడీ ఇప్పటివరకు డిస్కస్ చేసాం, మన దగ్గర యురేనియం రిజర్వ్స్ తక్కువగా ఉన్నాయి, థోరియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ న్యూక్లియర్ ఎనర్జీని, మనకున్న పాజిటివ్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత నెగిటివ్స్ కూడా చూద్దాం. సో ఇండియా హ్యాస్ వాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ థోరియం ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొవైడ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఎస్టిమేటెడ్ టు బి 3,60,000 tons ఉన్నాయి మన దగ్గర. యురేనియం కేవలం 70 tons ఉంది. కాబట్టి మనం దేనిపైన డిపెండ్ అవుతామని? థోరియం పైన డిపెండ్ అయ్యాం. అందుకే మనం 3 stages ప్లాన్లో కూడా థోరియం పైనే ఎక్కువగా ఫోకస్ చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేని థోరియం రియాక్టర్స్ మన ఇండియాలోనే తయారవుతాయి. ఇట్ ఈస్ హోల్ అండ్ సోలీ డెవలప్డ్ బై ఇండిజినియస్ టెక్నాలజీ. నెక్స్ట్, మనం ఎనర్జీ పువర్ కంట్రీ. పర్ క్యాపిటా ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఒక్కొక్క పర్సన్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నారని చూస్తే లీడింగ్ 5 ఎకనామీస్లో మనం ఒక్కరం అయినప్పటికీ మన ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా చాలా తక్కువ. దాంతోపాటు మనకి ఇండస్ట్రియల్ డిమాండ్స్ పెరుగుతున్నాయి, రోజు రోజుకి కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో వాటికి కూడా పవర్ సప్లై ఇవ్వడానికి మన హంగర్ ఎక్కువగా ఉంది, మనకి నీడ్ ఎక్కువగా ఉంది. సో అటువంటి హంగర్ని మీరు మొత్తంగా తీర్చడానికి యూ నీడ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ షూర్. ఓకే, సో హియర్ యూ సీ, ఆల్దో ఇండియా ఇస్ థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, 20% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ. సో ఈ 20% గ్యాప్ను కూడా ఫిల్ చేయాలి అంటే యూ నీడ్ న్యూక్లియర్ పవర్. ఎనర్జీ డిమాండ్ ఇంతకుముందే చెప్పాను, ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి పెంచాలి. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ దారి మనకి. ఎందుకంటే మనం డ్యామ్స్ కట్టాం, చాలా వరకు హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా కట్టాం. బట్ వాట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఫ్రెండ్స్? ఫ్లడ్స్ ఎక్కువ అయ్యాయి ఈ కాలంలో, అన్కండిషనల్ క్లైమేటిక్ చేంజెస్ అయ్యాయి. సో ఇవన్నిటి ద్వారా కూడా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మొత్తం ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయింది. సో ఇవన్నిటిని తక్కువ చేయడానికి మనకు న్యూక్లియర్ ఎనర్జీ ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్, ఎనర్జీ ఎఫిషియన్సీ. See, quantities of nuclear fuel needed are considerably less than thermal plants. For instance, 10,000 megawatt generation by coal will need 30 to 35 million tons of coal, but nuclear fuel needed will be 300 to 350 tons. ఓకే, చాలా తక్కువ న్యూక్లియర్ అమౌంట్తో, న్యూక్లియర్ మెటీరియల్ అమౌంట్తో మనం ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్. మన ఎకనామిక్ గ్రోత్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎనర్జీ నీడ్స్ కావాలి, అది చెప్పాను. డిక్రీజ్ ఇన్ ఎనర్జీ సప్లై, మనకు బయట దేశాల నుంచి ఎనర్జీ సప్లై తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్.
పెట్రోల్ ఈరోజు 108, 120 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనర్జీ డిపెండెంట్ బయట కంట్రీస్ మీద అయ్యే బదులు మన సొంతంగా తయారు చేసే ఎనర్జీనే బెటర్గా. సో దాట్ వన్. క్లైమేట్ చేంజ్ మనం ఆల్రెడీ ఎన్వైరన్మెంట్లో మీరు చదివే ఉంటారు. దాట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం 25 to 50% ఆఫ్ మన ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి తయారు చేద్దామని చెప్పేసి వి డిక్లేర్డ్ బై అవర్ సెల్ఫ్. సో టు మేక్ ద ఎనర్జీ గ్రీనర్ క్లీనర్ వీఆర్ గోన షిఫ్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, గ్లోబల్ వార్మింగ్ తగ్గియాలి కదా. నెక్స్ట్ ఇష్యూస్ ఏంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మెల్ట్డౌన్స్ అంటే న్యూక్లియర్లో చైన్ రియాక్షన్ వచ్చేసి అన్కంట్రోలబుల్గా అయిపోయినప్పుడు అప్పుడు ఆ రియాక్టర్ మొత్తం మెల్ట్ డౌన్ అవుతుంది. అంటే అంత హీట్ ప్రొడ్యూస్ చేసి తనని తానే తినేస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అవుట్పుట్, చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ స్ప్రెడ్ అవుతాయి. అదేం ఆ రూమ్లోనే ఉండిపోదు. ఇట్ స్ప్రెడ్స్ కిలోమీటర్స్ అండ్ ఈవెన్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్, ఎనిమల్, హ్యూమన్ లైఫ్ అరౌండ్ దట్ ఏరియా అండ్ మేక్ దట్ ఏరియా టాక్సిక్. ఆ ఏరియాని మొత్తం టాక్సిక్గా చేసేసి ఇప్పుడు దాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా చేయాల్సి వస్తుంది. ఇదొక కేస్. నెక్స్ట్ కేస్ చూడండి, హెల్త్ రిస్క్. చెప్పాను, రేడియేషన్స్ మనకి మనిషికి తగలడం ద్వారా మన డిఎన్ఏ కూడా మ్యానిపులేట్ అయిపోయి మనకి హార్మ్ఫుల్ క్యాన్సర్స్ కానీ స్కిన్ డిజీజెస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ హెల్త్ కేర్ ఇష్యూస్ ఉన్నాయి దీంతో. న్యూక్లియర్ వేస్ట్, అసలు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన వేస్ట్ని మనం ఎక్కడ పడేయాలి? సముద్రంలో పడేస్తే చేపలు ఎఫెక్ట్ అవుతాయి, నేలలో పెడితే గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు డిస్పోజ్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ వేస్ట్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేవి తయారు చేయడానికి దాని చుట్టుపక్కల దాదాపు ఒక 5 కిలోమీటర్ల వరకు అందరినీ ఎవాక్యువేట్ చేసేస్తాం. ఎందుకంటే రేపు అయ్యే డేంజర్కి ఏమవుతుందో తెలియదు. సో దీని ద్వారా ఏమవుతుంది, చాలామంది వాళ్ళ ఇల్లు లేదంటే పొలాలు కానివ్వండి లేదంటే ఫారెస్ట్లో పెడితే కూడా ట్రైబల్స్ కూడా లాస్ రావడం ద్వారా ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ లాసెస్. ఓకే, సో ఇప్పటివరకు మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాం, న్యూక్లియర్ రియాక్షన్ గురించి చదువుకున్నాం, వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. సో ఫ్రమ్ ఆల్ దిస్ లెట్స్ ట్రై టు సాల్వ్ సమ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఫంక్షన్ ఆఫ్ హెవీ వాటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లో ఏం యూజ్ చేస్తున్నామండి? సో ప్రెషరైజ్ హెవీ వాటర్ అనుకుందాం. దాంట్లో మనం ప్రెషరైజ్ హెవీ వాటర్లో దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాం? ఓన్లీ యాజ్ ఎ మోడరేటర్. థర్డ్ స్టేజ్లో ఓన్లీ యాజ్ ఎ మోడరేటర్ అండ్ లైట్ వాటర్ వీఆర్ యూజింగ్ యాజ్ ఎ కూలెంట్. సో ఇక్కడ వచ్చేసి దేనికండి? స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ ద న్యూట్రాన్స్. మోడరేటర్ అంటే అదే కదా, మోడరేట్ చేయడం, స్లో చేయడం. సో ఆప్షన్ ఏ. సో ఒక మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఎస్పెషల్లీ మై ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఎ టాపిక్ ఫర్ మెయిన్స్ ఫర్ టీఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి. ఓకే, ఇట్స్ ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సి ఆల్సో. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి టాపిక్కి. న్యూక్లియర్ ఎనర్జీ ఆల్దో హ్యాస్ పొటెన్షియల్ టు సాల్వ్ ఇండియాస్ ఎనర్జీ ప్రాబ్లమ్స్ బట్ క్యారీ గ్రేట్ ఇన్హరెంట్ రిస్క్. ఏమంటున్నాడు? న్యూక్లియర్ ఎనర్జీ మన ఎనర్జీ నీడ్స్ నింపినప్పటికీ మనకి చాలా రిస్కులు ఉన్నాయి దీంతో అనేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చెప్తారు మీరు? సో ఇండియాలో 22 రియాక్టర్స్ ఉన్నాయి. దానిలో 6780 మెగావాట్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం డిక్లేర్ చేసుకున్నాం, మేము క్లీనర్ అవుతాము. సో దీని అన్నిటికీ ప్లస్ ఇండియా ఎనర్జీ హంగర్ ఓకే, ఎకనామీ బూస్ట్ చేయడానికి. ఓకే, మనం వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. మన ఎకనామీని బూస్ట్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ కలిగి ఇవ్వడానికి కానివ్వండి, ఖచ్చితంగా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వీటిలో ఉన్న నెగిటివ్స్ ఏంటివి? డిస్ప్లేస్మెంట్ అవుతుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, టెక్నాలజీ ఇన్పుట్ కావాలి. ఇంకా దాంతోపాటు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 4 years తర్వాతనో 10 years తర్వాతనో అవుట్పుట్ వస్తుంది. మెల్ట్ డౌన్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ అయితే హెవీ లాసెస్ ఉంటాయి. సో ఈ అన్ని పాయింట్స్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ దీన్ని ఎలాబరేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చెప్పండి, లేదు అంటే రీసెంట్గా ఏమైనా డిజాస్టర్స్ అయ్యాయో చెప్పండి. ఈ రీసెంట్లీ సైబర్ అటాక్స్ వల్ల మన న్యూక్లియర్ రియాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పండి. ఒకవేళ ఇది సైబర్ అటాక్ కనుక సక్సెస్ అయి ఉంటే మన న్యూక్లియర్ రియాక్టర్స్కి ఇంకా
ఒకవేళ బ్లాస్ట్ అయి ఉంటే అన్కంట్రోల్ వల్ల ఎంత డేంజర్ అయ్యేదో ఒక విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవి అన్నిటితో పాటు ఏపీజే అబ్దుల్ కలాం గారి కోట్స్ నేను ఏవైతే ఇచ్చానో వాటిని మీరు కన్క్లూజన్లో పెట్టి that there are countries which are producing their 60% of energy needs from nuclear fuel. So India should also think about its nuclear fuel as said by APJ Abdul Kalam అని మీ కన్క్లూజన్లో బ్యూటిఫుల్గా రాస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం మన న్యూక్లియర్ పాలసీలో నెక్స్ట్ స్టెప్ పరంగా న్యూక్లియర్ లియబిలిటీ ఆర్ సివిల్ లియబిలిటీ గురించి చదవబోతున్నాం. అసలు ఈ లియబిలిటీ అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ లియబిలిటీ అంటే ఏంటి అంటే, ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది బ్లాస్ట్ అవ్వడం కానీ లేదంటే ఒక యాక్సిడెంట్ అయింది, మరి యాక్సిడెంట్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? సప్లయర్స్ తీసుకోవాలా లేకుంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళు తీసుకోవాలా? అసలు దీనికి గల రూల్స్ ఏంటి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దీనికి గల కన్వెన్షన్స్ ఏంటో అన్నీ కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు చూడండి, సివిల్ లియబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్, దీని మీద ఒక డిబేట్ చూద్దాం మనకి ఎలా ఉంటుందో. ఎనీ న్యూక్లియర్ యాక్సిడెంట్స్ హ్యాస్ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ వేర్ ఇట్ అకర్స్, and national laws on liability in the case of nuclear accident are supplemented by number of international conventions. Liability is limited by both international conventions and national legislations. So beyond the limit normally covered by insurance, the state can accept responsibility as insurer of last resort as in all other aspects of industrial society. దీని అర్థం ఏంటి అంటే, ప్రతి కంట్రీ కూడా వారి వారి జనాలని కానీ వారి వారి పాపులేషన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఖచ్చితంగా సివిల్ లేబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ని ఖచ్చితంగా ఒక లా ఫ్రేమ్ చేసుకొని ఉంటారు. వీటితో పాటు ఇంటర్నేషనల్ లాస్ మీకు సపోర్ట్గా ఉంటాయి. అన్నింటిలో కూడా ఒక క్లాస్ ఉంటుంది, అంటే ఎంతవరకు లిమిట్, దీనికి మించా దీనికి తక్కువనా, ఒక లిమిట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. లిమిట్లెస్గా అయితే లా ప్లేస్ చేయలేం, ఎంత డ్యామేజ్ క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం, ఎవరు క్లెయిమ్ చేయాలో కూడా చేసుకుంటాం. ఇవి కాక కూడా స్టేట్ కూడా, అంటే రాజ్యం కూడా వారి వారి ప్రజల యొక్క రక్షణ కొరకు ఒక ఇన్సూరెన్స్ లియబిలిటీ ఫండ్ను కూడా మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎంకరేజ్ చేసేది గవర్నమెంటే మాకు పవర్ కావాలంటుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మిస్టేక్ చేస్తే గవర్నమెంట్ కూడా దానికి కొద్దిగానే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మా వల్లే ఇక్కడ వచ్చింది కాబట్టి మేము కూడా ప్రజలని కానీ ప్రాపర్టీస్ని కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి జరిగే విధంగా ఒక ఏం చేస్తాం, ఇన్సూరెన్స్ని మెయింటైన్ చేద్దామని చెప్పేసి గవర్నమెంట్స్ కూడా డిక్లేర్ చేసుకున్నాయి. సో మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ విత్ రిగార్డ్ టు సివిల్ లియబిలిటీస్ ఆఫ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ ఆర్ డ్యామేజెస్ ఏమేమి ఉన్నాయి? 3 కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ 3 చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి ప్యారిస్ కన్వెన్షన్ ఆఫ్ 1960, వియన్నా కన్వెన్షన్ ఆఫ్ 1963 and Convention on Supplementary Compensation for Nuclear Damage. Convention for Supplementary Compensation for Nuclear Damage 1997. ఈ 3 కూడా వియన్నా కానివ్వండి, ప్యారిస్ కానివ్వండి, సప్లిమెంటరీ కన్వెన్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, దీస్ కన్వెన్షన్స్ ఆర్ బేస్డ్ on the civilian law concept and share the following main principles. దీంట్లో ఉన్న మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటంటే, liability is channeled exclusively to operators of the nuclear installations. liability ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ ప్లేస్లో ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆ న్యూక్లియర్ ప్లాంట్కి, వారే కదా ఫస్ట్ చేసే మిస్టేక్. ఇప్పుడు మీరు ఆపరేషన్స్కి చేస్తున్నారు, మీరే కనుక్కోవాలి అసలు మన ఎక్విప్మెంట్ మంచిదా కాదా, ఇది ఎవరు తెచ్చారు, సరే దీనికి లాస్ ఉన్నాయా, దీనికి టెస్టింగ్స్ చేసామా, ఇవన్నీ చూసుకోవాల్సింది ఎవరండి? మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి. సో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ టు ఆపరేటర్స్ ఆఫ్ ద న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్. liability of operator is absolute, that is the operator is held liable irrespective of fault. ఏమైనా తప్పు జరగనివ్వండి, మాకు సంబంధం లేదు,
నేచురల్ కాజ్ పక్కకు పెట్టండి, ఏవి ఫ్లడ్స్ కానివ్వండి, లేదంటే సునామీ కానివ్వండి, లేదంటే ఎర్త్క్వేక్, అవి పక్కకు పెట్టండి. ఇవి కాక ఏవైతే ఆపరేషన్స్లో మిస్టేక్ చేయడం వల్ల డ్యామేజ్ అయ్యాయో వాటన్నిటికీ కూడా ఎవరు బాధ్యత వహించాలి? మెయింటెనెన్స్ వాళ్ళు, లేదా ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫాల్ట్ ద ఆపరేటర్. ఎవరు బాధ్యత? ఎవరికి వెళ్ళాలి? ద ఆపరేటర్కి బాధ్యత వెళ్తుంది. సో లియబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ అమౌంట్ అంటే దాని అర్థం ఏంటి అంటే, అండర్ ద వియన్నా కన్వెన్షన్, నోట్ చేసుకోండి, వియన్నా కన్వెన్షన్ ఫస్ట్ కన్వెన్షన్ మనం డిస్కస్ చేసాం. ప్యారిస్ తర్వాత వియన్నా వచ్చింది. వియన్నా కన్వెన్షన్ ఈస్ ఇట్ మే బి లిమిటెడ్ టు నాట్ లెస్ దెన్ $5 million. 5 million కంటే తక్కువ డబ్బులు మేము తీసుకోము. న్యూక్లియర్ డ్యామేజ్కి మినిమం ఇవ్వాల్సిన డబ్బు ఎంత అంటే లిమిటెడ్ నాట్ లెస్ దెన్ 5 million, అంటే దానికంటే తక్కువ ఇవ్వకూడదు, దానికి మించే. వాల్యూ ఇన్ గోల్డ్ ఆన్ April 29, 1963. బట్ ద అప్పర్ లిమిట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. అంటే ఆ డ్యామేజ్కి అప్పర్ లిమిట్ లేదు. మీరు 5 million కంటే తక్కువ ఇవ్వకూడదు, మేము ఎంత అడిగినా కూడా ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని న్యూక్లియర్ ఆపరేటర్స్కి చెప్తున్నారు వాళ్ళు. సో ద ప్యారిస్ కన్వెన్షన్, మళ్ళీ ప్యారిస్ కన్వెన్షన్ సెకండ్ కన్వెన్షన్, వియన్నా తర్వాత వచ్చింది. సో ఇట్స్ ఎ మ్యాక్సిమం లేబిలిటీ ఆఫ్ 15 million SDR. ఈ ఎస్డిఆర్ వచ్చేసి మీకు ఎకనామీలో ఇంటర్ ఈ టర్మ్ ఎస్డిఆర్, ఇట్స్ నాట్ ఎ కరెన్సీ. ఓకే, నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ద ఇన్స్టలేషన్ స్టేట్ మే ప్రొవైడ్ ఫర్ ఎ గ్రేటర్ ఆర్ లెస్సర్ బట్ నాట్ బిలో 5 million. ఏమంటున్నాడు ప్యారిస్ కన్వెన్షన్లో? కంట్రీ కూడా ఎంత లిమిట్ ఇవ్వాలో ఒక డబ్బు నిర్ణయించుకోవచ్చు, కానీ ఆ అమౌంట్ ఏదైతుందో 5 million కంటే కూడా తక్కువ ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, అడిషనల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వాలి. ఎవరు? మన స్టేట్ ఇవ్వాలి అని చెప్పేసి ఎవరున్నారు? ప్యారిస్ కన్వెన్షన్. ద బ్రుసెల్స్ సప్లిమెంటరీ కన్వెన్షన్ established additional funding beyond the amount available under the Paris Convention to the total of 300 million SDR. 300 million SDR consisting of contributions by installation state and contracting parties. So Brussels agreement, additional agreement లో కూడా మనం ఏం చేసాం, కొంత మనీని గ్యాదర్ చేసి 300 million వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉండేలా చూసుకున్నాం. ఓకే, సో లియబిలిటీ ఈజ్ లిమిటెడ్ ఇన్ టైం. అంటే ఈ టైం లోపే మీరు క్లెయిమ్ చేసుకోవాలి, ఆ టైం దాటిన తర్వాత మీరు క్లెయిమ్ చేసుకునే అర్హులు లేరు. అది అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక న్యూక్లియర్ యాక్సిడెంట్ ఈరోజు జరిగింది, దీన్ని మీరు 20 సంవత్సరాల తర్వాత నాకు 20 సంవత్సరాలకు ముందు హాని జరిగిందంటే అది చెల్లదు. అది ఎప్పుడు చెల్లదు? అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ కన్వెన్షన్. కానీ ఒకవేళ మీ స్టేట్ అంటే మన రాజ్యము, మన దేశము కనుక ఒక లా ఫ్రేమ్ చేసి ఇటువంటి కండిషన్స్లో 20 ఏళ్ళ తర్వాత కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్తే అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం లిమిటెడ్ ఇన్ టైం అంటే ఏంటి. Compensation rights are extinguished under both the conventions if the action is not brought within 10 years from the date of nuclear incident. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు జరిగిన 2 కన్వెన్షన్స్ ఏమండి, వియన్నా కానివ్వండి, ప్యారిస్ కన్వెన్షన్ కానివ్వండి, ఈ 2 కన్వెన్షన్స్లో ఏమని చెప్పుకున్నాం, మీరు యాక్సిడెంట్ జరిగిన తర్వాత 10 ఏళ్ళకి మీరు కంపెన్సేషన్ అడిగితే అది కుదరదు, ఇవ్వము, అక్కడికి రైట్స్ అయిపోతాయి మీవి. సో లాంగర్ పీరియడ్స్ ఆర్ పర్మిసిబుల్ ఇఫ్ అండర్ ద లా ఆఫ్ ద ఇన్స్టలేషన్ స్టేట్. ఏ స్టేట్లో అయితే నువ్వు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టావో, న్యూక్లియర్ ఫెసిలిటీ పెట్టావో, ఆ స్టేట్ లా బట్టి కూడా మీకు ఈ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయగలరు. ద లియబిలిటీ ఆఫ్ ఆపరేటర్స్ ఇస్ కవర్డ్ బై ఫినాన్షియల్ సెక్యూరిటీ. నేషనల్ లా మే ఎస్టాబ్లిష్ ఎ షార్టర్ టైమ్ లిమిట్ but not less than 2 years according to the Paris Convention and 3 years according to the Vienna Convention. ఏమన్నాడు, ఈ స్టేట్ అనేది ఈ టైం పీరియడ్ని తగ్గివచ్చు కూడా, అంటే 10 years నుండి 5 years చేయొచ్చు, 6 years చేయొచ్చు. కానీ ఏమంటున్నాడు, దీనికి కూడా ఒక లిమిటేషన్ పెట్టారు. ఎవరు పెట్టారు? ప్యారిస్ అండ్ వియన్నా కన్వెన్షన్లో లిమిట్స్ ఏంటి అంటే, ప్యారిస్ కన్వెన్షన్లో ఏమంటున్నారు, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో, ఎక్కడైతే నీ ఎగ్జాస్ట్ అయిపోతాయో, నీ లియబిలిటీస్ ఎగ్జాస్ట్ అయిపోతాయో అది 3 years కంటే తక్కువ ఉండకూడదు. కానీ వియన్నా కన్వెన్షన్లో 2 years కంటే కూడా తక్కువ ఉండకూడదని ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు వాల్యూ అడిషన్ అవుతుంది, మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఒకసారి పాస్ చేసుకోండి, స్లైడ్ చదవడానికి టైం వెచ్చించండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్, from the date the claimant knew or ought to know of the damage and the operator liable.
అంటే అప్పటికి తనకు ఒకవేళ నాలెడ్జ్ లేకపోవచ్చు, కొంతమందికి ఏంటి అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చుట్టుపక్కల బతుకుతుంటారు, అక్కడ డ్యామేజ్ జరిగిపోయింది, మనకి తెలియదు అసలు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ ట్రైబ్స్ ఉన్నారు, ట్రైబ్స్ దగ్గర మనం డిస్పోజ్ చేసాం మన న్యూక్లియర్ వేస్ట్ని, మెల్లిమెల్లిగా రేడియేషన్ రిలీజ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. ఉన్న రైట్స్ తెలీదు, రైట్స్ తెలిసి వచ్చేసరికి 5-6 ఏళ్ళు పట్టింది, బయటకు వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ మన బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ పట్టబడేసరికి 2-3 ఏళ్ళు పట్టింది. సో లాస్ట్కి వచ్చేసరికి 7-8 ఏళ్ళు అయింది అనుకోండి. సో ఇలా వాళ్ళ రైట్స్ తెలీదు, ఇవన్నీ తెలియదు కాబట్టి స్టేట్ వచ్చేసి ఎక్కువగా టైం ప్రొవైడ్ చేయడం అనేది సైన్ క్యూనాన్, అంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే, లేదు అంటే యు ఆర్ మేకింగ్ ఏ డిజాస్టర్ ఆఫ్ హ్యూమన్ కైండ్. Next, the operator must maintain insurance of other financial security for an amount corresponding to his liability. If such security is insufficient, the installation state is obliged to make up the difference up to the limit of operator liability. ఏం చెప్తున్నాడు? The operator must maintain insurance of other financial security ఫర్ అమౌంట్ కరస్పాండింగ్ టు లియబిలిటీ. అంటే ఎంత లియబిలిటీ నువ్వు ఉన్నావో దానికి తగ్గట్టుగా ఫినాన్షియల్ అసెట్స్ని నువ్వు చూపెట్టాలి, ఆ ఫినాన్షియల్ అసెట్స్ని కూడా నువ్వు ఇన్సూర్ చేసుకోవాలి. ఒక్క ఏడలా ఈ ఫినాన్షియల్ అసెట్స్ లేవు, మీరు ఇన్సూరెన్స్ చేయలేదు, అప్పుడు పూర్తి బాధ్యత ఎవరికి వెళ్తుందండి? స్టేట్కి వెళ్తుంది. ఓకే, జ్యూరిస్డిక్షన్ ఓవర్ యాక్షన్స్ లైస్ ఎక్స్క్లూజివ్లీ విత్ ఇన్ ద కోర్ట్